సో అందరికీ నమస్కారం అండి. వి విల్ స్టార్ట్ విత్ దిస్ గ్రూప్ 2 సర్వీసెస్కి సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీ పరిచయ సమావేశం ఇది. ఇందులో మనం సైన్స్ అండ్ టెక్నాలజీ సబ్జెక్ట్కి సంబంధించి సిలబస్ ఏముంది, వాటికి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతూ ఉన్నారు, రైట్, ఈ రెండింటిని ముఖ్య ఎజెండాగా చూస్తాము. అండ్ వీటితో పాటు ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ సబ్జెక్ట్కి సంబంధించి ఎక్కడి నుంచి చదవాలి, ఎంత చదవాల్సి వస్తుంది, అండ్ ఏ విధంగా చదవాలి, అండ్ రివిజన్ సైకిల్ కానీ నోట్స్ చేసుకోవడం కానీ వీటన్నిటిని ఏ విధంగా పొందుపరుచుకోవాలి మనము అన్నది ఈ సెషన్లో చూస్తాము. అండ్ ఇన్ కేస్ ఎవరికైనా ఏదైనా చిన్న డౌట్ ఉన్నా కానీ వెంటనే మీరు చాట్ బాక్స్లో టైప్ చేయండి, ఆర్ఎల్స్ మీకు ఆప్షన్ ఎనేబుల్ చేసి ఉంచుతాను, వెంటనే మీరు అన్మ్యూట్ చేసుకొని అడగచ్చు. ఆడియో వీడియో అంతా ఓకే కదండి అందరు స్టూడెంట్స్కి? ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ఇంగ్లీష్. అచ్చా, ఓకే, షూర్ అండి. ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ఇంగ్లీష్ మీడియం, బట్ సిన్స్ ఇట్ ఈస్ తెలుగు మీడియం ఫౌండేషన్, మిగతా వాళ్ళండి అదర్ స్టూడెంట్స్, వాట్స్ ద మెజారిటీ హియర్? తెలుగు మీడియమా, ఇంగ్లీష్ మీడియం ఉన్నారా? ఓకే, బైలింగ్వల్లో వెళ్ళినా పర్లేదా? ఓకే, రైట్, షూర్, డెఫినెట్లీ. మిగతా వాళ్ళండి, రెస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ యు ఆర్ కంఫర్టబుల్ విత్ బైలింగ్వల్ కదా? పూర్తిగా తెలుగులో వెళ్ళకుండా ఇఫ్ ఐ గో విత్ బోత్, జస్ట్ లెట్ మీ నో మెజారిటీ, బికాస్ ఐ హ్యావ్ బీన్ స్పెసిఫికల్లీ టోల్డ్ తెలుగు మీడియం స్టూడెంట్స్కి తీసుకోవాలని. ఓకే, ఓన్లీ మిస్టర్ వివో ఈజ్ రెస్పాండింగ్. మిగతా వాళ్ళు లెట్స్ సీ, ఇన్ కేస్ తెలుగు మీడియం వాళ్ళకి ఏమన్నా ఎక్కడన్నా అర్థం కాకుండా ఉంటే కనుక ఇంగ్లీష్లో మాట్లాడినా లెట్ మీ నో, అలానే చాట్ బాక్స్లో టైప్ చేసేయండి. ఓకే, సో వీ విల్ స్టార్ట్ విత్ దిస్ బేసిక్ సిలబస్. అండ్ ఏపీ తెలంగాణ కంబైన్డ్ స్టూడెంట్స్ ఉన్నారు కదా ఇన్ దిస్ మీటింగ్. సో ఏపీ సిలబస్ స్పెసిఫికల్గా అండ్ తెలంగాణ సిలబస్ స్పెసిఫికల్గా చూద్దాం. సో ఫస్ట్ ఈస్ దిస్ స్కీమాటిక్ అండ్ ద సిలబస్. స్కీమ్ అబ్జర్వ్ చేయండి. దిస్ ఈజ్ ద స్క్రీనింగ్ టెస్ట్ ఫర్ ఏపీ గ్రూప్ 2. బేసిక్గా మనకి 2 స్టేజెస్లో జరుగుతుంది. ఫస్ట్ ఈజ్ ద స్క్రీనింగ్ టెస్ట్, రైట్, సెకండ్ ఈజ్ యువర్ మెయిన్స్. స్క్రీనింగ్ టెస్ట్లో అబ్జర్వ్ చేస్తే దిస్ ఈజ్ ద సబ్జెక్ట్ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ. ఒకటే పేపర్ జరుగుతుంది ఫర్ 150 క్వశ్చన్స్ అండ్ 150 minutes. సో బేసికలీ 2.5 hours పాటు ఆ 150 marks కోసం రాస్తాం. బట్ ద పాయింట్ హియర్ ఇస్, ఈ జనరల్ స్టడీస్ నుంచి ఏంటి అంటే వీ హ్యావ్ వెరీ లెస్ క్వశ్చన్స్. మనకి ఏమవుతుందంటే మోస్ట్లీ కరెంట్ అఫైర్స్కి సంబంధించి క్వశ్చన్స్ ఇన్ కేస్ అడిగేలా అయితే ఆ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ మాత్రమే ఇందులో వస్తాయి. ఇప్పుడు మనం చూడాలనుకుంటున్న సైన్స్ అండ్ టెక్నాలజీ సబ్జెక్ట్ మొత్తం కూడా దట్ విల్ బి అండర్ సెకండ్ మెయిన్ స్టేజ్లో వస్తుంది. ఎక్కడ పేపర్ 2లో చూడండి, సెకండ్ సెక్షన్, దిస్ ఈస్ ద ఈ సెకండ్ స్టేజ్లో పేపర్ 2లో అబ్జర్వ్ చేస్తే కనుక మీరు సైన్స్ అండ్ టెక్నాలజీ, సో 150 కాబట్టి టోటల్గా 75 క్వశ్చన్స్ వస్తాయి. సో ఖచ్చితంగా మెయిన్స్లో మనకి 75 క్వశ్చన్స్ 70 నుంచి ఉంటాయి సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి. ఇవి కాకుండా విడిగా ఏంటి అంటే మనకి స్క్రీనింగ్ టెస్ట్లో జనరల్ స్టడీస్లో భాగంగా మనకి ఒక 5 or 10 క్వశ్చన్స్, బికాస్ కరెంట్ అఫైర్స్లో క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. అండ్ కరెంట్ అఫైర్స్ అంటే మోస్ట్లీ ఈ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన క్వశ్చన్సే ఎక్కువగా వస్తాయి. సో ఆ విధంగా అబ్జర్వ్ చేస్తే చూడండి, స్క్రీనింగ్ టెస్ట్లో కానీ అటు మీకు మెయిన్స్ టెస్ట్లో కానీ ఖచ్చితంగా ఎస్ఎన్టీ క్వశ్చన్స్ చూస్తాము. అండ్ వాటి నుంచి వెయిటేజ్ అన్నది కూడా ఈ విధంగా డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉంది. అండ్ ఓవరాల్గా మీకు తెలిసినదే, దెర్ ఈస్ 1/3 నెగిటివ్ మార్కింగ్. తెలంగాణలో ఏంటి అని అంటే యూ విల్ నాట్ అబ్జర్వ్ దట్. ఇక్కడ కూడా మెయిన్స్ కేసులో కూడా నెగిటివ్ మార్కింగ్ ఉంది, రైట్. సిలబస్ అబ్జర్వ్ చేయండి. రైట్, if you observe the syllabus here, first round these 2 units, technology missions, policies and applications అని అన్నారు, అండ్ ఎనర్జీ మేనేజ్మెంట్ అన్నారు. సో బేసిక్గా మనకి ఏమైంది అని అంటే అండర్ దిస్ స్క్రీనింగ్ టెస్ట్లో మనకి జనరల్ స్టడీస్ అనే ఉంది కాబట్టి అక్కడ డీటెయిల్డ్ క్లాసిఫికేషన్ ఇస్ ఈ 5 చాప్టర్స్లో ఒకటి యూ హ్యావ్ హిస్టరీ, రైట్,
దాని తర్వాత ఫ్రమ్ దిస్ ప్రతి ఒక్క సెక్షన్ నుంచి కూడా ఒక 30 క్వశ్చన్స్ వస్తాయి. హిస్టరీ అండ్ ఐ టోల్డ్ యూ కరెంట్ అఫైర్స్ వస్తుంది, అండ్ సొసైటీకి సంబంధించి కూడా ఒక 30 క్వశ్చన్స్ వస్తాయి. ఇవి కాకుండా జాగ్రఫీ కూడా ఇన్ కేస్ ఇందులోనే కవర్ అయి ఉంది. అండ్ ఫైనల్లీ మీకు మెంటల్ ఎబిలిటీ ఉంది. సో ఈ 5 సెక్షన్ నుంచి కూడా 30 క్వశ్చన్స్ వస్తూ టోటల్ 150 అవుతాయి. సో ఎస్ఎన్టీకి సంబంధించి మనకి ఈ కరెంట్ అఫైర్స్ పార్ట్లో నుంచే మహా అయితే ఒక 5-10 క్వశ్చన్లు రావడం చూస్తాం. అండ్ మీకు తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ట్రెండ్స్లో నేను చూపిస్తాను. ఆ 5-10 క్వశ్చన్లు ఏ క్వశ్చన్లు అడిగారు, ఏ టాపిక్ మీద అడిగారు, ఏ పలానా పర్టికులర్ సంవత్సరంలో అడిగారు. ఓకే, అర్థమవుతుంది కదా ఎవ్రీవన్? ఫాలో అవ్వగలుగుతున్నారు? ఆర్ యూ ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ వీఆర్ డిస్కసింగ్? మిస్టర్ వివో, జస్ట్ లెట్ మీ నో, ఆర్ యూ ఏబుల్ టు ఫాలో? సో ఈ విధంగా పేపర్ 1లో ఏంటి ఆర్ స్క్రీనింగ్ టెస్ట్లో మనం చూసిన క్వశ్చన్స్తో పాటు మెయిన్స్లో ఖచ్చితంగా 75 క్వశ్చన్స్ ఎస్ఎన్టీ నుంచే ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ. సో మెయిన్స్లో ఏమవుతున్నాయి అంటే ఖచ్చితంగా 75 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 75 క్వశ్చన్స్, సో 75 మార్క్స్ ఈచ్ వన్. అండ్ వాటికి సంబంధించిన సిలబస్సే ఈ 5 యూనిట్స్ అనమాట. మీరు ఇన్ కేస్ ఈ 5 యూనిట్స్ అబ్జర్వ్ చేసినా కానీ టెక్నాలజీ మిషన్స్, పాలసీస్ అండ్ అప్లికేషన్స్ అన్నది ఫస్ట్ యూనిట్, ఎనర్జీ మేనేజ్మెంట్ అని సెకండ్. అసలు సైన్స్ అండ్ టెక్నాలజీ మొత్తంలో మనం చూసే కాన్సెప్ట్స్ అంతా కూడా దే ఆర్ పార్ట్ ఆఫ్ దీస్ 2 యూనిట్స్. 3, 4, 5 ఏంటి అంటే మోస్ట్లీ ఇట్ ఈస్ ఎన్విరాన్మెంట్. అబ్జర్వ్ చేయండి, ఎకోసిస్టమ్ అండ్ బయోడైవర్సిటీ ఎన్విరాన్మెంట్కి సంబంధించి, వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్ అది ఎన్విరాన్మెంట్, అండ్ ఈవెన్ ఎన్విరాన్మెంట్ అండ్ హెల్త్. సో మీకున్న 5 యూనిట్స్లో సెక్షన్ బి ఎస్ఎన్టీలో 75 క్వశ్చన్స్లో కూడా ఈ 5 చాప్టర్స్ నుంచి ఇస్తూ ఉంటారు. అండ్ రీసెంట్ ఎగ్జామ్ 2025 ఫిబ్రవరిలో ఇప్పుడు జరిగింది. ఆ ఎగ్జామ్ ట్రెండ్ కనుక అబ్జర్వ్ చేస్తే ఇన్ఫ్యాక్ట్ ఏపీకి సంబంధించి 2017, 2019, ఆ తర్వాత 2023 నోటిఫికేషన్. ఓకే, సో 2017-19లో ఏంటి అంటే మనకి ఈ విధమైన కేటగరైజేషన్ లేదు. పలానా 75 క్వశ్చన్స్ ఇంత ఒక పర్టికులర్ ఎస్ఎన్టీ నుంచి ఇవ్వాలి అండ్ వాటికి ఇది సిలబస్ అని ఈ విధంగా లేదన్నమాట. సో అందుకని వీ హ్యాడ్ క్వశ్చన్స్ కంబైన్డ్. 25 పేపర్ అప్పుడు ఏమైంది అని అంటే సెక్షన్ ఒకటి విడిగా ఇచ్చేసి ఎస్ఎన్టీకి సంబంధించి అండ్ ఈ 5 యూనిట్స్ నుంచి క్వశ్చన్స్ ఇచ్చున్నారు. అండ్ ఈ 75లో కూడా అబ్జర్వ్ చేస్తే ఈ 2 యూనిట్స్ నుంచి కూడా ఓవరాల్గా చూస్తే దే ఆర్ క్లోజ్ టు 25 క్వశ్చన్స్ ఓన్లీ. అంటే మిగతా రెస్ట్ ఆఫ్ ద 50 క్వశ్చన్స్ కూడా మీకు దే ఆర్ ఫ్రమ్ దీస్ 3 యూనిట్స్. అండ్ ఈ 3 యూనిట్స్ ఏంటవి? ఎన్విరాన్మెంట్. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సినది ఏంటి అని అంటే ఎస్ఎన్టీలో ఆ సైన్స్ అండ్ టెక్నాలజీ కన్నా కూడా ఎక్కువ ఎన్విరాన్మెంట్ పార్ట్ ఎక్కువ ఉంది, సిలబస్లోనూ ఎక్కువ ఉంది. క్వశ్చన్స్ అడగడం కూడా వాటి నుండే ఎక్కువ అడుగుతూ ఉన్నారు. అండ్ ఏ క్వశ్చన్స్ అడిగారు, ఏ టాపిక్స్ నుంచి అడిగారు అన్నది విల్ లుక్ ఎట్ దట్ టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ ద క్లాస్. ఓకే, ఫస్ట్ సిలబస్ అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకే, సో లెట్ స్టార్ట్ విత్ దిస్ సిలబస్. సో ఫస్ట్ టెక్నాలజీ మిషన్స్ అని అన్నారు. వాట్ కెన్ బి అ టెక్నాలజీ మిషన్? ఒక ఎగ్జాంపుల్ ట్రై చేయండి, ట్రై టు గెస్ వన్ టెక్నాలజీ మిషన్ దట్ వీ సీ. ఇప్పుడు మనం ఎప్పుడో 1960s, 70s టైం అప్పుడు వీ హ్యావ్ సీన్ ద గ్రీన్ రెవల్యూషన్. ఓకే, సో దట్ గ్రీన్ రెవల్యూషన్ కెన్ బి అన్ ఎగ్జాంపుల్ ఫర్ టెక్నాలజీ మిషన్. అండ్ దాంతోపాటు వేరియస్ పాలసీస్ అండ్ అప్లికేషన్స్ అని అంటూ ఉన్నారు. సో ఏ పర్టికులర్ టెక్నాలజీ వల్ల మనకి ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఐటీకి సంబంధించి అంటే విడిగా మనకి ఐటీ పాలసీ ఉంటుంది, ఎనర్జీకి సంబంధించి విడిగా ఒక ఎనర్జీ పాలసీ ఉంటుంది. ఇవి ఈ పాలసీలో ఏ ప్రొవిజన్స్ని పొందుపరిచారు అండ్ వాటితో పాటు అప్లికేషన్స్ ఎక్కడ ఎక్కువగా ఉపయోగించవచ్చు అని. రైట్, సో నేషనల్ ఎస్ఎన్టీ పాలసీ అన్నారు, రీసెంట్ ఎస్ఎన్టీ ఇన్నోవేషన్ పాలసీ. సో ఇందులో ఏం చేస్తామని అంటే మనము ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత నుంచి 1958 ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 1958లో వచ్చిన మొదటి పాలసీ, తర్వాత 1973 అప్పుడు పాలసీ, దెన్ 2003 అప్పుడు పాలసీ, దాని తర్వాత 2013 ఈ పాలసీ అప్పుడే మనకి ఇన్నోవేషన్ అనే అంశాన్ని ఈ పాలసీలో ఇంక్లూడ్ చేశారు. ఆ తర్వాత డ్రాఫ్ట్ పాలసీ అయిన 2020. ఇది ఎందుకు ఇంకా డ్రాఫ్ట్ పాలసీ అన్నారంటే పూర్తిగా అమల్లోకి తీసుకురాలేదు, అంటే పూర్తి అవ్వలేదు అనమాట, ఇంకా డ్రాఫ్ట్ స్టేజ్లోనే ఉంది. కాబట్టి దిస్ ఈజ్ ద లాస్ట్ పాలసీ దట్ వి సీ ఆన్ ఎస్ఎన్.
సో ఇందులో క్వశ్చన్స్, ఇందులో ఇన్ఫర్మేషన్ ఏం తెలుసుకుంటామంటే ప్రతి ఒక్క పాలసీలో కూడా ఏ విధమైన ప్రొవిజన్స్ని పరిచారు అండ్ వాటి వల్ల ఇండియాలో ఉన్న సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎలాంటి ప్రోగ్రెస్ వచ్చింది, వీటన్నిటితో పాటు ఎంతవరకు మనము వాటిలో ఈ ప్రోగ్రెస్ని అందుకోగలిగాము. బికాస్ ఇదంతా కూడా ఎప్పుడో దాదాపు చాలా సంవత్సరాల క్రితం కాబట్టి ఖచ్చితంగా వాటికి సంబంధించి అనుకున్న టార్గెట్ని ఎంతవరకు మీట్ అయ్యాం మనము అన్నది కూడా మనకి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. సో వరకు 2013 పాలసీ వరకు కూడా ఆ 4 అంశాలని, ఆ ప్రతి అంశాన్ని కూడా మనం ఆ విధంగా అర్థం చేసుకోవడానికి చూస్తాం ఎస్ఎన్టీ. ఎందుకంటే ఈ పాలసీకి సంబంధించి ఏంటి అని అంటే మహా అయితే ఈ పాత వాటికి సంబంధించి క్వశ్చన్ అడిగితే దే కెన్ ఆస్క్ యూ నేమ్స్ ఇవ్వచ్చు మీకు. సో సైంటిఫిక్ పాలసీ స్టేట్మెంట్ 58 అని, టెక్నాలజీ స్టేట్మెంట్ 73 అని, సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ ఆఫ్ 2003 అని, సైన్స్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ పాలసీ ఆఫ్ 2013 అని. ఆ విధంగా ఈ 4 సంవత్సరాలకి కూడా విడిగా ఒక పేరుంది. సో మీకు క్వశ్చన్ ఏ విధంగా అడగచ్చు అని అంటే 2 కాలం ఫార్మాట్లో, అంటే 2 కాలం ఫార్మాట్స్లో క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. మొదటి కాలంలో ఏంటి అని అంటే ఆ పర్టికులర్ పాలసీ పేరు ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత పాలసీ 2లో ఆర్ కాలం 2లో మీకు పర్టికులర్ ఇయర్, సంవత్సరం ఏది అన్నది అడగడం జరుగుతుంది. సో ఇప్పుడు మీకు ఆప్షన్స్ ఏ విధంగా అడగచ్చు అని అంటే ఇచ్చినవి కరెక్ట్గా పేరు అయి ఉన్నాయా లేదా అని అడగచ్చు. ఒకటి, ఇచ్చిన పేర్స్ అన్నవి కరెక్టా కాదా అని అడగచ్చు. లేదు అని అంటే సింప్లీ ఇక్కడుండే ఏ, బి, సి, డి ఉంటాయి కదా, వీటిని ఇక్కడుండే 1, 2, 3, 4తో మ్యాచ్ అయ్యే విధంగా ఆప్షన్స్ అరేంజ్ చేసి ఇవ్వచ్చు. సో ఈ విధమైన క్వశ్చనింగ్ అన్నది ఈ ఫస్ట్ టాపిక్ నుండి మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అర్థమవుతుందండి ఆన్లైన్ స్టూడెంట్స్? మీరు అట్లీస్ట్ అన్మ్యూట్ చేసి మాట్లాడలేకపోతే చాట్ బాక్స్లో టైప్ చేస్తూ ఉండండి, సో దట్ ఐ విల్ అండర్స్టాండ్ మీరు ఫాలో అవుతున్నారు, మీకు అర్థమవుతుంది, ఎక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వట్లేదు, స్టక్ అయ్యి లేరు అన్నది నాకు అర్థమై నేను ఇంకా ఫ్రీగా ముందుకు వెళ్ళడానికి అవుతుంది. మిగతా వాళ్ళు కూడా, అండ్ థ్యాంక్ యూ వివో ఫర్ రెస్పాండింగ్, అండ్ మిగతా వాళ్ళు కూడా జస్ట్ ఓరియంటేషన్ కదండి మోస్ట్లీ అయినంత వరకు. ఇప్పుడు ఎలా అయితే ఈ బేసిక్స్ చెప్పుకున్నామో ఒక పర్టికులర్ టాపిక్కి సంబంధించి డెఫినేషన్ కానీ లేకపోతే దానికి సంబంధించిన ప్రిన్సిపల్ చెప్పుకుంటామండి మోస్ట్లీ. కాకపోతే ప్రతి టాపిక్కి సంబంధించి ఇంట్రడక్షన్ లాగానే అవుతుంది, అంటే ఆ పదం, ఆ టర్మ్ అర్థం చేసుకోవడానికి వరకు. బికాస్ ఫస్ట్ క్లాస్ ఎప్పుడూ కూడా మనకి ఉన్న సిలబస్ ఏంటి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏంటి, ఒక సబ్జెక్ట్కి సంబంధించిన ఒక ఓవర్వ్యూ తెచ్చుకోవడం కోసం. ఓకే, సో దాని తర్వాత ఉన్న నేషనల్ స్ట్రాటజీస్ అండ్ మిషన్స్ అంటూ ఉన్న దగ్గర ఏంటంటే మనకి టెక్నాలజీకి సంబంధించి వీ హ్యావ్ సెవరల్ మిషన్స్. సో వన్ సచ్ ఎగ్జాంపుల్ ఈజ్ నేషనల్ సోలార్ మిషన్ అని వినే ఉంటారు. నేషనల్ సోలార్ మిషన్ అని చెప్పేసి ఒకటి ఉంది. సో ఆ విధంగా వేరియస్ స్ట్రాటజీస్, ఈవెన్ హార్టికల్చర్కి సంబంధించిన మిషన్స్ ఉన్నాయి, అగ్రికల్చర్ రిలేటెడ్, ద గ్రీన్ రెవల్యూషన్. సో వాటన్నిటినీ కూడా వి విల్ ట్రై టు ఇన్క్లూడ్. ఈవెన్ క్వాంటమ్ మిషన్ అని ఉంది, సెమీ కండక్టర్ మిషన్ అని ఉంది. సో ఇలా కొత్త టెక్నాలజీస్కి అన్నిటికీ సంబంధించి వాట్ ఆర్ ద వేరియస్ మిషన్స్ వీ హ్యావ్. అండ్ వాటిలో కూడా సేమ్ ఏ విధంగా పాలసీలో ప్రొవిజన్స్ చూస్తున్నామో సేమ్ ఈ మిషన్స్లో కూడా మనం ఆ ప్రొవిజన్స్ ఏంటి అన్నది చూసుకోవాలి. బికాస్ ఈ మధ్యకాలంలో ఇస్తున్న క్వశ్చన్స్ అన్నీ కూడా దే ఆర్ స్టేట్మెంట్ బేస్డ్. ఒకప్పుడులాగా ఫ్యాక్ట్ బేస్డ్గా కాకుండా దే ఆర్ స్టేట్మెంట్ బేస్డ్. ఒకప్పుడు ఒక పర్టికులర్ ఫ్యాక్ట్ తెలిస్తే ఆన్సర్ చేయగలిగే మనం ఇప్పుడు ఆ స్టేట్మెంట్ని వ్యాలిడేట్ చేసే వరకు మనకు ఆన్సర్ అన్నది తెలియదు. సో ఈ స్టేట్మెంట్ బేస్డ్గా అడుగుతూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మనకి ఆ పర్టికులర్ మిషన్కి సంబంధించి ఆర్ ఆ పర్టికులర్ పాలసీకి సంబంధించి తెలిసి ఉండాలి. రైట్. సిమిలర్లీ ఎమర్జింగ్ టెక్నాలజీ ఫ్రాంటియర్స్, స్పేస్ టెక్నాలజీ. ఓకే, బేసిక్గా ఎమర్జింగ్ టెక్నాలజీ ఫ్రాంటియర్స్ అంటూ ఉన్నప్పుడు ఏంటి అంటే ప్రస్తుతం ఆవిర్భవిస్తున్నాయి లేకపోతే ప్రస్తుతం అమల్లోకి వస్తున్న కొత్త టెక్నాలజీస్. ఇప్పుడు మనం ఏఐ చూస్తున్నాం, కృత్రిమ మేధస్సు. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఎమర్జింగ్ టెక్నాలజీ. ఆ విధంగా ఇంకేమున్నాయి, ఇప్పుడు ఇందాక చెప్పుకున్న క్వాంటమ్ టెక్నాలజీ, నానో టెక్నాలజీ, ఏఐ, ఇంకేమున్నాయి బిగ్ డేటా. సో ఈ విధంగా ఏంటి అని అంటే ఈవెన్ 3D ప్రింటింగ్కి సంబంధించి. సో ఆల్ దోస్ న్యూ టెక్నాలజీస్ కొత్తగా ఇప్పుడిప్పుడే అమల్లోకి వస్తున్నవి, ఇప్పుడిప్పుడే వాటిపైన రీసెర్చ్ అంతా జరుగుతూ ఉన్న
టెక్నాలజీస్ అన్నీ కూడా ఈ టెక్నాలజీ ఫ్రాంటియర్స్లో చూస్తాం. వీటిలో కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అడుగున్నారు. ఏ విధంగా అడిగారనంటే ఇది కూడా 2 కాలమ్ ఫార్మాట్లో అడిగి ఒక ఫార్మాట్లో ఒక కాలంలో దే విల్ ఆస్క్ యూ ఆర్ గివ్ ద నేమ్ ఆఫ్ ద టెక్నాలజీ అండ్ ఈ టెక్నాలజీని ముందుకు తీసుకెళ్ళడానికి ఎవరైతే సైంటిస్ట్ ఇన్వాల్వ్ అయి ఉన్నారో లేకపోతే ఏదన్నా ఆ టెక్నాలజీకి సంబంధించిన అంశాన్ని 2వ కాలంలో ఇస్తారు. సో వాటిని కూడా మార్క్ చేయాల్సి వస్తుంది. నేను ఈ క్వశ్చన్స్ అన్నీ మీకు లాస్ట్లో చూపిస్తాను. జస్ట్ అండర్స్టాండ్ ది ఐడియా. ఒక పర్టికులర్ టాపిక్కి సంబంధించి స్కోప్ ఎంత, అంటే టాపిక్ని నేను ఎంతవరకు చదవాలి. బికాస్ విడిగా మనకి ఏమవుతుంది అని అంటే ఇంటర్నెట్లో సెర్చ్ చేసినా లేకపోతే ఎక్కడ అబ్జర్వ్ చేసినా కానీ ఒక పర్టికులర్ టాపిక్కి సంబంధించి చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. బట్ అదంతా మనకి ఎగ్జామ్కి ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సినదల్లా ఎగ్జామ్కి మనకి ఏది ఇంపార్టెంట్ అన్నది ఎక్కువ ఫోకస్ చేసుకోవాలి. బికాస్ అల్టిమేట్గా మీరు చదివే అంశము మీకు అర్థమయ్యి మీరు దాన్ని ఎగ్జామ్లో రాసేటప్పుడు మీకు క్వశ్చన్ ఆన్సర్ చేసే విధంగా ఉండాలి. అండ్ ఇంకొకటి ఇక్కడ ప్రాబ్లం ఏంటి అని అంటే పూర్తిగా ఆబ్జెక్టుగా జనరల్గా ఎలా ఉంటుంది అని అంటే ఆబ్జెక్టుకి సంబంధించి ఉన్న 4 ఆప్షన్స్లో ఆన్సర్ రాసే కంటే కూడా ఈ 4 ఆప్షన్స్లో ఒకటి మార్క్ చేసుకోవడం ఈజీ అని అనుకుంటాం. కానీ అది ఎంత ఈజీ అన్న విషయం వాస్తవమో అంత డిఫికల్ట్ అన్న విషయం కూడా అంతే వాస్తవం. ఏ విధంగా అంటే మెయిన్స్లో అనుకోండి, ఒక పర్టికులర్ టాపిక్కి సంబంధించి మీకు అర్థమైనంతలో మీరు ఏ విధంగా అయినా దాన్ని రాయొచ్చు. ఇద్దరు కూడా ఒకేలాగా రాయరు, మహా అయితే రాసే అంశానికి సంబంధించి ఒకలా ఉంటుంది. బట్ ఇక్కడ ఏమవుతుంది అని అంటే ఖచ్చితంగా ఏదైతే కరెక్ట్ ఆప్షన్ ఉందో అందరూ కూడా ఆ కరెక్ట్ ఆప్షనే మార్క్ చేసి వస్తుంది. సో ఉన్న 4 ఒకటే మార్క్ చేయడం అన్నది ఇక్కడ ఆ డిఫికల్టీ అన్నది ఎక్కువ ఉంటుంది, కష్టం. అదే ఆన్సర్ అనుకోండి, ఒకే విషయాన్ని ఒక అంశాన్ని మీరు 40 రకాలుగా కూడా రాయొచ్చు. సో ఆ లిబర్టీ మెయిన్స్లో దొరుకుతుంది మనకి డిస్క్రిప్టివ్ ఆన్సర్ రైటింగ్ అప్పుడు. ఇక్కడ ఆన్సర్ రైటింగ్ అనే స్టేజ్ లేదు కాబట్టి మనకి 2 స్క్రీనింగ్ స్టేజ్లోనూ మెయిన్ స్టేజ్లోనూ ఆబ్జెక్టివ్సే కాబట్టి మనకి ఆ డిఫికల్టీ అన్నది. కాబట్టే ఇంకా ఎక్కువగా మనం స్టేట్మెంట్స్ని అర్థం చేసుకోవడం లేకపోతే ఆ కాన్సెప్ట్ని తలకెక్కించుకోవడం అనేది చేస్తే దెన్ ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్. ఓకే, సో వీటన్నిటిలో మోస్ట్ ఇంపార్టెంట్ స్పేస్ టెక్నాలజీ. ఎమర్జింగ్ టెక్నాలజీస్ అన్నవి ఇప్పుడు వస్తూ ఉన్నవి. అలా కాకుండా విడిగా మనకి టెక్నాలజీ సాంకేతికత వీటి పరంగా చూస్తే స్పేస్ డిఫెన్స్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా అబ్జర్వ్ చేయండి, ఖచ్చితంగా మీకు స్పేస్ నుండి డిఫెన్స్ నుంచి క్వశ్చన్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. అండ్ ఇందాక మీకు చెప్పాను చూసారా, ఇందులో ఒక 25 క్వశ్చన్స్ వచ్చాయని. సో అందులో మోర్ దాన్ 5 to 10 లోపు క్వశ్చన్స్ అన్నీ కూడా స్పేస్ టెక్నాలజీ నుంచే వచ్చి ఉన్నాయి. సో టువర్డ్స్ ది ఎండ్ ఐ విల్ షో యూ. తర్వాత లాంచ్ వెహికల్స్ ఆఫ్ ఇండియా. సో బేసిక్గా లాంచ్ వెహికల్స్ అంటే మనకేంటి అని అంటే స్టార్టింగ్లో చూసిన శాటిలైట్ లాంచ్ వెహికల్ దగ్గర నుంచి ఆగ్మెంటెడ్ శాటిలైట్ లాంచ్ వెహికల్, దాని తర్వాత పిఎస్ఎల్వి వచ్చింది, తర్వాత జిఎస్ఎల్వి ఉంది. ఆ తర్వాత ప్రజెంట్ మనం ఏంటి అంటే వీఆర్ లుకింగ్ ఎట్ నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్. ఇప్పుడు ఇది న్యూస్లో ఎక్కువ ఉంటుంది. ఇన్ కేస్ ఎప్పుడైనా మీ కరెంట్ అఫైర్స్లో ఈ నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్ గురించి వచ్చింది అని అంటే జస్ట్ ట్రై టు రీడ్ ఇట్ అండ్ అండర్స్టాండ్. ఓకే, సో ఈ పర్టికులర్ లాంచ్ వెహికల్స్ ఆఫ్ ఇండియా అంటూ ఉన్న దగ్గర ప్రతి లాంచ్ వెహికల్లో కూడా వాట్ ఈస్ ద టెక్నాలజీ దట్ ఈస్ యూజ్డ్, ఎన్ని స్టేజెస్ ఉన్నాయి, ఏ ఆర్బిట్స్ని, ఎంత వెయిట్ ఉన్న పేలోడ్ని ఇవి ఆర్బిట్లో క్యారీ చేయగలము. సో ఈ విధమైన అంశాలన్నిటి మీద కూడా ఒక అవగాహన ఉండడం అన్నది ఇంపార్టెంట్. బికాస్ ఆ స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ అన్నది అడగవచ్చు. ఓకే, ఇది పూర్తిగా కరెంట్ అఫైర్స్ నుంచి. రీసెంట్ ఇండియన్ శాటిలైట్ లాంచెస్ అండ్ అప్లికేషన్స్ అన్నప్పుడు ఎప్పటికప్పుడు న్యూస్ ఫాలో అవుతుంటే డెఫినెట్గా మనకి ఇస్రో వాళ్ళు విల్ బి లాంచింగ్. ఒక నెలలో అబ్జర్వ్ చేశారంటే ఖచ్చితంగా ఒక 4-5 మనం ఇంపార్టెంట్ ఆర్ మేజర్ శాటిలైట్ లాంచ్లు చూస్తూనే ఉంటాం. సో ఈ శాటిలైట్ లాంచ్లు ఏ సెక్టార్ కోసం అని పంపించారు. ఇప్పుడు చూడండి, మేబీ శాటిలైట్ లాంచ్ మనము వాతావరణ మార్పు ఇలాగ ఉంటూ ఉండడం, మనకి వర్షాకాలము లేకపోతే ఫ్లడ్స్ రావడము, ఇలా సైక్లోన్స్ రావడం, ఈ ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి మనం శాటిలైట్స్ లాంచ్ చేసుకోవచ్చు. లేదు అని అంటే ఎన్విరాన్మెంట్కి సంబంధించి లాంచ్ చేసుకోవచ్చు, అగ్రికల్చర్, ఎడ్యుకేషన్, కమ్యూనికేషన్కి సంబంధించి, నావిగేషన్, సో మిలిటరీ యూజ్కి కానీ. సో ఇప్పుడు లాస్ట్ ఇయర్ చూడండి ఆపరేషన్ సింధూర్ అప్పుడు. సో ఆ విధంగా మనకి సెక్టార్కి అనుగుణంగా మనకి డిపెండింగ్ ఆన్ ద నీడ్ వీ కెన్ లాంచ్ ద శాటిలైట్స్. ఓకే, తర్వాత ఇండియన్ స్పేస్ సైన్స్ మిషన్స్. స్పేస్ సైన్స్ మిషన్స్ అంటూ ఉన్న దగ్గర ఏంటి, మోస్ట్లీ మనకి వీ హ్యావ్ చంద్రయాన్ 1, చంద్రయాన్ 2, చంద్రయాన్ 3, రైట్, ఆస్ట్రోసాట్ అని ఒకటి, ఆదిత్య L1. సో మోస్ట్లీ ఈ మేజర్ మిషన్స్ అన్నిటినీ కూడా వీటిలో ఈ స్పేస్ సైన్స్కి సంబంధించి, బికాస్ ఎక్స్ప్లోరేషన్ వేరే బయట అవుటర్ స్పేస్లో ఉన్న వాతావరణాన్ని లేకపోతే అక్కడున్న
పరిస్థితులన్నిటిని అర్థం చేసుకోవడం కోసం మనం ఈ మిషన్స్ అన్నిటిని చేస్తూ ఉన్నాం, పంపిస్తూ ఉన్నాం. ఈవెన్ మంగళయాన్ కూడా ఒకటి మనం చేస్తున్నాం 2013 అప్పుడు. సో ఆ మిషన్స్ అన్నీ కూడా ఈ అంశంలోకి వస్తాయి. తర్వాత డిఆర్డిఓకి సంబంధించి ఏ విధంగా అయితే ఇస్రోకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఎక్కువగా చూస్తూ ఉంటామో, సిమిలర్లీ డిఆర్డిఓకి సంబంధించి కూడా మనం అంతే ఎక్కువ చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిఆర్డిఓ వల్ల ప్రజెంట్ ఫోకస్ ఈజ్ ఆన్ డెవలపింగ్ ఏఎంసిఏ. విన్నారా ఏఎంసిఏ అన్నది ఏంటో? ఇట్ ఈస్ ది అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్. అంటే భారతదేశానికి సంబంధించిన 5th జనరేషన్, 5వ జనరేషన్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ అది. సో దీన్ని డెవలప్ చేస్తూ ఉన్నారు ప్రజెంట్. అండ్ ఇప్పుడు వరకు మన దగ్గర 5th జనరేషన్ లేదు. ఎల్సిఏ తేజస్ ఒకటి ఉండేది, అది 4.5 జనరేషన్. సో ఈ విధంగా డిఆర్డిఓ వాళ్ళు కూడా ఏ విధంగా డిజైన్ ఏంటి, డెవలప్మెంట్ ఏంటి, టెస్ట్ ఏంటి రెగ్యులర్గా న్యూస్లో ఉంటూనే ఉంటారు. సో ఆ అంశాలన్నింటినీ కూడా మనం ఎప్పటికప్పుడు కరెంట్ అఫైర్స్ నుంచి అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. అండ్ క్లాస్ రూమ్ టీచింగ్ మనకు జరుగుతూ ఉన్నంత వరకు కూడా స్టాటిక్లో ఉన్న ఇన్ఫర్మేషన్, అంటే బుక్స్లో అప్పటి వరకు ఎగ్జామ్స్ నేర్చుకోవాల్సిన వాటితో పాటు కరెంట్ అఫైర్స్ని కూడా అయినంత వరకు మనం యాడ్ చేస్తూ ఉంటాం. ఓకే. దాని తర్వాత టెక్నాలజీస్ డెవలప్డ్ బై డిఆర్డిఓ, వేరియస్ మిసైల్స్. ఇప్పుడు నెక్స్ట్ ఏం ఉంది చూడండి, ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని. సో ఐజిఎండిపి. సో ఈ పేరు అనగానే ఎవరు గుర్తు రావాలి మీకు? ఐజిఎండిపి అంటే హూ ఈజ్ దట్ ఫేమస్ పర్సనాలిటీ, ఫేమస్ ఇండియన్ సైంటిస్ట్. ఇంకా ఇండియాలో సైంటిస్ట్ అని అంటే ఆయన పేరు చెప్పుకుంటాం. సో హీ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ద మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా. సో ఆయన వల్లనే సాధ్యమైంది ఈ మిసైల్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. సో ఇందులో భాగంగా ఏంటి అని అంటే మనకి ఆయన వచ్చిన మేజర్ 5 మిసైల్స్, అగ్ని, పృథ్వీ, ఆకాష్, నాగ్, త్రిశూల్, 1983 టైం అప్పుడు. సో ఈ ప్రోగ్రామ్ని ఏ తీసుకొచ్చారో, ఈ డిఫరెంట్ 5 మిసైల్స్ కూడా ఏ టైప్స్ ఆఫ్ మిసైల్, సర్ఫేస్ టు ఎయిర్ మిసైలా, సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైలా, వీటి రేంజ్లు ఎంత, ఇవి కాకుండా వీటిలో నేషనల్ టెక్నాలజీస్ ఆర్ సెన్సార్స్ ఏమున్నాయి, వాటన్నిటిని కూడా అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాం. దాని తర్వాత ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. ఇందులో ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అన్న దగ్గర మనకి మొదట్లో యూస్ చేస్తున్న నార్మల్ టెలిఫోన్స్ ఆర్ వీటి దగ్గర నుంచి ప్రజెంట్ యూస్ చేస్తున్న మన ఇంటర్నెట్ టూల్స్, ఇప్పుడు సోషల్ మీడియా అవనివ్వండి, లేకపోతే ఇంటర్నెట్ అవనివ్వండి. ఇప్పుడు చూడండి ప్రజెంట్ మనకి 5G, మోస్ట్ ఆఫ్ ద సెల్యులార్ నెట్వర్క్స్ దే ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద 5th జనరేషన్. సో మొదటి జనరేషన్ ఆఫ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ నుండి ఈ 5th జనరేషన్ అండ్ రేపు రాబోయే 2030 లోపు బిఎస్ఎన్ఎల్ కానీ కొన్ని కంపెనీస్ ఏంటి అని అంటే దే ఆర్ ట్రయింగ్ టు కమ్ అప్ విత్ 6th జనరేషన్ 6G. సో ఈ 6G టెక్నాలజీస్ వరకు కూడా ఆ పూర్తి ఎవల్యూషన్ అన్నింటినీ ఎలా జరుగుతుంది ఏంటి, అండ్ వేరియస్ కొత్త డివైజెస్ ఏమొస్తూ ఉన్నాయి, టెక్నాలజీస్ ఏమొస్తూ ఉన్నాయి అన్నది ఐసీటీలో మనం అర్థం చేసుకుంటాం. దాని తర్వాత నేషనల్ పాలసీ ఆన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఈ పైన చెప్పుకున్న పాలసీ లాగానే ఇది కూడా ప్రొవిజన్ బేస్డే. ఇందులో పెద్దగా మనకి ఎక్కువ కొత్త టెక్నాలజీస్ ఏమీ కనిపించవు. ఆ టెక్నాలజీని ముందుకు తీసుకెళ్ళడానికి వాళ్ళు ఏ టార్గెట్స్ పెట్టుకున్నారన్నదే చూస్తాం. సో ఇది కూడా ప్రొవిజన్స్ బేస్డే ఉంటుంది. సో పర్టికులర్గా స్టేట్మెంట్స్ ఏవి అన్నది మేజర్గా ఒక 4-5 స్టేట్మెంట్లు ఉంటే వాటిని నేర్చుకొని వాటిని రాసుకొని మనం సో ఈ విధంగా అవి తోడ్పడుతున్నాయి అన్నది తెలుసుకుంటాం. తర్వాత డిజిటల్ ఇండియా మిషన్. ఇక్కడ ఒకటి అర్థం చేసుకోండి, డిజిటల్ ఇండియాకి సంబంధించి దిస్ ఈజ్ ఆల్సో వన్ మోర్ ఇంపార్టెంట్ టాపిక్. 5-10 స్పేస్ నుంచి అని చెప్పా కదా, డెఫినెట్గా ఒక 5 క్వశ్చన్స్ అన్నది ఈ డిజిటల్ ఇండియా నుంచి చూస్తాం. అంటే పర్టికులర్గా ఐసీటీకి సంబంధించిన అప్లికేషన్. సో డిజిటల్ ఇండియా మిషన్లో ఏ ఇనిషియేటివ్స్ ఉన్నాయి, వాటి వల్ల వచ్చిన ఇంపాక్ట్ ఏంటి. ఇప్పుడు మనం యూపీఐకి సంబంధించి భారత్ క్యూఆర్ అని చెప్పేసి అలా చాలా క్వశ్చన్స్ అనేది కరెంట్ అఫైర్స్లో అడుగుతూ ఉన్నారు. అండ్ ఈవెన్ ఎస్ఎన్టీకి సంబంధించిన పేపర్లో కూడా అడిగారు. అది ఆ విధంగా అడిగినప్పుడు దట్ ఈస్ ప్యూర్లీ అండర్ ఐసీటీ. ఓకే. దాని తర్వాత ఈ గవర్నెన్స్ ప్రోగ్రామ్స్. ఇప్పుడు మనకు చూడండి ఈ గవర్నెన్స్ ప్రోగ్రామ్స్ అంటే ఎగ్జాంపుల్ ఏంటి, ఒకప్పుడు గవర్నమెంట్కి సంబంధించిన సర్వీసెస్ని ఏమన్నా మనం యూటిలైజ్ చేసుకోవాలంటే గవర్నమెంట్ ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. ప్రజెంట్ మనము ఇంటర్నెట్ యూస్ చేసుకొని యూ కెన్ లాగిన్ టు దేర్ వెబ్సైట్, అఫీషియల్ వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి మీరు ఏదన్నా ఒక అప్లికేషన్ పెట్టాలన్నా లేకపోతే మీకు ఏదన్నా సర్వీస్ కావాలన్నా డైరెక్ట్గా ఇంటర్నెట్ ద్వారా మీరు చేసుకోవచ్చు. సో దట్ ఈస్ స్మాల్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఈ గవర్నెన్స్. దీనిలో ఒక ఎగ్జాంపుల్ ఏం చెప్పుకోవచ్చు, మనకి సిఎస్సిస్ కామన్ సర్వీస్ సెంటర్స్ అని చెప్పి చూస్తామా మీ సేవల దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ. సో కామన్ సర్వీస్ సెంటర్లు అన్నవి దే ఆర్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఈ గవర్నెన్స్. బికాస్ మనకు అక్కడ ఒకప్పుడు పంచాయతీ ఆఫీస్కో లేకపోతే ఇలాగ గవర్నమెంట్ ఆఫీస్కో వెళ్ళి కరెంట్ బిల్ పే చేయాల్సిన వాళ్ళం, సబ్స్టేషన్కి వెళ్ళి పే చేయాల్సిన వాళ్ళం. ఇప్పుడు ఏంటి అని అంటే డైరెక్ట్లీ మీ సేవల్లో మనం కట్టుకోవచ్చు.
ఇంకా ఇది ఎట్లా ఇంప్రూవ్ అయిందో చూడండి. ఈ డిజిటల్ ఇండియా ద్వారా ప్రజెంట్ మనం ఎవరి మొబైల్ నుంచి వాళ్ళ కరెంట్ బిల్ కట్టుకోవడం కానీ లేకపోతే బ్యాంక్ స్టేట్మెంట్ చెక్ చేసుకోవడం, సో ఇవన్నీ కూడా అవుతున్నాయి. ఓకే, దట్ ఈస్ అండర్ ద ప్రోగ్రామ్స్ అండ్ సర్వీసెస్. దాని తర్వాత వచ్చే సైబర్ సెక్యూరిటీ కన్సర్న్స్. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ మోర్ ఇంపార్టెంట్ ఏరియా. 10 ఇక్కడి నుంచి అనుకుంటే ఒక 5 ఇక్కడి నుంచి వస్తే ఖచ్చితంగా ఒక 3 ఈ సైబర్ సెక్యూరిటీ నుంచి వస్తాయి. ఎందుకంటే ప్రజెంట్ ఈ రోజుల్లో ఏంటి అంటే దిస్ ఈజ్ సమ్ ఇష్యూ దట్ ఈస్ గ్రోయింగ్ ఎవ్రీడే. ప్రతిరోజు కూడా సైబర్ సెక్యూరిటీ ప్రాబ్లం అన్నది చాలా ఎక్కువగా అయిపోతూ ఉంది బికాస్ హ్యాకింగ్కి గురవడం. అండ్ ఈ మధ్యకాలంలో మీరు డిజిటల్ అరెస్ట్ అన్న వర్డ్ విన్నారా? డిజిటల్ అరెస్ట్. మనం ఇప్పుడు ఇన్ కేస్ ఎవరికన్నా ఫోన్ చేసినా కానీ కాలర్ ట్యూన్ ఇవి వినిపిస్తూ ఉంటాయి. ఏంటది డిజిటల్ అరెస్ట్ అన్నది? సమ్వన్ ఫ్రమ్ ది ఆన్లైన్ ట్రై. ఇన్ కేస్ ఎవరికన్నా ఫోన్ చేసినట్లయితే అప్రమత్తంగా ఉండండి అని చెప్పేసి ఒక అడ్వైజరీ వినిపిస్తుంది. అన్మ్యూట్ చేసుకొని చెప్పడానికి ట్రై చేయండి. ఎనీవన్? మిస్టర్ వివో, కెన్ యూ ట్రై? మధుసూదన్? సస్పెన్సింగ్ త్రూ వీడియో కాల్ ఆర్ థ్రెటనింగ్ బై ఆస్కింగ్ ఓటీపీ కాదండి. అది యాక్చువల్గా డిజిటల్ అరెస్ట్ కాదు. దట్ ఈజ్ యాక్చువల్లీ లైక్ ఫిషింగ్ స్కామ్. అది వేరు. అయితే ఇక్కడ వీడియో కాల్ అంటూ ఉన్నది ఇది కరెక్ట్. సస్పెన్సింగ్ అనే కంటే కూడా డిజిటల్ అరెస్ట్ అంటూ ఉన్నప్పుడు సడన్గా మీకు ఏదో వీడియో కాల్ లాగా ఇలా వస్తుంది, లేదా వాయిస్ కాల్ కానీ వచ్చిన వెంటనే ఏమంటారంటే మేము పలానా ఇట్లాగా అడ్వైజరీ కూడా చూడండి, మేము పోలీస్, కస్టమ్, సిబిఐ అని చెప్పేసి ఎవరన్నా మీకు కాల్ చేస్తే కనుక అప్రమత్తంగా ఉండండి అని చెప్తారు. సో ఆ విధంగా కాల్ చేసి ఏంటి అంటే మీకు సంబంధించి పలానా ఇలా ఒక ప్యాకేజ్ దొరికింది, వీటి మీద మీ అడ్రస్, మీ డీటెయిల్స్ ఉన్నాయి, సో మిమ్మల్ని ఇప్పుడు డిజిటల్ అరెస్ట్లో ప్లేస్ చేస్తున్నాం, దయచేసి ఎవరిని అప్రోచ్ అవ్వడానికి పోలీసులు కానీ ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దు, మీ కుటుంబ సభ్యులకు కానీ అని చెప్పేసి వెయిలింగ్ పోలీస్ సెటప్ కంప్లీట్లీ లైక్ ఆర్బీఐ. అదే పోలీస్ లాగా, ఆర్బీఐ లాగా, సిబిఐ లాగా ఏంటి అని అంటే చేసి భయపెడతారు. పూర్తిగా ఈ డిజిటల్ అరెస్ట్ అన్న అంశం ఏంటి అని అంటే భయాందోళనకి గురి చేసి వాళ్ళని, ఎవరైతే కస్టమర్స్ లేకపోతే ఎవరైతే సామాన్య జనం ఉన్నారో వాళ్ళని భయాందోళనకు గురి చేసి వాళ్ళ నుండి ఏదో ఒక డబ్బులు తీసుకోవడమనో లేకపోతే ఈ విధంగా చేస్తూ ఉంటారు. సో అందులో ముఖ్యంగా వాళ్ళు భయానికి గురి చేసి అరెస్ట్లో పెట్టామని అంటూ ఉన్నారు కదా. సో అందుకని డిజిటల్ అరెస్ట్ అని చెప్పేసి చెప్తాం. సో ఈ డిజిటల్ అరెస్ట్ అన్న ప్రాబ్లమే కాదు, ఈ మధ్య ఈవెన్ కొన్ని వనాక్రై, పెట్యా ఇవన్నీ కూడా సైబర్ అటాక్స్ అనమాట. ఇప్పుడు 2 సంవత్సరాల క్రితం ఎయిమ్స్ ఢిల్లీలో సైబర్ అటాక్ జరిగింది. సో ఈ సైబర్ సెక్యూరిటీ కన్సర్న్స్ అంటూ ఉన్న దగ్గర టర్మినాలజీ నేర్చుకోవాలి. బికాస్ ఎగ్జామ్కి ఏంటంటే ఎక్కువ టర్మినాలజీ అడుగుతారు మనల్ని. ఇప్పుడు ఈ క్వశ్చన్ మీకు తెలుసో లేదో, వాట్ ఈజ్ ద డిజిటల్ అరెస్ట్ అని అడిగారు. ఎప్పుడు అడిగారు నాకు తెలిసి ఇదే 25 మెయిన్స్లో అడిగినట్టున్నారు. ఆ క్వశ్చన్ చూద్దాం, లాస్ట్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో ఎక్కడో ఉంది. సో ఖచ్చితంగా ఆ టర్మినాలజీ అన్నది తెలియాలి అని అంటే ఇది ఎక్కడ బుక్స్లో ఉండదు విడిగా మళ్ళీ వీటికి సంబంధించి. ఎందుకు? ఇప్పుడు ఈ సైబర్ సెక్యూరిటీ అన్నది ఇప్పుడు ప్రజెంట్ మనం చూస్తున్న ప్రాబ్లమ్స్ ఇవి. సో బుక్స్లో విడిగా దొరకదు మనకి. ఖచ్చితంగా న్యూస్ పేపర్లోనో లేకపోతే కరెంట్ అఫైర్స్కి సంబంధించి కంపైలేషన్ ఉంటుంది చూసారా, ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇచ్చినది. సో అలా ఆ కరెంట్ అఫైర్స్ నుంచి మాత్రమే మనం తెలుసుకోగలుగుతాం. అండ్ ఎగ్జామ్ కూడా అవి చాలా ఇంపార్టెంట్. అండ్ సిమిలర్లీ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పాలసీ ఉన్నట్టే మనకి సైబర్ సెక్యూరిటీ గురించి కూడా పాలసీ ఉంది. అండ్ ఇందులో భాగంగానే మనకి మధ్యకాలంలో డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ అని చెప్పేసి తీసుకొచ్చారు 2023లో. సో అందులో ప్రొవిజన్స్ ఏంటి, ఎవరిని డేటా ఫిడ్యూషరీ అని పిలుస్తారు, ఎవరిని డేటా ప్రిన్సిపల్ అని పిలుస్తారు, ఇలాంటి అంశాల మీద అవగాహన ఉండడం. బికాస్ అవి కరెంట్ అఫైర్స్కి సంబంధించినవి కాబట్టి ఎంతవరకు బుక్ రీడింగే కాకుండా డైనమిక్గా బయట జరుగుతున్న అంశాల మీద మనకి ఒక అవగాహన ఉంది అన్నది టెస్ట్ చేస్తారు. ఓకే, తర్వాత న్యూక్లియర్ టెక్నాలజీ. ఇప్పుడు ఎక్కువ అర్థం చేసుకోండి. 10, 5 ఇక్కడ ఒక 3, 5 అనుకుంటే 20 దాకా అవుతున్నాయి కదా. ఆ మిగతా 5 క్వశ్చన్లు ఇక్కడి నుంచి వస్తాయండి, న్యూక్లియర్ ఎనర్జీ నుంచి. అండ్ ఖచ్చితంగా ప్రతి ఇయర్ కూడా న్యూక్లియర్కి సంబంధించి మనకి పేపర్లో ఉంటుంది. సో ఏం అడుగుతారో న్యూక్లియర్కి సంబంధించి అంటే బేసిక్ న్యూక్లియర్ ఫిజిక్స్ అయినా న్యూక్లియర్ ఫ్యూజన్ అంటే ఏంటి, ఫిజన్ అంటే ఏంటి, ఈ రెండింటికి సంబంధించిన డిఫరెన్స్. సో somebody try
ఫిజన్కి బేసిక్ డిఫరెన్స్ ఏమొస్తుంది? పేరులో నుంచి చెప్పొచ్చు చూడండి మీరు. ఫ్యూజ్ అవ్వడం అంటే రెండు లైటర్ న్యూక్లియర్ ఆర్ లైట్ యాటమ్స్ అన్నీ కూడా దే విల్ ఫ్యూజ్ టుగెదర్, ఒకదానికొకటి జాయిన్ అవుతాయి. ఫిజన్ అవుతూ ఉండడం వల్ల ఏంటి అంటే, ఫిజన్ అంటూ ఉన్న దగ్గర ఏదైతే బరువుగా ఉన్న ఒక యాటమ్ ఉంటుందో ఈ హెవీ యాటమ్ కాస్త ఇట్ విల్ స్ప్లిట్, రెండుగా విడిపోవడం అన్నది చూస్తాం. సో ఈ ప్రాసెస్ని యూస్ చేసి ఏదన్నా ఒక డివైజో లేకపోతే ఒక మెషినో దేన్నన్నా మనం యూస్ చేసి ఈ ప్రాసెస్ని ఎనర్జీని బయటకి జనరేట్ చేస్తే దట్ ఈస్ న్యూక్లియర్ టెక్నాలజీ. సో బేసిక్గా మనం యూస్ చేసే డివైస్ ఏంటి అంటే న్యూక్లియర్ రియాక్టర్. ఇండియాస్ కేసులో న్యూక్లియర్ రియాక్టర్లో మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి మనకి. వీ హ్యావ్ బేసిక్గా ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్. అండ్ ఈ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఉంది చూసారా, డాక్టర్ హోమీ జహంగీర్ బాబా గారు ఈజ్ ఫాదర్ ఆఫ్ ద ఇండియాస్ న్యూక్లియర్ ప్రోగ్రామ్. ఆయన తీసుకొచ్చిన ఈ న్యూక్లియర్ ప్రోగ్రాంలో 3 స్టేజెస్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ జనరేషన్ ఉంది. సో ఈ 3 స్టేజెస్లో మొదటి స్టేజ్లో మనం ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్ చూస్తాం. రెండవ స్టేజ్లో మనం ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్ అని చూస్తాం. అంటే తీసుకున్న ఇన్పుట్ కన్నా కూడా అవుట్పుట్ ఎక్కువ ఇస్తాయి. సో ఎంతైతే ఫ్యూయల్ తీసుకుంటాయో ఆ తీసుకున్న ఫ్యూయల్తో పాటు ఇంకా అదనంగా ఫ్యూయల్ని మనకి ప్రొవైడ్ చేస్తాయి ఈ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్. ఇందువల్ల బెనిఫిట్ ఏంటి అని అంటే, ఇక్కడ ప్రొడ్యూస్ అయ్యే ఇక్కడ నుండి బయటకు వచ్చే మనకి అదనపు ఫ్యూయల్ అంతా కూడా నేను దాన్ని 3వ స్టేజ్లో యూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ థోరియం బేస్ చేసుకున్న రియాక్టర్స్. సో ఈ విధంగా 3 రకాలైన డిఫరెంట్ రియాక్టర్స్ని 3 స్టేజ్ న్యూక్లియర్ ప్రోగ్రాంలో భాగంగా ఆయన అప్పట్లోనే ఒక ప్లాన్, ఒక స్ట్రాటజీ అన్నది డెవలప్ చేస్తున్నారు. అండ్ ప్రస్తుతం మనం మొన్న మార్చి నెలలో ఈ 2వ స్టేజ్లోకి ఎంటర్ అయ్యాం. ఇప్పటి వరకు కూడా ఇన్ని సంవత్సరాలుగా మీకు తెలుసో లేదో, ఇప్పుడు ఇది ఎప్పుడు 1950s టైంలో తీసుకొచ్చినది. అది 1950sలో తీసుకొస్తే ఈ సంవత్సరాల పాటు దాదాపు 70 ఏళ్ల పాటు మనం మొదటి స్టేజ్లోనే ఉన్నాం. మొన్న మార్చి నెలలో మాత్రమే మనం 2వ స్టేజ్లోకి ఎంటర్ అయ్యాం. ఓకే, సో వీటన్నిటికి సంబంధించిన అంశాలని కూడా మనం న్యూక్లియర్ టెక్నాలజీలో అర్థం చేసుకుంటాం. రైట్, అర్థమైందా అండి? ఎనీ డౌట్స్ ఆన్ దిస్ ఫస్ట్ యూనిట్? మిస్టర్ వివో, మిస్టర్ ఆర్ మిస్ వివో, ఐఎమ్ నాట్ షూర్. చెప్పండి, ఎనీ డౌట్స్ ఆన్ దట్ ఫస్ట్ యూనిట్? ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు అదేవిధంగా సెకండ్ యూనిట్ చూడండి, ఎనర్జీ మేనేజ్మెంట్. ఎనర్జీ మేనేజ్మెంట్కి సంబంధించి అంటే మీకు మహా అయితే క్వశ్చన్స్ అడుగుతూ ఉండడము, ఎలాంటి కాన్సెప్ట్ మీద అడగరు కానీ ఖచ్చితంగా క్వశ్చన్ అడిగేది డేటా మీద అడుగుతారు ఖచ్చితంగా. దిస్ ఈజ్ డెఫినెట్. డేటా గురించి, ఏ విధమైన డేటా, ఇండియాలో ఈ ఎనర్జీ కెపాసిటీ సంబంధించి ఎంత కెపాసిటీస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎనర్జీస్ ఉన్నాయి. ఇప్పుడు మనకి కోల్ నుంచి ఎనర్జీ వస్తుంది, థర్మల్ ఎనర్జీ. ఫాజిల్ ఫ్యూయల్స్, న్యాచురల్ గ్యాస్, పెట్రోల్ నుంచి వస్తుంది. ఇవి కాకుండా విడిగా మనకి ఇప్పుడు రెన్యూవబుల్ ఎనర్జీస్ అని చూస్తున్నాం. ఓకే, రెన్యూవబుల్ ఎనర్జీ అంటూ ఉన్న దగ్గర మనకి సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, జియోథర్మల్ ఎనర్జీ, టైడల్ ఎనర్జీ, బయోమాస్ ఎనర్జీ, న్యూక్లియర్ ఎనర్జీ, ఈ విధంగా ఎన్నో చూస్తూ ఉన్నాం. సో ఈ మిగతా ఆల్టర్నేటివ్ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీ అన్నిట్లో కూడా ఏది ఎంత కెపాసిటీతో ఉంది ప్రస్తుతం, సో ఈ డేటాని కలిగి ఉండడం అన్నది ఇంపార్టెంట్. బికాస్ ఆ డేటా మీదనే వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. మీరు అబ్జర్వ్ చేస్తే మీకు లాస్ట్లో మీకు చూపిస్తాను 2025 పేపర్లో విండ్ ఎనర్జీకి సంబంధించే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. ఖచ్చితంగా 1-2 క్వశ్చన్స్ అయితే విండ్ ఎనర్జీ మీద అడిగే ఉన్నారు. ఓకే, సో ఆ విధమైన డేటా అన్నది ఈ చాప్టర్లో మనం నేర్చుకోవడం ఇంపార్టెంట్. అండ్ సిమిలర్లీ మిగతా అన్ని పాలసీస్ లాగానే ఎనర్జీ పాలసీ గురించి కూడా ఇక్కడ నేర్చుకుంటాం. అండ్ ఎనర్జీ పాలసీ కన్నా ఇంపార్టెంట్గా ఈ నేషనల్ బయోఫ్యూయల్స్ పాలసీ ఉంది చూసారా, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బయోఫ్యూయల్స్ అంటే ఏంటి, ఏదైతే ఇంధనాల్ని మనము బయోలాజికల్ సోర్సెస్ అంటే ఫుడ్ క్రాప్స్ నుంచి కానీ నాన్ ఫుడ్ క్రాప్స్ నుంచి కానీ మనం సోర్స్ చేసుకుంటాము. సో ఈ విధంగా మనకి 4 generations ఆఫ్ బయోఫ్యూయల్స్ ఉన్నాయి, 1 to 4. సో ఫస్ట్ జనరేషన్ ఆఫ్ బయోఫ్యూయల్ అంటే ఏంటి, సెకండ్ ఏంటి, థర్డ్ ఏంటి, ఫోర్త్ ఏంటి, వీటిని ఏ విధమైన సోర్సెస్ నుంచి మనం తీసుకొచ్చుకుంటున్నాము, ఎలాంటి టెక్నాలజీ ఏ ప్రాసెస్తో తీసుకొస్తున్నాము, అండ్ ప్రజెంట్ వాటికి ఎగ్జాంపుల్స్ ఏంటి, వీటన్నిటిని కూడా ఈ పాలసీలో మనం తెలుసుకుంటాం.
అండ్ ఖచ్చితంగా 4 స్టేజెస్ కాబట్టి ఆర్ 4 టైప్స్ ఆఫ్ బయోఫ్యూయల్స్ కాబట్టి వీటిని 2 కాలమ్ ఫార్మాట్లో అడిగే ఛాన్స్ ఎక్కువ ఉంది. 2 కాలంలో ఎలా అడగచ్చు, ఒకవైపు ఏమో 1, 2, 3, 4 జనరేషన్ ఆఫ్ బయోఫ్యూయల్స్ అని ఇచ్చేసి రెండో వైపు వాటి ఎగ్జాంపుల్ ఇవ్వచ్చు, లేకపోతే రెండో వైపు వాటి సోర్స్ ఇవ్వచ్చు, అంటే ఎక్కడి నుంచి ఆర్ ఎటువంటి సబ్స్టెన్స్ నుంచి ఆర్ ఎటువంటి రీసోర్స్ నుంచి వీటిని మనం తీసుకుంటున్నాము, డెవలప్ చేస్తున్నాము అన్న క్వశ్చన్ని అడగచ్చు. తర్వాత భారత్ స్టేజ్ నార్మ్స్. భారత్ స్టేజ్ నార్మ్స్ అంటే ఏంటి, ఇప్పుడు మనం వెహికల్స్ మీద BS6 ప్రజెంట్ మనకు రన్ వస్తుంది. సో భారత్ స్టేజ్ నార్మ్స్ అంటే ఆ BS6 అన్నది స్టార్టింగ్ BS1 దగ్గర నుంచి ఏ విధంగా డిఫరెంట్ స్టేజెస్లో ఎలాంటి చేంజెస్ వచ్చాయి, అంటే ఒక వెహికల్స్ నుంచి వచ్చే పొల్యూటెంట్స్ ఏవి ఏ లెవెల్లో ఉండాలి ఎంతవరకు అన్నది దట్ ఈస్ మెయింటైన్డ్ అండర్ భారత్ స్టేజ్ నార్మ్స్. ఓకే. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇండియాస్ కేసులో అబ్జర్వ్ చేస్తే ఎయిర్ పొల్యూషన్లో ఫస్ట్ కాజ్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ బికాస్ ఆఫ్ వెహికల్స్ నుంచి వచ్చే ఎమిషన్స్. సో ఆ వెహికులర్ ఎమిషన్స్ని ఏ విధంగా ఈ డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ భారత్ ఆర్ భారత్ BS1 నుంచి BS6 వరకు ఎలాంటి మార్పులు చేశారు వెహికల్ డిజైన్లో కానీ యూస్ చేసే ఇంధనంలో కానీ. సో వీటన్నిటిని కూడా ఈ నార్మ్స్లో మనం అర్థం చేసుకోవడానికి చూస్తాం. అండ్ ఇందాక అంటూ ఉన్నట్టు నాన్ రెన్యూవబుల్ అండ్ రెన్యూవబుల్. సో ఏవైతే మనము తిరిగి మళ్ళీ పొందలేమో ఆర్ ఒకసారి ఉపయోగించిన తర్వాత పూర్తిగా అవి అంతరించిపోతాయో సో వాటిని నాన్ రెన్యూవబుల్ అంటూ ఉంటాం. రెన్యూవబుల్ అంటూ ఉన్న దగ్గర ఏంటంటే పునరుత్పాదకం. సో మనం మళ్ళీ పునరుత్పత్తి చేసుకోవచ్చు. ఇప్పుడు సోలార్ ఉంది చూడండి, ఈరోజు నేను సోలార్ ఎనర్జీతో నేను ఇంధనాన్ని గ్యాదర్ చేసుకుంటే రేపటి రోజున నాకు ఇప్పుడు చూడండి ఈరోజు వర్షం పడుతూ ఉంది, ఈరోజు నేను చేసుకోలేకపోవచ్చు, బట్ మేబీ ఏ రోజైతే నాకు మళ్ళీ విడిగా సన్ ఎనర్జీ ఉంటుందో, సూర్యుడు ఉదయిస్తాడో, నేను అప్పుడు మళ్ళీ పునరుత్పత్తి చేసుకోవడానికి వీలవుతుంది, పునరుత్పాదన. ఓకే. సో సోర్సెస్ అండ్ ఇన్స్టాల్డ్ కెపాసిటీస్ ఇన్ ఇండియా. మొదట్లో మీకు డేటా అని చెప్పాను చూసారా, అదే ఈ ఇన్స్టాల్డ్ కెపాసిటీస్ ఇన్ ఇండియా అన్నది. సో ఎంతవరకు ఈ పర్టికులర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎనర్జీ అన్నది ఇన్స్టాల్ చేసి ఉన్నాయి అన్నది. అండ్ వాటన్నిటికన్నా ఇంపార్టెంట్గా న్యూ ఇనిషియేటివ్స్ అండ్ రీసెంట్ ప్రోగ్రామ్స్. ఏ విధంగా అయితే డేటా నుంచి ఖచ్చితంగా 1-2 క్వశ్చన్లు ఇస్తారో అంతే అదేవిధంగా మిగతా 2 క్వశ్చన్స్ అన్నది ఆ ఇనిషియేటివ్స్, ప్రోగ్రామ్స్, స్కీమ్స్ నుంచి ఖచ్చితంగా ఇస్తారు, ఎస్పెషల్లీ రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించి. ఇప్పుడు మీరు రీసెంట్ టైమ్స్లో PM కుసుమ్ అని విన్నారా, లేకపోతే PM సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన అని విన్నారా? సో ఏంటవి 2, PM కుసుమ్ కానీ సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కానీ? ఎనీవన్ అసలు విన్నారా? వై ఈజ్ నో వన్ ఎల్స్ రెస్పాండ్? మిగతా వాళ్ళు ఎందుకంటే రెస్పాండ్ అవ్వట్లేదు? అట్లీస్ట్ చాట్ బాక్స్లో అయినా టైప్ చేయండి, మీరు వింటున్నారా లేదా అన్నది నాకు తెలుస్తుంది. ఓకే. సో PM కుసుమ్ అంటూ ఉన్న దగ్గర ఇప్పుడు అగ్రికల్చర్లో, వ్యవసాయంలో మనకి ఇరిగేషన్ వాటర్ సప్లై చేయడానికి యూస్ చేసే పంపులు ఉంటాయి చూసారా, పంప్ సెట్స్. ఈ పంప్ సెట్స్ని సోలార్ యూస్ చేసి మనం ఆ సోలార్ ఎలక్ట్రిసిటీ ద్వారా, సోలార్ ఎనర్జీ ద్వారా ఈ పంప్ సెట్లను రన్ చేసుకోవచ్చు. సో ఇది ఫార్మర్స్ కోసం ఏంటంటే ఇలాంటి స్కీమ్ ఒకటి తీసుకొచ్చారు, కిసాన్ ఊర్జా సురక్ష ఏవం ఉత్థాన్ మహాభియాన్ కుసుమ్ అంటే. లేకపోతే సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన ఉంది. ఇప్పుడు మనం ఇళ్లల్లో కూడా పైకప్పు రూఫ్ టాప్ పైన మనము సోలార్ ప్యానెల్స్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. 300 యూనిట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ మనకి ఫ్రీ వస్తుంది. అండ్ ఇన్ కేస్ ఎడిషనల్గా మనము సోలార్ ప్యానెల్స్ ద్వారా జనరేట్ చేయగలిగితే వీటిని మనం లోకల్ ఎక్స్చేంజెస్లో అమ్మి ప్రాఫిట్ చేసుకోవచ్చు. సో ఈ విధమైన స్కీమ్ కూడా సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన. సూర్యఘర్ అంటే ఇల్లే కదా, సో ఇంటి పైన చేసుకోగలిగేలాగా రెసిడెన్షియల్ ఏరియాస్లో ఇన్స్టాలింగ్ ద సోలార్ ప్యానెల్స్ ఈస్ సీన్. సో అలా ప్రజెంట్ ఏవైతే కొత్త టెక్నాలజీస్ ఉన్నాయో ఆర్ కొత్త స్కీమ్స్, ఇనిషియేటివ్స్ ఉన్నారో వాటి గురించి డెఫినెట్గా క్వశ్చన్ అడుగుతారు. దట్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు సెకండ్ యూనిట్. అర్థమైందండి? సో దీస్ 2 are supposed to be the units from science and technology.
మిగతా నెక్స్ట్ చూడబోయే 3 యూనిట్లో కూడా మనకి దే ఆర్ ఫ్రమ్ ఎన్విరాన్మెంట్. అబ్జర్వ్. నో ఎనీ డౌట్స్ విత్ రెస్పెక్ట్ టు దట్ సైన్స్ అండ్ టెక్నాలజీ? ఏదైనా డౌట్ ఉందా అండి ఈ 2 యూనిట్స్కి సంబంధించి, ఆర్ షల్ ఐ మూవ్ ఫార్వర్డ్? ప్లీజ్ బెటర్ టు స్టార్ట్ బేసిక్స్ లైక్ డెఫినేషన్స్ అండ్ టర్మినాలజీ యాజ్ మెనీ ఆర్ లీవింగ్ ద క్లాస్. ఐ థింక్ ఆల్రెడీ ఓరియంటేషన్ కంప్లీట్. ఓకే, డెఫినేషన్స్ అండ్ టర్మినాలజీ అంటే బేసికలీ దట్ ఈస్ వాట్ వీఆర్ ట్రయింగ్ టు డిఫైన్ హియర్. సో అప్పుడు ఏం చేయాలంటే క్లాస్ స్టార్ట్ చేసేయాలి. బట్ ద ఇన్ఫర్మేషన్ దట్ ఐ బీన్ గివెన్, మీకు ఓరియంటేషన్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ట్రెండ్స్ అనాలిసిస్ కూడా పూర్తయిందా? ఓకే, సిలబస్ డిస్ప్లే చేసి ఉంటారు. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ట్రెండ్స్కి సంబంధించి ఇప్పుడు సిలబస్ చూసిన తర్వాత ఈ సిలబస్లో నుంచి టైప్స్ ఆఫ్ డిఫెన్స్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ టైప్స్ అండ్ ఆల్ బేసిక్స్ అబౌట్ ఆటోనమస్ వెహికల్స్ అలా సార్. అర్థమైంది. బట్ మీకు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకు ఫౌండేషన్ క్లాస్లో ఏంటి అని అంటే సిలబస్ ప్రీవియస్ ఇది కంప్లీట్ చేసుకున్న తర్వాతే, అంటే ఆ స్కోప్ అంతా ఇంట్రడ్యూస్ చేసుకున్న తర్వాతే మనం స్టార్ట్ చేస్తాము రెగ్యులర్ క్లాస్ అన్నది. ఓకే, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ట్రెండ్స్ కూడా అందులోనే పూర్తయ్యాయా మీకు? బికాస్ ఓకే సరే, ఈ సిలబస్కి సంబంధించి మనం ప్రతి ఒక్కటి డెఫినేషన్ లాగా చెప్పుకుంటూ వెళ్దాం. ఇప్పుడు ఎలా అయినా ఇక్కడ కాన్సెప్ట్సే ఉంటాయి కదా. సో ఎకోసిస్టమ్ అండ్ బయోడైవర్సిటీ అని అన్నారు. సో ఎకాలజీ, వాట్ ఈజ్ ఎకాలజీ? దేన్ని ఎకాలజీ అని చెప్పేసి చెప్తాము. లాజీ అని అన్నారు అని అంటే ఖచ్చితంగా దిస్ ఈజ్ సమ్ స్టడీ ఆఫ్ వాట్? Study of what is seen in ecology. Basically, it is the study of all those living organisms, non-living organisms and their surroundings, and how these living and non-living organisms interact with their surroundings. Adantha kuda that is all that study or all that interaction we see under ecology. Ecosystem ante enti then? What is that ecosystem that you see? యాక్చువల్గా మీరు ఓరియంటేషన్ కంప్లీట్ అయిందని చెప్పారు, బట్ మోస్ట్లీ సిలబస్ వుడ్ హ్యావ్ బీన్ డిస్ప్లేడ్. ఫౌండేషన్లో ఏంటంటే ఫస్ట్ ఫౌండేషన్ క్లాస్లో డెఫినెట్గా సిలబస్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండ్ టర్మినాలజీ మోస్ట్లీ. ఇప్పుడు ఒక రకంగా మనం చేస్తున్నది అదే కదా, టర్మినాలజీ. ప్రతి ఒక్క టర్మ్ని ఇంట్రడ్యూస్ చేసుకుంటాం. ఎకోసిస్టమ్ అంటే ఏంటి? ఇప్పుడు ఏదైతే నేను చెప్పానో లివింగ్ ఆర్గానిజమ్స్, నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్, ఇవన్నీ కూడా దే విల్ ఇంటరాక్ట్ విత్ ఈచ్ అదర్, దే విల్ ఇంటరాక్ట్ విత్ ద సరౌండింగ్స్. ఏ ప్లేస్లో అయితే ఇదంతా జరుగుతుందో దట్ ఈస్ యువర్ ఈకోసిస్టమ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇఫ్ యు అబ్జర్వ్ దెర్ ఈస్ ల్యాండ్ బేస్డ్ ఈకోసిస్టమ్, రైట్? ఫారెస్ట్ కానీ, డెజర్ట్ కానీ, గ్రాస్ ల్యాండ్ కానీ, లేదు అని అంటే వాటర్ బేస్డ్ అక్వాటిక్ ఈకోసిస్టమ్స్, లేక్స్ కానీ, రివర్స్ కానీ, ఓషన్స్ కానీ. సో ఇక్కడ ఏమవుతుంది, యూ విల్ సీ అ కాంబినేషన్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్, నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్. ఇవేంటి ఒకదాంతో ఒకటి ఇంటరాక్ట్ అవ్వడంతో పాటు దే విల్ ఆల్సో ఇంటరాక్ట్ విత్ ద సరౌండింగ్స్. సో దట్ ఈస్ వాట్ యూ డిఫైన్ అండర్ ఈకోసిస్టమ్. తర్వాత బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఇకాలజీ. బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఇకాలజీ అంటూ ఉన్న దగ్గర మోస్ట్లీ ఈకోసిస్టమ్ ఆర్ ఇకాలజీ ఈ డెఫినేషన్స్ అయిపోయిన తర్వాత వన్ మోర్ ఇంపార్టెంట్ ఈజ్ దిస్ బయోడైవర్సిటీ. ఇది కూడా దట్ విల్ బి కమింగ్ అండర్ ద బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ ఇకాలజీ, రైట్? దాని తర్వాత ఇంకేముంటుంది, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈకోసిస్టమ్స్ చూస్తాం. దిస్ వన్ దట్ ఈస్ ఆల్సో కవర్డ్. ఇవే కాకుండా విడిగా మనకి ఫుడ్ చైన్ అండ్ ఫుడ్ వెబ్స్ చూస్తాం. సో రెండింటికి మధ్యలో డిఫరెన్స్ ఏంటి అండ్ ఏ విధంగా ఎనర్జీ అన్నది ఒకదాని నుండి ఒకటి మూవ్ అవుతుంది అన్నది. ఈ కాంటెక్స్ట్లో మనం ఎకలాజికల్ పిరమిడ్స్ కూడా చూస్తాం. అండ్ ఈ పిరమిడ్స్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. వన్ ఈస్ పిరమిడ్ ఆఫ్
ఎనర్జీ, పిరమిడ్ ఆఫ్ బయోమాస్, పిరమిడ్ ఆఫ్ నెంబర్. సో ఏదైతే ఒక ఎకోసిస్టంలో ఉన్న పర్టికులర్ నెంబర్ ఆఫ్ ఆర్గానిజమ్స్ అన్నీ కూడా ఒకదాంతో ఒకటి ఇంటరాక్ట్ అవుతూ ఉన్న దగ్గర వాటి నెంబర్స్ ఏ విధంగా మారుతున్నాయి అంటే పాపులేషన్ ఏ విధంగా మారుతుంది, వాటి బయోమాస్, ద అమౌంట్ ఆఫ్ మ్యాటర్ ప్రజెంట్, ఆర్గానిక్ మ్యాటర్, లేకపోతే వాటిలో ఎనర్జీ అన్నది ఎలా చేంజ్ అవుతుంది. వీటన్నిటితో పాటు బేసిక్గా మనము ఎకోసిస్టమ్కి సంబంధించి ఫంక్షన్స్ ఆఫ్ ఎకోసిస్టమ్ కూడా చూస్తాం. అండ్ ఈ ఫంక్షన్స్ ఆఫ్ ఎకోసిస్టంలో కూడా మనకి బేసిక్ ప్రాసెసెస్ అయిన డీకంపోజిషన్ ఒకటి చూస్తాము. బికాస్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏదైతే డెడ్ అండ్ డీకేయింగ్ ఆర్గానిజమ్స్ ఉంటాయో అవి ఏ విధంగా డీకంపోజ్ అవుతున్నాయి అండ్ ఈ డీకంపోజిషన్కి హెల్ప్ అయ్యే విధంగా వాట్ ఆర్ దోస్ మైక్రో ఆర్గానిజమ్స్, మోస్ట్లీ మనకి బ్యాక్టీరియా అండ్ ఫంగై అన్నవి డీకంపోజర్స్. సో వాటి గురించి చూస్తాము. వీటితో పాటు న్యూట్రియంట్ సైక్లింగ్, న్యూట్రియంట్ కంటెంట్ అన్నది ఏ విధంగా అట్మాస్ఫియర్ నుంచి సాయిల్లోకి, సాయిల్ నుంచి గ్రౌండ్లోకి అండ్ అగైన్ బ్యాక్ ఇన్ టు ద సాయిల్ అండ్ ఇన్కేస్ సాయిల్ నుండి ఆర్గానిజమ్స్లోకి మళ్ళీ అట్మాస్ఫియర్లోకి. సో దిస్ సైక్లింగ్ మోస్ట్లీ మనం వి సీ టూ టైప్స్. వన్ ఈజ్ ద గ్యాషియస్ సైకిల్స్ అండ్ ది అదర్ ఈజ్ ద, సో వీటిని ఏమంటారంటే విల్ స్టడీ దిస్ ఇన్ ద బయోజియోకెమికల్ సైకిల్స్. అండ్ ఇంకొకటి ద సెడిమెంటరీ సైకిల్స్. సో గ్యాషియస్ సైకిల్ మీకు తెలిసే ఉంటుంది, వాటర్ వేపర్కి సంబంధించి కానీ, రైట్, కార్బన్కి సంబంధించి, నైట్రోజన్కి సంబంధించి. సెడిమెంటరీ సైకిల్స్ అంటూ ఉన్న దగ్గర మీకు సల్ఫర్ తీసుకోవచ్చు, యూ హ్యావ్ ఈవెన్ ఫాస్ఫరస్. సో ఇవన్నీ అన్నది ఈ న్యూట్రియంట్స్ ఏ విధంగా అట్మాస్ఫియర్ నుంచి సాయిల్లోకి, సాయిల్ నుంచి ఆర్గానిజంలోకి ఎలా స్విచ్ అవుతున్నాయి అన్నది మనం అబ్జర్వ్ చేస్తాం. దోస్ ఆర్ ద ఫంక్షన్స్. వీటన్నిటితో పాటు ఇంకేం బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఎకాలజీ చూస్తాం మనం. సో ఎకలాజికల్ ఫుట్ ప్రింట్ అని, ఎకలాజికల్ ఈక్విలిబ్రియం అని అండ్ ఎకలాజికల్ సక్సెషన్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఎకోసిస్టమ్ అన్నది ఏ విధంగా మొదలవుతుంది అండ్ ఏ విధంగా ఎండ్ అవుతుంది, దాన్నే ఎకలాజికల్ క్లైమాక్స్ అని పిలుస్తాం. సో ఈ క్లైమాక్స్ రీచ్ అవ్వడానికి వేరియస్ ఫ్యాక్టర్స్ ఏమేమి ఉన్నాయి. సో ఈ కాన్సెప్ట్స్ అన్నిటినీ కూడా మనం బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఎకాలజీలో చెప్పుకుంటాం. దాని తర్వాత బయోడైవర్సిటీ హాట్స్పాట్స్. ఎక్కడైతే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ బయోడైవర్సిటీ అంటూ ఉన్న దగ్గర ఏంటి, వాట్ విల్ వి డిఫైన్ బయోడైవర్సిటీ? ఇట్ ఈస్ యాక్చువల్లీ a combination word. సపరేట్ చేసుకొని చూస్తే మీకు యూ విల్ గెట్ బయోలాజికల్ డైవర్సిటీ. సో బయోలాజికల్ ఈజ్ మోస్ట్లీ విత్ రెస్పెక్ట్ టు లివింగ్ ఆర్గానిజమ్స్. డైవర్సిటీ అన్న దగ్గర ఏంటి అని అంటే వీ సీ అ వేరియేషన్. సో ఏ విధంగా లివింగ్ ఆర్గానిజమ్స్లో ప్లాంట్స్ అవ్వనివ్వండి, యానిమల్స్ అవ్వనివ్వండి, మైక్రో ఆర్గానిజమ్స్ అవ్వనివ్వండి, వీటన్నిటిలో కూడా మనం డైవర్సిటీ అబ్జర్వ్ చేస్తాము ఆర్ వేరియేషన్ అబ్జర్వ్ చేస్తాము ఇన్ ద నెంబర్ ఆఫ్ స్పీషీస్, ఇన్ ద నెంబర్ ఆఫ్ పాపులేషన్, ఆర్గానిజమ్స్. సో ఆల్ ఆఫ్ దట్ ఈస్ కవర్డ్ అండర్ బయోలాజికల్ డైవర్సిటీ. సో బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ అంటే ఏంటి? బేసిక్గా దేన్ని హాట్స్పాట్ అని పిలుస్తాం మనం? ఏ ఏరియాని విచ్ ఈస్ రిచ్ ఇన్ సంథింగ్ ఆర్ విచ్ ఈస్ హ్యావింగ్ మోర్ అమౌంట్ ఆఫ్ సంథింగ్, విచ్ ఈస్ హ్యావింగ్ మోర్ అబండెన్స్ ఆఫ్ సంథింగ్. సో బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ అంటూ ఉన్న దగ్గర ఏంటి అని అంటే దీస్ ఆర్ బేసికలీ ఏరియాస్ ఆర్ రీజియన్స్ వేర్ యూ అబ్జర్వ్ మోర్ అమౌంట్ ఆఫ్ బయోడైవర్సిటీ. సో ప్లాంట్స్ కానీ, యానిమల్స్ కానీ, మైక్రోబ్స్ కానీ, డిఫరెంట్ స్పీషీస్ అండ్ దేర్ నెంబర్స్ ఎక్కువగా చూస్తాం, రైట్. సో ఇందులో భాగంగా ఏం చేస్తామనంటే బయోడైవర్సిటీ హాట్స్పాట్స్లో మనము విల్ ట్రై టు నోట్ ద క్రైటీరియా. ఏ పర్టికులర్ ప్లేస్ని మనం బయోడైవర్సిటీ హాట్స్పాట్గా పిలవాల్సి వస్తే వాట్ ఈస్ ద క్రైటీరియా? ఆ పర్టికులర్ ప్లేస్లో ఏముంటే మనం ఆర్ ఏవి ఎంతవరకు ఉంటే మనం బయోడైవర్సిటీ హాట్స్పాట్గా పిలుస్తాము అన్నది ఆ క్రైటీరియా ఒకటి నోట్ చేస్తాం అండ్ ఇంకొకటి ఎగ్జాంపుల్స్ కూడా చెప్పుకుంటాం, రైట్. దెన్ ఈజ్ లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ అండ్ కన్జర్వేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ. సో లాస్, సో ప్రజెంట్ మనకి లాస్ ఆఫ్ బయోడైవర్సిటీకి కాంట్రిబ్యూట్ చేస్తున్న ఫ్యాక్టర్స్ ఏంటి? దిస్ ఈజ్ స్టడీడ్ అండర్ ఈవిల్ క్వార్టెట్. సో బేసిక్గా క్వార్టెట్ అంటే ఎన్ని? ట్రిప్లెట్ అంటే దట్ ఈస్ 3, క్వార్టెట్ ఈజ్ 4. సో లాస్ ఆఫ్ బయోడైవర్సిటీలో భాగంగా మనము వి విల్
understand the evil quartet, which is basically 4 major causes or 4 major reasons why biodiversity is getting lost. అంటే ఆ 4 మేజర్ రీజన్స్ ఏంటి అని అంటే ఫస్ట్ యూ విల్ సీ హ్యాబిటాట్ లాస్ అండ్ ఫ్రాగ్మెంటేషన్, రైట్. ఇందాక ఇక్కడ కాన్సెప్ట్లో వీ ఫర్గాట్ టు మెన్షన్ హ్యాబిటాట్ని కూడా డిఫైన్ చేసుకున్నాం. వాట్ ఈజ్ అ హ్యాబిటాట్? బేసికల్లీ దేన్ని హ్యాబిటాట్ అని పిలుస్తాం. ఇప్పుడు మీకు ఇకోసిస్టమ్ అని చెప్పాను. కన్సిడర్ ఇకోసిస్టమ్ అన్నది ఇట్ ఈస్ లైక్ అ వెరీ బిగ్ ఏరియా. ఇప్పుడు ఫారెస్ట్ చెప్పాను, ఫారెస్ట్ ఈజ్ అన్ ఇకోసిస్టమ్. ఈ ఫారెస్ట్ ఇకోసిస్టమ్ మొత్తంలో కూడా జస్ట్ ఒక ట్రీ కానీ ఒక లేక్ కానీ ఉందంటే ఆ పర్టికులర్ ట్రీ దగ్గర లేక్ దగ్గర నివసించే సో మెనీ లివింగ్ ఆర్గానిజమ్స్ విల్ బి దేర్, యానిమల్స్ కానీ ప్లాంట్స్. నో ఏమని చెప్పొచ్చు అంటే ఆ పర్టికులర్ స్మాల్ ఏరియాని, స్మాల్ రీజియన్ విత్ ఇన్ అన్ ఈకోసిస్టమ్ కెన్ బి కాల్డ్ అ హ్యాబిటాట్ వేర్ మోస్ట్ ఆఫ్ యువర్ ఆర్గానిజమ్స్ విల్ బి లివింగ్. ఓకే, సో ఆ విధంగా ఈవిల్ క్వార్టెట్లో భాగంగా ఫస్ట్ ఈజ్ యువర్ హ్యాబిటాట్ లాస్ అండ్ ఫ్రాగ్మెంటేషన్. సో హ్యాబిటాట్ లాస్ అవ్వడం అంటే ఏంటి? బేసిక్గా ఏదైతే ఈ ఏరియా ఉన్నాయో అవి పూర్తిగా మనం పోగొట్టుకోవడం. ఏ విధంగా జరుగుతుంది? ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటి? ఒక యాక్టివిటీ చెప్పండి, ఏం చేయడం వల్ల యానిమల్స్ కానీ ప్లాంట్స్కి సంబంధించిన హ్యాబిటాట్ అన్నది లేకుండా పోతుంది. వాట్ ఈస్ వన్ ఎగ్జాంపుల్ దట్ యూ కెన్ స్టేట్? హ్యూమన్స్ చేసే ఒక యాక్టివిటీ చాలా సంవత్సరాలుగా చేస్తూ ఉన్నాము అండ్ వాటి వల్లనే చాలా యానిమల్స్కి సంబంధించిన హ్యాబిటాట్స్ అన్నీ పోగొట్టుకోవడం అన్నది జరుగుతుంది. అందుకని పాపం వాటి ఇల్లు కోల్పోయి మన ఇళ్ళల్లోకి వస్తున్నది. లేదా యూపీఎస్సీకి సేమ్ సిలబస్ కాదు అంటే సేమ్ సిలబస్ కాదు అని అంటే బేసిక్ కాన్సెప్ట్స్ అంతా మొత్తం ఇవే ఉంటాయి. మీరు యూపీఎస్సీనే కాదు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా చూడండి, జనరల్ స్టడీస్కి సంబంధించి టీజీపీఎస్సీ సార్, టీజీపీఎస్సీకి సపరేట్ సిలబస్ ఉంది. ఇది అయిపోయిన తర్వాత టీజీపీఎస్సీ చూపిస్తాను, డిస్ప్లే చేస్తాను. ఏపీ నోటిఫికేషన్ అప్కమింగ్ ఉంది కదా అని ఫస్ట్ ఏపీ చూపిస్తున్నాను. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, యూపీఎస్సీ అనే కాదు మోస్ట్ ఆఫ్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా ఏవైతే జనరల్ స్టడీస్ సబ్జెక్ట్స్ ఉన్నాయో, ఇప్పుడు ఎస్ఎన్టీ, పాలిటీ, ఎకానమీ, హిస్టరీ, రైట్, జాగ్రఫీ, ఈ 70-80% కాన్సెప్ట్స్ మొత్తం ఆ బేసిక్స్ అంతా సేమ్ ఉంటాయి, ఒకటే. కాకపోతే ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్స్ని బట్టి ఇవి మారుతూ ఉంటాయి. అందుకనే అసలు ఫస్ట్ సెషన్లో మనం తెలుసుకునేది అది. ఈ పర్టికులర్ గ్రూప్ సర్వీసెస్కి సిలబస్ ఏది ఉంది, అందులో ఎంత నేర్చుకోవాలి అండ్ అవి ఏ విధంగా అడుగుతున్నారన్న. ఇప్పుడు ఖచ్చితంగా ఇక్కడ అడిగే ప్లీజ్ స్టార్ట్ టీచింగ్ బేసిక్స్ ఫర్ యూపీఎస్సీ, టీజీపీఎస్సీ, యూపీఎస్సీ సార్. ఓకే అండి, బట్ యూపీఎస్సీకి సంబంధించి ఆ కవరేజ్ అన్నది దట్ డెప్త్ ఆర్ దట్ వైడ్నెస్ ఈజ్ మోర్. అక్కడ చెప్పుకున్నా మోస్ట్లీ ఇవే డెఫినేషన్స్ చెప్పుకుంటాము అండ్ ఈవెన్ దిస్ క్లాసిఫికేషనే చెప్పుకుంటాం. ఓకే, వాట్ ఈస్ వన్ ఎగ్జాంపుల్ ఫర్ ద హ్యాబిటాట్ లాస్? ఇందాకంటూ ఉన్నా కదా, వన్ యాక్టివిటీ దట్ విల్ రిజల్ట్ ఇన్ హ్యాబిటాట్ లాస్. నౌ can I consider deforestation, cutting down of trees? నేను deforestation ని habitat loss గా కన్సిడర్ చేయొచ్చా? బికాస్ వాట్ విల్ హ్యాపెన్, సో డిఫారెస్టేషన్ అనేది యాక్టివిటీ అండ్ ఈ యాక్టివిటీ చేయడం వల్ల దిస్ ఇస్ ద హ్యూమన్ యాక్టివిటీ అండ్ దానివల్ల క్లైమేట్ చేంజ్ అన్నది అబ్జర్వ్ చేస్తున్నాము. సో క్లైమేట్ చేంజ్ జరగడానికన్నా ముందు ఫస్ట్ వి సీ ద ఇమీడియట్ లాస్ ఇస్ హ్యాబిటాట్. బికాస్ అప్పటి వరకు ఆ ట్రీస్ లేకపోతే ఆ ఫారెస్ట్లో ఉంటూ ఉన్న ప్లాంట్స్ కానీ లేకపోతే యానిమల్స్ అన్నీ కూడా దే సడన్లీ లాస్ట్ దేర్ హోమ్. దట్ ఈస్ ద హ్యాబిటాట్ లాస్. అండ్ హ్యాబిటాట్ ఫ్రాగ్మెంటేషన్ అంటే ఏంటి? ఏదైతే పర్టికులర్ హ్యాబిటాట్ ఉందో దిస్ విల్ బి ఫ్రాగ్మెంటెడ్. ఫ్రాగ్మెంట్ అవ్వడం అంటే బ్రేక్ అవ్వడం, ముక్కలు అవ్వడం. సో ఏ విధంగా హ్యాబిటాట్ విల్ బి బ్రోకెన్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అబ్జర్వ్ చేయండి, కొన్ని యానిమల్స్ లైక్ ఎలిఫెంట్స్ అబ్జర్వ్ చేస్తే, ఎలిఫెంట్స్ కానీ లైక్ సమ్ అదర్ బిగ్గర్ ఆర్గానిజమ్స్, సో దే విల్ నాట్ బీ ప్రెజెంట్ ఎట్ వన్ ప్లేస్. ఒక పర్టికులర్ ప్లేస్నే హ్యాబిటాట్గా చేసుకొని అక్కడే ఉండవు. సో దే విల్ స్టార్ట్ మూవింగ్ అక్రాస్ ద ఫారెస్ట్. సో వేరియస్ ఫారెస్ట్ ట్రాక్ట్స్ అన్నిటిలో కూడా మూవ్ అవుతూ ఉంటాయి అండ్ వాటినే మనం మైగ్రేటరీ కారిడార్స్ అంటాం.
వాటిని మనము మైగ్రేటరీ కారిడార్స్ అని చెప్పేసి పిలుచుకుంటాం. సో ఈ మైగ్రేటరీ కారిడార్స్లో మూవ్ అవుతూ వెళ్తున్నప్పుడు వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ సడన్లీ దేర్ హ్యాబిటాట్ ఈజ్ లాస్ట్. సో ఈ మైగ్రేటరీ కారిడార్స్ అన్నీ కూడా డిస్రప్ట్ అవుతాయి. దట్ ఈస్ వన్ రీజన్. అండ్ ఇంకొక రీజన్ ఏమవుతుంది అని అంటే, మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, రోడ్స్ కానీ రైల్స్ కానీ ఫారెస్ట్ ఏరియాస్లో కన్స్ట్రక్ట్ చేస్తే, కన్స్ట్రక్టింగ్ మేజర్ ప్రాజెక్ట్స్ లైక్ రోడ్స్, రైల్వేస్, నౌ దట్ విల్ బీ అ ప్రాబ్లమ్ టు దిస్ మైగ్రేటరీ కారిడార్స్. అండ్ అందుకనే చూడండి, రీసెంట్ టైమ్స్లో న్యూస్ పేపర్స్లో అబ్జర్వ్ చేస్తున్న ఈ రైల్వే ట్రాక్స్, ట్రైన్ యాక్సిడెంట్ జరిగి చాలా ఎలిఫెంట్స్ చనిపోయాయని చూస్తాం. సో దట్ ఈస్ వన్ ఎగ్జాంపుల్ ఫర్ ద ఫ్రాగ్మెంటేషన్, రైట్. సో ఈ విధంగా ఈవిల్ క్వార్టెట్లో ఫస్ట్ ఈజ్ దిస్. సెకండ్, యూ హ్యావ్ ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ రీసోర్సెస్. గ్రాస్ ల్యాండ్స్, గ్రేజింగ్ ల్యాండ్ ఉందనుకోండి, గడ్డి ఉన్నది, సో ఎక్కువగా క్యాటిల్ని, లైఫ్ స్టాక్ని పంపించి ఓవర్ గ్రేజింగ్ చేయడం, దట్ ఈస్ ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్. లేదనంటే ఇరిగేషన్కి కావాల్సిన మనకి మోస్ట్ ఆఫ్ అవర్ వాటర్ అంతా కూడా ఎక్స్ప్లాయిటింగ్ ఇట్ ఫ్రమ్ ద అండర్ గ్రౌండ్. సో ఆ ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ అన్నది కూడా ఈస్ ద సెకండ్ ఫ్యాక్టర్, రైట్. అండ్ వీటితో పాటు మీరు ఎప్పుడైనా చెరువుల్లో అబ్జర్వ్ చేస్తే యూ మస్ట్ హ్యావ్ సీన్ ద ఇన్వేజన్ ఆఫ్ ఏలియన్ స్పీషీస్. చాలా చెరువుల్లో చూడండి, ఈ మధ్యకాలంలో మనం ఇట్ ఈస్ ఫిల్డ్ విత్ సమ్ వైల్డ్ ప్లాంట్ లైక్ గుర్రపు డెక్ అని పిలుస్తారు కదా, వాటర్ హయాసింత్. సో వాటితో ఫిల్ అయిపోయి ఉండడం వల్ల ఏమవుతుంది, ఏవైతే సిటీ సీవేజ్ లైన్స్, పైప్ లైన్స్ ఉన్నాయో దే ఆర్ గెట్టింగ్ స్టక్ ఆర్ బ్లాక్డ్ because of this overgrowth of this alien species. So that is also one more reason why you will observe biodiversity loss. ఎందుకు అవుతుంది, బికాస్ ఈ ఏలియన్ స్పీషీస్కి ఏంటి అని అంటే దే హ్యావ్ మోర్ టెండెన్సీ టు గెట్ ఆల్ ద రీసోర్సెస్. ఒక పర్టికులర్ ఏరియాలో చూడండి, న్యాచురల్గా పెరిగిన స్పీషీస్ ఉంది, నేటివ్ స్పీషీ ఉంది, ఏలియన్ స్పీషీ ఉంది. ఈ రెండిట్లో కూడా ఏది ఎక్కువగా అక్కడ ఉన్న రీసోర్సెస్ని లాక్కోగలుగుతుంది? ఆబ్వియస్లీ ఏలియన్ స్పీషీకి ఏంటి అని అంటే ఇట్ హ్యాస్ మోర్ టెండెన్సీ టు అబ్జార్బ్ ద రీసోర్సెస్. సో అప్పుడు ఏదైతే నేటివ్ స్పీషీ అక్కడే పుట్టి పెరిగిన స్పీషీ ఉందో దానికి కావాల్సిన ప్లాంట్ కానీ యానిమల్ కానీ దానికి కావాల్సిన రీసోర్సెస్ అన్నది దొరక్క సూన్ వాటి పాపులేషన్ తగ్గిపోవడం అండ్ స్లోగా అంతరించిపోవడం జరుగుతుంది. సో దట్ ఈస్ ఆల్సో అ లాస్ ఫర్ బయోడైవర్సిటీ. అందుకనే థర్డ్ కేటగిరీలో చూస్తాం. ఇది కాకుండా దెర్ ఈస్ వన్ మోర్ కాల్ ద కో ఎక్స్టింక్షన్. కో ఎక్స్టింక్షన్ అంటే ఏంటి అని అంటే, ఏదన్నా ఒక ఆర్గానిజం అంతరించిపోవడం వల్ల ఈ ఆర్గానిజం మీద డిపెండ్ అయిపోయి ఉన్న ఇంకొక ఆర్గానిజం కూడా అంతరించిపోతుంది. దట్ ఈస్ ద కో ఎక్స్టింక్షన్. సో లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ అన్న దగ్గర ఏంటంటే వీ విల్ ట్రై టు లుక్ ఎట్ ఆల్ దీస్ డిఫరెంట్ టర్మ్స్. దాని తర్వాత హౌ డు యూ కన్జర్వ్ ద బయోడైవర్సిటీ. కన్జర్వేషన్కి సంబంధించి బేసిక్గా వీ హ్యావ్ టూ మెథడ్స్. వన్ ఈజ్ ఇన్ సిటు, ది అదర్ ఈజ్ ఎక్స్ సిటు. ఇన్ సిటు కన్జర్వేషన్ మెథడ్ అంటే ఏంటి, ఏదైతే పర్టికులర్ ఆ ఒరిజినల్ ప్లేస్లో, ఒరిజినల్ హ్యాబిటాట్లో, ఒరిజినల్ లొకేషన్లో ఎక్కడైతే మనం ఒక చేంజ్ అబ్జర్వ్ చేస్తామో, ఎక్కడైతే అవి మొదటి నుంచి ఉంటూ ఉన్నాయో ఆ ప్లేస్లో చేసినట్లయితే కన్జర్వేషన్, దట్ ఈస్ యువర్ ఇన్ సిటు కన్జర్వేషన్. సింపుల్గా ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు, నేను ఐ హ్యావ్ అ ఫారెస్ట్ ఏరియా, ఓకే, వేర్ మోస్ట్ ఆఫ్ మై ఆర్గానిజం, ప్లాంట్స్ కానీ లేకపోతే యానిమల్స్ ఆర్ లివింగ్. నేను ఇప్పుడు ఆ ఫారెస్ట్ ఏరియానే చుట్టూ కంచేసేసి దీన్ని ఒక నేషనల్ పార్క్గా డిక్లేర్ చేసి వాటికి ప్రొటెక్షన్ అందిస్తే దట్ ఈస్ ఇన్ సిటు కన్జర్వేషన్. బికాజ్ వాటిని నేను ఎక్కడికి మార్చలా, అవి ఎక్కడైతే ఉన్నాయో వాటి ఒరిజినల్ ప్లేస్లోనే ఉంచి నేను ఐ ఆమ్ కన్జర్వింగ్ దమ్, రైట్. దట్ ఈస్ వై ఎగ్జాంపుల్ ఫర్ ఇన్ సిటు ఇస్ నేషనల్ పార్క్. అండ్ ఇది కాకుండా యూ ఆల్సో హ్యావ్ వన్ మోర్ ఎగ్జాంపుల్, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్, దట్ ఈస్ ఆల్సో వన్. సో కన్జర్వేషన్ రిజర్వ్స్ అని, కమ్యూనిటీ రిజర్వ్స్ అని, నో ఆల్ ఆఫ్ దీస్ ఆర్ ఇన్ సిటు కన్జర్వేషన్. బికాస్ ఏ ప్లేస్లో అయితే ఈ బయోడైవర్సిటీ దొరుకుతుందో అక్కడే మనం వాటిని ప్రొటెక్ట్ చేస్తున్నాం. ఎక్స్ సిటు కన్జర్వేషన్ అంటే ఏంటి, ఒక పర్టికులర్ ప్లేస్ నుంచి యానిమల్ని మీరు వేరే దగ్గరికి షిఫ్ట్ చేసి వేరే దగ్గరికి ట్రాన్స్లోకేట్ చేసి వాటిని ప్రొటెక్ట్ చేస్తారు. సో ద ఎగ్జాంపుల్ ఫర్ దిస్ ఈస్ జూలాజికల్ పార్కులు చూసారు కదా, జూ పార్క్స్. సో జూలాజికల్ పార్క్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ద ఎక్స్ సిటు. అండ్ వీటితో పాటు బొటానికల్ గార్డెన్స్. సో జూలాజికల్ పార్క్ ఏ విధంగా అయితే యానిమల్స్ని వీటిని ప్రొటెక్ట్ కన్జర్వ్ చేయడానికి, బొటానికల్ గార్డెన్స్ ఆర్ మోస్ట్లీ ఫర్ దోస్ ప్లాంట్ స్పీషీస్, రైట్. అదేవిధంగా సీడ్ బ్యాంక్స్ అని, జీన్ బ్యాంక్స్ అని వింటూ ఉంటాం, రైట్. ఆల్ ఆఫ్ దోస్ ఆర్ ఎక్స్ సిటు కన్జర్వేషన్, రైట్. దెన్ యూ హ్యావ్ ద సైట్స్. దిస్ ఈజ్ అన్ ఇంటర్నేషనల్ అగ్రిమెంట్. సో బేసికలీ సైట్స్ ఈజ్ కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీషీస్ ఆఫ్
వైల్డ్ ఫౌనా అండ్ ఫ్లోరా. సో ఏవైతే ఎండేంజర్డ్ అంటే దే ఆర్ ఫేసింగ్ ద రిస్క్ ఆఫ్ ఎక్స్టింక్షన్, అంతరించిపోయే దశలో ఉన్న స్పీషీస్ ఉంటాయి కదా, ప్లాంట్స్ కానీ యానిమల్స్ కానీ, వీటిని ఇంటర్నేషనల్గా ట్రేడ్ చేయాల్సి వస్తే ఆర్ ఇంటర్నేషనల్ ట్రేడ్లో ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేయాల్సి వస్తే దెర్ ఈజ్ అ గైడ్ లైన్, దిస్ ఈజ్ ద గైడింగ్ డాక్యుమెంట్. సో ఈ కన్వెన్షన్లో పొందుపరిచిన గైడ్ లైన్స్కి అనుగుణంగానే మనము ఒక పర్టికులర్ స్పీషీస్ని బయటికి ఎక్స్పోర్ట్ చేయడమో ఇంపోర్ట్ చేయడమో అన్నది చేసుకోవచ్చు. ఓకే. సో అండ్ ఇండియాస్ కేసులో దిస్ ఈజ్ ప్యూర్ ఫ్యాక్చువల్, ఎన్ని ఎండేంజర్డ్ స్పీషీస్ ఉన్నాయి, అవి ఏ కేటగిరీలో ఉన్నాయి, బికాస్ ఇక్కడ మనకి అల్టిమేట్గా ఎండేంజర్డ్ ఈ కేటగిరీస్ అంతా కూడా IUCN రెడ్ లిస్ట్, IUCN రెడ్ లిస్ట్లో భాగంగా డిఫరెంట్ స్పీషీస్ అండ్ వాట్ ఆర్ ద వేరియస్ టైప్స్ ఆఫ్ కేటగిరీస్ అన్నది చూస్తాం. చీతాస్ నమీబియా. ఇప్పుడు చీతాస్ నమీబియాని ఏం చేశారు చూడండి, ఎక్కడో సౌత్ అమెరికా ఆర్ సౌత్ ఆఫ్రికా రీజియన్, నమీబియా, బోట్స్వానా, సో బేసిక్గా ఆఫ్రికన్ కాంటినెంట్ నుంచి తీసుకొచ్చారు. అందుకని చీతాస్ని ఇట్ ఈస్ ద వరల్డ్స్ ఫస్ట్ ఇంటర్ కాంటినెంటల్ ట్రాన్స్లోకేషన్ ప్రోగ్రామ్ అంటారు. అంటే ఇంటర్ కాంటినెంటల్, ఒక కాంటినెంట్ నుంచి ఇంకొక కాంటినెంట్కి, ఆఫ్రికా నుండి ఇండియాకి తీసుకొచ్చారు, ఏషియాకి. అసలు ఆఫ్రికాలో ఉన్న నమీబియా, సౌత్ ఆఫ్రికా, బోట్స్వానా నుంచి ఏషియాలో ఉన్న ఇండియాకి తీసుకొచ్చారు. సో ఏం చేశారు, తీసుకొచ్చి దట్ ఈస్ క్యాప్టివ్ బ్రీడింగ్. అండ్ ఇన్ఫ్యాక్ట్ మీకు తెలుసో లేదో, చీతాస్ అన్నది ఇండియాలో 1952లోనే అంతరించిపోయాయి. దే గాట్ ఎక్స్టింక్ట్ ఇన్ 1952 ఇట్ సెల్ఫ్. మొన్న ఎప్పుడైతే 2022-23 టైంలో చీతా రీఇంట్రడక్షన్ ప్రాజెక్ట్, అందుకే రీఇంట్రడక్షన్ అన్నారు, అంతరించిపోయిన దగ్గర మళ్ళీ రీఇంట్రడ్యూస్ చేస్తున్నారు ఆ గ్రాస్ ల్యాండ్స్లోకి మధ్యప్రదేశ్లో. వాట్ వాజ్ ద నేషనల్ పార్క్? ఎనీ ఐడియా నేమ్ ఆఫ్ ద నేషనల్ పార్క్ వేర్ దీస్ చీతాస్ వేర్ రీఇంట్రడ్యూస్డ్? ద కూనోపల్పూర్ నేషనల్ పార్క్ ఆఫ్ మధ్యప్రదేశ్. ఓకే. సో కమింగ్ బ్యాక్, IUCN రెడ్ లిస్ట్ ప్రకారం ఏంటి అని అంటే, యూ హ్యావ్ డిఫరెంట్ categories. So extinct in the wild, critically endangered, near threatened, vulnerable, right? So least concern, data deficient, ఇలా డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. సో డిపెండింగ్ ఆన్ ద స్టేటస్ ఆఫ్ ది స్పీషీ, అంటే ఏ దశలో ఉంది ఇది, వీటి పాపులేషన్ ఎక్కువగా ఉన్నాయా, లేకపోతే ఇది ఏమన్నా అంతరించిపోయే దశలో ఉందా, లేకపోతే ఆల్రెడీ అంతరించిపోతుందా, సో వీటిని బేస్ చేసుకొని ఏంటంటే IUCN రెడ్ లిస్ట్ ప్రకారం ఆ పర్టికులర్ కేటగిరీస్లో ప్లేస్ చేస్తారు, రైట్? బయోస్పియర్ రిజర్వ్స్, ఏ విధంగా అయితే నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఇవన్నీ కూడా పర్టికులర్ ఆ ప్లేస్లో ఉండే ప్లాంట్స్, యానిమల్స్కి సంబంధించో, బయోస్పియర్ రిజర్వ్స్ అన్న దగ్గర ఏంటి అంటే వీటితో పాటు మిగతా ఉండే ఈకోసిస్టమ్స్, ఈవెన్ సాయిల్లో ఉండే మైక్రోబ్స్ దగ్గర నుంచి మొదలుపెట్టి లార్జ్ ఈకోసిస్టమ్స్ దట్ ఆర్ ప్రజెంట్. సో ఎంటైర్ ఆ ఏరియా మొత్తాన్ని కూడా ప్రిజర్వ్ చేయాల్సి వస్తే దట్ ఈస్ డన్ అండర్ బయోస్పియర్ రిజర్వ్. బయో ఈజ్ ఫర్ లైఫ్. సో బేసికలీ బయోస్పియర్ ఈజ్ ద రెల్మ్ ఆర్ ద డొమైన్ ఆఫ్ లైఫ్ దట్ యూస్. ఎక్కడైతే ప్రాణంతో ఉన్న జీవులు ఉంటాయో ఆ పర్టికులర్ రీజియన్ మొత్తాన్ని కూడా ప్రొటెక్ట్ చేయాలనుకోవడం. సో ఇవి ఇండియాలో ఎన్ని ఉన్నాయి, బికాస్ గ్రూప్ 2 లెవెల్ కాబట్టి మోస్ట్లీ మనకి ఇవి ఇండియాలో ఎన్ని ఉన్నాయి అండ్ హౌ మెనీ ఆఫ్ దెమ్ ఆర్ ప్రెజెంట్ ఇన్ విచ్ స్టేట్స్, బికాస్ స్టేట్ స్పెసిఫిక్గా 2 కాలమ్ ఫార్మాట్లో క్వశ్చన్ అడగచ్చు. ఒక కాలంలో బయోస్పియర్ నేమ్ అడిగేసి రెండో కాలంలో స్టేట్మెంట్ ఏంటి అన్నది అడగచ్చు. ఓకే. సిమిలర్లీ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ ఎఫర్ట్స్, ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు కదా ప్రాజెక్ట్ చీతా, దట్ ఈజ్ యాక్చువల్లీ కమింగ్ అండర్ కన్జర్వేషన్ ఎఫర్ట్స్, వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్. ఓకే. అదేవిధంగా మనకి ఇండియాలో ప్రాజెక్ట్ టైగర్ అని చెప్పేసి 73 అప్పుడు లాంచ్ అయినది ఉంది. దెన్ ఆఫ్టర్ దట్ యూ హ్యావ్ ప్రాజెక్ట్ ఎలిఫెంట్ 92, ప్రాజెక్ట్ 90 సీ టర్టిల్స్ 99, ఈ మధ్యలో 75లో ప్రాజెక్ట్ క్రొకొడైల్ అని ఉంది. సో ఇలా వేరియస్ వైల్డ్ లైఫ్కి సంబంధించి ఏ ఎఫర్ట్స్ మనం తీసుకున్నాం, ప్రాజెక్ట్స్ ఏంటి, డిఫరెంట్ యాక్ట్స్, ద వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆఫ్ 1972, అండ్ ఈ యాక్ట్ని ఏంటంటే రీసెంట్గా అమెండ్ చేశారు ఇన్ 22-23 టైం పీరియడ్. సో ఆ యాక్ట్స్ ఏంటి అండ్ వేరియస్ ఇనిషియేటివ్స్ ఇన్ ద రీసెంట్ టైప్స్. సో స్ట్రైప్స్ అని, మైకీ అని, సో ఈ వేరియస్ ఇనిషియేటివ్స్ అంటూ ఉన్నవి. సో ఏ పర్టికులర్ స్పీషీస్కి ఆర్ వాటిలో ఏం చేయాలనుకుంటున్నారు, సో పగ్ మార్క్ అనాలిసిస్ అని, సో వాటన్నిటిని కూడా వీ విల్ ట్రై టు అండర్స్టాండ్ హియర్, బికాస్ ఖచ్చితంగా క్వశ్చన్స్ అడిగి ఉన్నారు. దట్ వాస్ సీన్ వన్స్. దట్ వాస్ రిగార్డింగ్ ద 3rd యూనిట్. నెక్స్ట్ 4th యూనిట్ అబ్జర్వ్ చేయండి, వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్. దిస్ ఈస్ వెరీ కామన్లీ
సీన్. అండ్ ఇన్ఫ్యాక్ట్ మీరు ఈ చాప్టర్కి సంబంధించి అర్థం చేసుకోవాల్సి వస్తే యూ హ్యావ్ టు నోట్ జస్ట్ 1 or 2 టాపిక్స్ ఫ్రమ్ దిస్ యూనిట్. అంటే ఇందులో ఉన్న ఇప్పుడు అక్కడ అబ్జర్వ్ చేయండి, మెథడ్స్ ఆఫ్ డిస్పోజల్ దిస్ ఈజ్ 1, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ దిస్ ఈజ్ 2, రైట్, అండ్ బయో రెమిడియేషన్ దిస్ ఈజ్ 3. మిగతా ఏ యూనిట్లో కూడా ఈ పర్టికులర్ టాపిక్కి సంబంధించి మల్టిపుల్ క్వశ్చన్స్ చూడరు. అడిగితే ఒకటే క్వశ్చన్ అడగవచ్చు. ఇప్పుడు ఇందాక సైబర్ సెక్యూరిటీకి సంబంధించి 1, 2 చూస్తాం. బట్ ఇక్కడ మాత్రం ఒకటే టాపిక్ అదే మెథడ్స్ ఆఫ్ డిస్పోజల్ మీద 3 or 4 క్వశ్చన్స్ ఒకటే ఇయర్లో అడిగారు. అంటే ఏ విధంగా బేసిక్గా ఈ డిస్పోజల్కి సంబంధించిన మెథడ్స్ అడగవచ్చు. ఇన్సినరేషన్, పైరోలసిస్, ప్లాస్మా గ్యాసిఫికేషన్, కాంపోస్టింగ్, ఇలా అడిగేసి రైట్ సైడ్లో వాటిలో జరిగే ప్రాసెస్ ఏంటని అడగవచ్చు, ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్. ఇంకొక క్వశ్చన్ ఆ ప్రాసెస్ల వల్ల వచ్చే అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ అడగవచ్చు, రెండో టైప్ ఆఫ్ క్వశ్చన్. నెక్స్ట్ ఈ ప్రాసెస్లో ఉండే కండిషన్స్ గురించి అడగవచ్చు, మూడో టైప్ ఆఫ్ క్వశ్చన్. సో ఇలా 2 column ఫార్మాట్లో అడగలేదు అని అంటే అర్బన్ వేస్ట్ని సెగ్రిగేట్ చేయడానికి విచ్ ఈస్ ద మెథడ్ ఆఫ్ డిస్పోజల్ దట్ ఈస్ యూస్డ్. సో ఇలా కూడా క్వశ్చన్ అడిగారు. సిమిలర్లీ పొల్యూషన్కి సంబంధించి కూడా అంతే. పొల్యూషన్కి సంబంధించి సోర్సెస్ ఏంటి, వాటి వల్ల ఇంపాక్ట్స్ ఏంటి, లేదంటే పొల్యూషన్కి సంబంధించి రీసెంట్ కేసెస్లో ఇండియాలో ఎక్కడెక్కడ జరిగి ఉన్నాయి. సో ఇలాంటి క్వశ్చన్స్ అడిగారు. బయో రెమిడియేషన్ కూడా సేమ్. దే హ్యావ్ ఆస్క్డ్ యూ అబౌట్ ద వేరియస్ టైప్స్ ఆఫ్ బయో రెమిడియేషన్. సో ఈ ఒక్క యూనిట్లో మాత్రం మీరు అబ్జర్వ్ చేస్తే జస్ట్ ఈ 3 topics నుంచి నేర్చుకుంటే డెఫినెట్లీ 10+ క్వశ్చన్స్ ఆన్సర్ చేయొచ్చు మీరు, జడ్జింగ్ ఆన్ ద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ట్రెండ్స్. ఓకే, సో సాలిడ్ వేస్ట్ అంటే ఏంటి, వాట్ ఆర్ ద సాలిడ్ వేస్ట్ ఇన్ దర్ క్లాసిఫికేషన్, హౌ మెనీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాలిడ్ వేస్ట్ వీ హ్యావ్. సో వీ హ్యావ్ డ్రై వేస్ట్, వీ హ్యావ్ వెట్ వేస్ట్, హజార్డస్ వేస్ట్, కెమికల్ వేస్ట్, వేస్ట్, ప్లాస్టిక్ వేస్ట్, మున్సిపల్ సాలిడ్ వేస్ట్స్. సో ఇలా చూడండి ఆల్మోస్ట్ ఇక్కడే 7 దాకా వచ్చున్నాయి. సో అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్స్ ఏంటి అండ్ బేసికలీ వాట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ దట్ మేనేజ్మెంట్ ఆర్ ట్రీట్మెంట్ ఆఫ్ దిస్ సాలిడ్ వేస్ట్ అన్నది చూస్తాం. అండ్ ఇందులో భాగంగా మెథడ్స్ ఆఫ్ డిస్పోజల్ యాజ్ ఐ టోల్డ్ యూ, రైట్, అండ్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్. ఇదంతా అయిన తర్వాత పొల్యూషన్ కంట్రోల్, రెగ్యులేషన్ అండ్ ఆల్టర్నేటివ్స్. సో ఇక్కడ ఏం తెలుసుకుంటామంటే హౌ ఈజ్ పొల్యూషన్ కంట్రోల్ రెగ్యులేటెడ్ ఇన్ ఇండియా. సో హియర్ విల్ ట్రై టు లుక్ ఎట్ ద ఎన్విరాన్మెంటల్ లెజిస్లేషన్స్ ఏమున్నాయి అన్నది. సో ఎన్విరాన్మెంటల్ లెజిస్లేషన్స్ అంటూ ఉన్న దగ్గర విల్ ఫస్ట్ స్టార్ట్ విత్ ద ఫస్ట్ లెజిస్లేషన్, వాటర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ యాక్ట్ 1971. దాని తర్వాత ఎయిర్ ప్రివెన్షన్ ఆఫ్ కంట్రోల్ యాక్ట్ ఆఫ్ ద 1981. సో 70s టైం అప్పటి నుంచి మొదలైనవి. అండ్ ఆఫ్టర్ దట్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్, రైట్. సో రీసెంట్ టైమ్స్ వరకు వచ్చిన ప్లాస్టిక్ మేనేజ్మెంట్ రూల్స్, వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ వరకు కూడా ఆల్ దీస్ టైప్స్ ఆఫ్ డిఫరెంట్ లెజిస్లేషన్స్ ఒకటి చూస్తాం. అండ్ వన్ మోర్ థింగ్ ఈస్ విల్ ట్రై టు అండర్స్టాండ్ ద ఫంక్షనింగ్ ఆఫ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్. సెంట్రల్ లెవెల్లో ఉన్న సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అండ్ ద స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్. సో ఇవి ఏ విధంగా పొల్యూషన్ కంట్రోల్ చేస్తున్నాయి, రెగ్యులేట్ చేస్తున్నాయి అన్నది కూడా మనం అబ్జర్వ్ చేస్తాం, రైట్. సో ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్, రీసెంట్ ప్రాజెక్ట్, ఇంపాక్ట్ ఆఫ్ ట్రాన్స్జీనిక్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ ద రెగ్యులేషన్. నౌ వాట్ ఈస్ దిస్ టర్మ్ ట్రాన్స్జీనిక్స్? జీన్ అంటూ ఉన్న దగ్గర మీకు తెలుస్తుంది, ఓకే, జెనెటిక్ మెటీరియల్, జీన్స్ అని. ట్రాన్స్జీనిక్ అంటే ట్రాన్స్ అన్నవాడు ఎప్పుడు యూజ్ చేస్తాం, ఇట్ ఈస్ ఫ్రమ్ సమ్ అదర్ థింగ్, సంథింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్. సో ట్రాన్స్జీనిక్స్లో ఏం చేస్తారు అంటే వేరే ఏదో ఒక ఆర్గానిజం నుంచి తీసుకొచ్చిన జెనెటిక్ మెటీరియల్ని ఈ పర్టికులర్ సబ్జెక్ట్ ఆర్గానిజంలోకి ఇన్సర్ట్ చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఈస్ వన్ కామన్ థింగ్ యూ కెన్ నాట్, కెన్ ఐ టేక్ GM క్రాప్స్, జెనెటికలీ మాడిఫైడ్ క్రాప్స్లో కాటన్ ప్లాంట్ ఉంది, దిస్ ఈజ్ వన్ ఆర్గానిజం. సో బ్యాక్టీరియల్ సెల్ ఉంది, నేను ఏం చేస్తున్నాను, బ్యాక్టీరియాలో ఉన్న ఒక జీన్ని తీసుకొచ్చి ఐ ఆమ్ ఇన్సర్టింగ్ ఇట్ ఇంటు ద కాటన్ ప్లాంట్. సో జీన్ ఫ్రమ్ సమ్ అవుట్సైడ్ ఆర్గానిజం, ఫ్రమ్ సమ్ అవుట్సైడ్ బాడీ, సో దాట్ ఐ ఆమ్ ఇన్సర్టింగ్ ఇంటు ద సబ్జెక్ట్ ఆర్గానిజం, రైట్. సో వీటి వల్ల వచ్చే ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ ఏంటి, వాటి రెగ్యులేషన్ ఎవరు చూసుకుంటూ ఉన్నారు? బికాస్ ఈ రెగ్యులేషన్ అంటూ ఉన్న దగ్గర విచ్ ఈస్ ద టాప్ బాడీ రెస్పాన్సిబుల్ ఫర్ రెగ్యులేషన్ ఆఫ్ జెనెటికలీ మాడిఫైడ్ ఆర్గానిజం ఇండియాలో? బికాస్ గ్రూప్ 2లోనే కాదు, గ్రూప్ 1లో చూసినా, యూపీఎస్సీలో చూసినా, దట్ ఈస్ అ డెఫినెట్ క్వశ్చన్, ఆల్మోస్ట్ రిపీటెడ్గా అడుగుతూ ఉన్న క్వశ్చన్. విచ్ ఆర్గనైజేషన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద రెగ్యులేషన్ ఆఫ్ GM క్రాప్స్, జెనెటికలీ మాడిఫైడ్ ఆర్గానిజమ్స్ ఎంటైర్లీ? సో దట్ ఈస్ ద GEAC, ద జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ. సో ఆ క్వశ్చన్ ఒకటి డెఫినెట్గా అడుగుతూ ఉన్నారు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఎకో ఫ్రెండ్లీ టెక్నాలజీస్ ఇన్ అగ్రికల్చర్, మోస్ట్లీ మనకి ఇక్కడ ఆర్గానిక్ ఫార్మింగ్ కానీ, జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్, అండ్ ఈవెన్ ఈ మధ్యకాలంలో
అగ్రి ఫోటోవాల్టైక్స్ అని చూస్తూ ఉన్నాం, ఐఓటీ యూస్ చేసి ఇరిగేషన్ చేస్తూ ఉన్న అగ్రికల్చర్ చూస్తున్నాం. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ వేరియస్ టెక్నాలజీ, ఈవెన్ ఏఐని కూడా అగ్రికల్చర్లోకి ఇంటిగ్రేట్ చేస్తున్నారు. సో ఆల్ దోస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నాలజీస్ ఆర్ సీన్ ఇన్ దిస్ ఈకో ఫ్రెండ్లీ టెక్నాలజీ. దాని తర్వాత ఫైనల్లీ బయోరెమిడియేషన్. వాట్ ఈస్ హ్యాపెనింగ్ అండర్ బయోరెమిడియేషన్? ఏంటది ప్రాసెస్ అన్నది? బయో ఈజ్ యూజింగ్ లివింగ్ ఆర్గానిజమ్స్. సో రెమిడియేషన్ అంటే ఏం చేస్తాం, ఎక్కడైతే మనకి ఎన్విరాన్మెంట్ పొల్యూట్ అయిపోయి ఉందో ఆ పర్టికులర్ పొల్యూషన్ సైట్లో ఆర్ కంటామినేటెడ్ సైట్లో మనం వీ విల్ ట్రై టు ఇంట్రడ్యూస్ దీస్ బయోలాజికల్ ఆర్గానిజమ్స్. సో వీటిని ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఏమవుతుందంటే అక్కడ ఉన్న పొల్యూషన్ని కాస్త మనం తగ్గించడానికి చూస్తాం. దట్ ఈస్ ద బయోరెమిడియేషన్. ఇందులో కూడా సేమ్ ఇన్సిటో బయోరెమిడియేషన్ అండ్ ఎక్సిటో బయోరెమిడియేషన్ టైప్స్ ఉన్నాయి అండ్ వాట్ ఇస్ స్కోప్ ఇన్ ఇట్. సో ఇన్సిటో అన్న దగ్గర వెరీ సింపుల్, ఏవైతే బయోలాజికల్ ఆర్గన్స్ ఏ బ్యాక్టీరియానో లేకపోతే ఫంగైనో మీరు ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నారో, ఎక్కడైతే సాలిడ్ వేస్ట్ ఆర్ ఎక్కడైతే గార్బేజ్ అంతా మీరు పోగు చేసి పెట్టారో అక్కడకి పంపించాలనుకుంటే దట్ ఈస్ ద ఇన్సిటో. అలా కాకుండా మీరు ఈ వేస్ట్ మొత్తాన్ని కూడా ఏదో ఒక ట్రీట్మెంట్ ప్లాంట్కి షిఫ్ట్ చేసి అక్కడ మీరు వాటిలో ఆ వేస్ట్ని ట్రీట్ చేసేలాగైతే దట్ ఈస్ ద ఎక్సిటో. ఓకే, దట్ ఈస్ ఎంటైర్లీ యువర్ 4th చాప్టర్. 5th చూడండి, ఎన్విరాన్మెంట్ హెల్త్కి సంబంధించి ఛాలెంజెస్. గ్లోబల్ వార్మింగ్ ఏంటి? సో గ్లోబల్ వార్మింగ్లో ఏమవుతుంది, బేసిక్గా ఎర్త్కి సంబంధించిన యాన్యువల్ టెంపరేచర్ అంతా కూడా ఇట్ ఈస్ ఇంక్రీజింగ్. ఎందుకు, ఏ విధంగా ఇంక్రీజ్ అవుతుంది? వన్ మేజర్ థింగ్ ఈజ్ ద గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. గ్రీన్ హౌస్ ప్రభావం చేత ఇంక్రీజ్ అవ్వడం అన్న చూస్తున్నాం. సో మోస్ట్లీ 5th యూనిట్కి సంబంధించి చాలా కాన్సెప్ట్ దొరుకుతుంది ఇక్కడ మనకి చక్కగా చెప్పుకోవడానికి. మోస్ట్ ఆఫ్ ద కాన్సెప్ట్ విల్ బి సీన్, రైట్? క్లైమేట్ చేంజ్, ఏ విధంగా వాతావరణ మార్పులు జరుగుతున్నాయి, యాసిడ్ రెయిన్ అంటే ఏంటి, ఓజోన్ లేయర్ డిప్లీషన్, ఏ విధంగా ఇది ఓజోన్ లేయర్ అన్నది డిప్లీట్ అవుతుంది. సో దానివల్ల ఇంపాక్ట్ ఏంటి, వాట్ ఈస్ వన్ మేజర్ ఇంపాక్ట్ దట్ వి సీ బికాస్ ఆఫ్ ఓజోన్ లేయర్ డిప్లీషన్? ఓజోన్ లేయర్ డిప్లీట్ అవ్వడం వల్ల వాట్ ఈస్ దట్ మేజర్ ఇంపాక్ట్ దట్ వి సీ? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓజోన్ లేయర్ ఎందుకు ఉంది? ఇట్ ఈస్ టు ప్రొటెక్ట్ అస్ ఫ్రమ్ ద హార్మ్ఫుల్ రేస్ ఆఫ్ సన్, హార్మ్ఫుల్ అల్ట్రావైలెట్ రేడియేషన్ ఆఫ్ ద సన్. ఎప్పుడైతే ఓజోన్ లేయర్ అన్నది డిప్లీట్ అయిపోతుందో, లేకుండా తగ్గుతుందో, దెన్ ఏదైతే ఈ ఓజోన్ లేయర్ బ్లాక్ చేయాల్సిన హార్మ్ఫుల్ యూవీ రేడియేషన్ ఉందో దట్ విల్ నాట్ బీ బ్లాక్డ్, దట్ విల్ ఇన్ఫ్యాక్ట్ అర్త్ మీదకి వస్తుంది. ఎప్పుడైతే అర్త్ మీదకి వస్తుందో ఈ ఓజోన్ లేయర్ బ్లాక్ చేయలేని యూవీ రేడియేషన్ అంతా ఇట్ కెన్ కాజ్ డ్యామేజ్ టు హ్యూమన్ హెల్త్. ఏ విధమైన డ్యామేజ్? కంట్లో పడితే ఏమవుతుందంటే మనకి ఐ క్యాట్రాక్ట్స్ రావడం, ఐ లాస్ అవ్వడం, స్కిన్ పైన పడితే స్కిన్ క్యాన్సర్స్ రావడం. సో ఇలా చాలా ఇంపాక్ట్ ఉంది. అందుకని చూడండి, ఎన్విరాన్మెంట్ హెల్త్ అంటూ అని లాస్ట్ చాప్టర్లో ఇచ్చున్నారు. సో ఓషన్ ఎసిడిఫికేషన్. సో గ్లోబల్ వార్మింగ్లో గ్రీన్ హౌస్ గ్యాస్ ఎఫెక్ట్కి సంబంధించి మోస్ట్లీ ఏమవుతుంది, అండర్ ద గ్రీన్ హౌస్ గ్యాస్ ఎఫెక్ట్ వాట్ యు ఆర్ అబ్జర్వింగ్ ఈస్ కార్బన్ డైఆక్సైడ్ కానీ మీథేన్ కానీ, సో their concentration in the atmosphere is increasing because of greenhouse effect. సో ఇవి ఎక్కువ అవ్వడం వల్ల ఏమవుతుందంటే దిస్ కార్బన్ డైఆక్సైడ్ దట్ ఈస్ ఇంక్రీజింగ్ ఇన్ ది అట్మాస్ఫియర్ ఈజ్ గెటింగ్ అబ్జార్బ్డ్ బై ద ఓషన్స్. బికాస్ న్యాచురల్గా ఏంటి అంటే ఓషన్స్ హ్యావ్ దిస్ టెండెన్సీ టు అబ్జర్వ్ ద కార్బన్ డైఆక్సైడ్. సో ఏమవుతుంది చెప్పండి, ఎప్పుడైతే కార్బన్ డైఆక్సైడ్ వెన్ ఇట్ రియాక్ట్స్ విత్ ద H2O, సో H2CO3 విచ్ ఇస్ బేసికలీ యువర్ కార్బానిక్ యాసిడ్. సో అసిడిఫై అవుతుంది కదా. సో ఓషన్ వాటర్ ఏమైంది, అప్పటి వరకు కూడా ఒక నార్మల్ న్యూట్రల్ స్టేట్లో ఉంటే, మోస్ట్లీ బేసిక్ టు న్యూట్రల్ స్టేట్లో ఉంటే, సడన్లీ ఇట్ హ్యాస్ టర్న్డ్ అసిడిక్ బికాస్ ఆఫ్ దట్ హైడ్రోజన్ కాంపౌండ్, హైడ్రోజన్ ఇన్ ద కార్బన్ కాంపౌండ్. ఓకే, సో ఎన్విరాన్మెంటల్ ఇనిషియేటివ్స్ అండ్ రీసెంట్ ఇనిషియేటివ్స్, ప్రోటోకాల్స్, కన్వెన్షన్. సో బేసిక్ ఇక్కడ ఏం చూస్తామనంటే దిస్ ఈజ్ ఆల్సో వన్ డెఫినెట్ ఏరియా ఆఫ్ క్వశ్చనింగ్. ఇక్కడ ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతారు మనల్ని, మోస్ట్లీ దే విల్ ఆస్క్ యూ అబౌట్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ కన్వెన్షన్స్ ఏమున్నాయి. 1992 తర్వాత వీ హ్యావ్ UNFCCC, UNCBD, UNCCD. సో వాటికి సంబంధించినవన్నీ కూడా మనం ఇక్కడ కవర్ చేస్తాం. అండ్ అందులో భాగంగా వాట్ ఆర్ ద డిఫరెంట్ ప్రోటోకాల్స్. సో మాంట్రియల్ ప్రోటోకాల్, క్యోటో ప్రోటోకాల్, అండ్ ఈవెన్ కార్టాజినా ప్రోటోకాల్, నగోయా ప్రోటోకాల్. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోటోకాల్స్ చూస్తూ ఉంటాం. అండ్ వేటిలో ఏ టైప్ ఆఫ్ అవుట్కమ్ అన్నది వచ్చింది అన్నది డిస్కస్ చేస్తాం. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ ఇస్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్. బేసిక్ డెఫినిషన్ నుంచి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ వరకు.
Now, what is the basic definition of sustainable development? Anyone? Can you try? What is the definition? So it is the type of development where you will be utilizing the resources for the present generation. ప్రస్తుతం ఉన్న జనరేషన్లో ప్రస్తుతం ఉన్న అవసరాలకి తగ్గట్టు రీసోర్సెస్ని యూస్ చేస్తూనే ఫ్యూచర్లో రాబోయే అవసరాలని కూడా మనం దృష్టిలో పెట్టుకొని చేస్తాం. సో దట్ మీన్స్ ఫ్యూచర్ జనరేషన్స్కి కూడా మనము రీసోర్సెస్ని ప్రొవైడ్ చేయగలిగే విధంగా ప్రస్తుతం జాగ్రత్తగా ఆర్ కేర్ఫుల్గా వీ విల్ ట్రై టు యూస్ దోస్ రిసోర్స్. సో కాంపోనెంట్స్ ఏంటి? గోల్స్. మనకి 17 SDG గోల్స్ ఉన్నాయి. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈ 17 SDG గోల్స్ అన్నిటినీ కూడా మనం మెమరైజ్ చేసి గుర్తుపెట్టుకోవాలి, బికాస్ క్వశ్చన్స్ అన్నది అడుగుతుంది. అండ్ ఫైనలీ హెల్త్కి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అడిగారు. సో ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ అని చెప్పేసి, రైట్. అండ్ ఇంకేమున్నాయి, ద ఆరోగ్య మిత్రాస్కి సంబంధించి కూడా క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. సో దట్ వాస్ ప్యూర్లీ ఫ్రమ్ యువర్ ఏపీ డీటెయిల్ సిలబస్లో ఈ విధంగా అడుగున్నారు, రైట్. ఎనీ డౌట్స్ సో ఫర్? నెక్స్ట్ ఏంటంటే తెలంగాణ గ్రూప్ 2లోకి వచ్చేసరికి వన్స్ అగైన్ యూ విల్ హ్యావ్ SNT ఓన్లీ ఇన్ దిస్ జనరల్ స్టడీస్, బికాస్ పేపర్ 2 చూడండి హిస్టరీ, పాలిటీ, సొసైటీ గురించి ఉంది. పేపర్ 3 ఎకానమీ గురించి ఉంది. పేపర్ 4 ఏమో తెలంగాణ మూమెంట్ ఉంది. సో మహా అయితే మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ వచ్చే ఏరియా ఎక్కడుంది? జనరల్ స్టడీస్లోనే ఉంది. అండ్ ఈ 150 క్వశ్చన్స్లో ఏంటంటే ఈ ప్రతి సెక్షను కూడా సపరేట్ చేసలేదు. సో ఆల్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఆర్ గివెన్ కంబైన్డ్, ఒకటే దగ్గర ఇచ్చేసి ఉంటారు కంబైన్డ్గా. సో మనకు విడిగా SNTకి సంబంధించిన క్వశ్చన్స్ వీటిలో ఒక సెక్షన్ వైజ్గా దొరకవు. అయితే ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి అబ్జర్వ్ చేస్తాం, రైట్. సో ఈ విధంగా గ్రూప్ 2కి సంబంధించిన ట్రెండ్స్ అబ్జర్వ్ చేస్తే రిటర్న్ ఎగ్జామ్లో జస్ట్ సిలబస్కి సంబంధించి ఒక్క లైన్ ఇచ్చారు, జనరల్ సైన్స్ అని, రైట్. అండ్ ఈవెన్ ఇండియాస్ అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో జనరల్ సైన్స్ అంటూ ఉన్న దగ్గర మనం ఏం నేర్చుకోవాల్సి వస్తుంది? మోస్ట్లీ ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ వీటికి సంబంధించి. సో ఇన్ కేస్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఫిజిక్స్, కెమిస్ట్రీ కన్నా కూడా బయాలజీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, బికాస్ సెల్ బయాలజీ దగ్గర నుంచి మొదలుపెట్టి జెనెటిక్స్ కానీ, మైక్రో ఆర్గానిజమ్స్ కానీ వీటన్నిటి గురించి నేర్చుకోవాలి, బికాస్ దే ఆర్ ఇంపార్టెంట్ ఫర్ ద సిలబస్. ఇప్పుడు మీరు సిలబస్లో చూసినా కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసీజెస్ దట్ ఆర్ కాస్డ్, ఏ ఆర్గానిజం కాజ్ చేస్తుంది, లేకపోతే సెల్స్ ఉన్నాయి. సో బయోటెక్నాలజీ అన్నది వన్ మేజర్ ఏరియా వేర్ క్వశ్చన్స్ విల్ బి ఆస్క్డ్. సో ఈ బయోటెక్నాలజీకి సంబంధించి అడిగే క్వశ్చన్స్ వాళ్ళ బయోటెక్నాలజీ కాన్సెప్ట్స్ అర్థం అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్ బయాలజీ అన్నది అర్థం అవ్వాలి, రైట్. దట్ ఈస్ జనరల్ సైన్స్. సో మోస్ట్లీ స్టాటిక్ బుక్స్లో నుంచి తెలుసుకోగలిగే ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ జనరల్ సైన్స్లో కవర్ అవుతుంది. అండ్ ఇండియాస్ అచీవ్మెంట్స్ అన్న దగ్గర దట్ ఈస్ ప్యూర్లీ కరెంట్ అఫైర్స్, ఓకే. సో కరెంట్ అఫైర్స్ నుంచి మనం ఎక్కువగా అబ్జర్వ్ చేస్తాం. బట్ ఇంతకు మించిన ఎలాబరేషన్ ఏమి ఇవ్వలేదు చూడండి ఏపీకి ఇచ్చినట్టు. నాట్ మచ్ ఎలాబరేషన్ హ్యాస్ బీన్ గివెన్ అబౌట్ ద తెలంగాణ సిలబస్. సో మోస్ట్లీ క్లాస్ రూమ్ టీచింగ్ అప్పుడు మనం ఏం చేస్తామని అంటే వీ విల్ ట్రై టు యూజ్ దట్ ఏపీ సిలబస్ యాజ్ ద రిఫరెన్స్. ఏపీ సిలబస్ని మనం రిఫరెన్స్గా యూజ్ చేసుకుంటూ మోస్ట్లీ ఆ 90% ఆఫ్ ద సిలబస్ విల్ ట్రై టు అలైన్ ఆర్ మ్యాచ్ విత్ ద తెలంగాణ సిలబస్. అండ్ వీటితో పాటు ఏవైతే ఫిజిక్స్, కెమిస్ట్రీకి సంబంధించినవి కూడా మనకి దట్ ఆర్ రిక్వైర్డ్ దట్ విల్ ట్రై టు కవర్, రైట్. ఎనీ డౌట్స్ సో ఫar online? We'll try to look at this previous year question trends analysis from now. సో ఏపీ అండ్ తెలంగాణ రెండిట్లో కూడా ఏపీ 2017, 19, 23 3 years బోత్ స్క్రీనింగ్ టెస్ట్ అండ్ ద మెయిన్స్ టెస్ట్. తెలంగాణకు వచ్చేసరికి 2016 and 24. సో ద నెక్స్ట్ 1 hour we will try to look at the previous year question trends. ఏ పర్టికులర్ ఇయర్లో ఎన్ని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగారు అట్ డిఫరెంట్ స్టేజెస్, స్క్రీనింగ్ టెస్ట్లో ఎన్ని క్వశ్చన్స్, మెయిన్స్లో ఎన్ని క్వశ్చన్స్, అండ్ ఈ క్వశ్చన్స్ అన్నది ఏ టాపిక్స్ నుంచి సోర్స్ చేస్తూ ఉన్నారన్న.
ఈ ట్రెండ్ అనాలిసిస్ కూడా కంప్లీట్ అయిందా అండి మీకు ముందర? Someone from the online, please respond. సో ఇఫ్ యూ అబ్జర్వ్ 2017 ఏపీపీఎస్సీ స్క్రీనింగ్ టెస్ట్లో ఏంటి అంటే టోటల్ 15 క్వశ్చన్స్ అన్నవి అడుగున్నారు. అండ్ ఈ 15 క్వశ్చన్స్లో కూడా మొబైల్ యాప్ భీమ్ బేస్డ్ ఆన్, సో భారత్ ఇంటర్ఫేస్ ఉంది చూసారా, సో ది భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ ట్రాన్స్ఫర్. సో వీటికి సంబంధించిన ఈ మొబైల్ యాప్ అన్నది ఏ టెక్నాలజీ బేస్ చేసుకొని ఉన్నారు? ఇజ్ ఇట్ ద పేమెంట్స్ ఇంటర్ఫేస్, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ అని ఇంకో డిఫరెంట్ ఆప్షన్స్ ఇచ్చారు. మోస్ట్లీ యూ విల్ బీ ఏబుల్ టు ఆన్సర్ దిస్. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ బేస్ చేసుకొని ఇచ్చారు, డెవలప్ చేశారు ఈ భీమ్ యాప్ని అన్నారు. రైట్. ఆఫ్టర్ దట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్కిల్స్. సో బేసిక్గా ఇన్స్టిట్యూట్ ఫౌండేషన్ స్టోన్ అన్నది ఆ పర్టికులర్ 2017 టైం పీరియడ్ అప్పుడు పిఎం హ్యాస్ లేడ్ అ ఫౌండేషన్ స్టోన్. సో ఏ సిటీలో ఈ ఫౌండేషన్ స్టోన్ని లే చేశారన్న క్వశ్చన్ అడిగారు. రైట్. ఉజాలా స్కీమ్, మీకు ఎనర్జీ సెక్టర్లో స్కీమ్స్ గురించి చెప్పాను కదా, సో దిస్ ఈజ్ దట్ ఎనర్జీ సెక్టర్ స్కీమ్. సో ఈ ఉజాలా స్కీమ్ అంటూ ఉన్నది ఈజ్ రిగార్డింగ్ వాట్ ఈస్ అబౌట్ విచ్ ఏరియా ఆఫ్ ఇన్సెంటివైజేషన్. రైట్. తర్వాత ద నేమ్ ఆఫ్ ద సైంటిఫిక్ అడ్వైజర్ టు ద డిఫెన్స్ మినిస్టర్, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ కూడా అడుగుతున్నారు. నో అండర్స్టాండ్ 2017 స్క్రీనింగ్ అప్పుడు ప్యూర్ గ్రూప్ 2 ఫ్యాక్చువల్ కాబట్టి దే ఆస్డ్ యూ అబౌట్ ద నేమ్ ఆఫ్ ద సైంటిఫిక్ అడ్వైజర్ టు ద డిఫెన్స్ మినిస్టర్. మోస్ట్లీ ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నది ఇప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేయకపోవచ్చు. దే మైట్ నాట్ ఆస్క్ యూ అబౌట్ ద నేమ్ ఆఫ్ ద సైంటిఫిక్ అడ్వైజర్ టు ద డిఫెన్స్ మినిస్టర్ టుడే. ఓకే. నెక్స్ట్ అవార్డ్ బేస్డ్ ఆర్ కరెంట్ అఫైర్స్ నుంచి ఐ టోల్డ్ యూ స్క్రీనింగ్ టెస్ట్ అంటూ ఉన్న దగ్గర మోస్ట్లీ కరెంట్ అఫైర్స్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా వస్తూ ఉంటాయి. సో అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఇన్ ఈ గవర్నెన్స్ ప్రోగ్రామ్స్, సో అందులో భాగంగా ఏ ప్రాజెక్ట్కి ఆ పేరు అన్నది ఇచ్చారు ఆర్ అవార్డు అన్నది రిసీవ్ చేసుకున్నారన్న క్వశ్చన్ అడుగున్నారు. ఓకే. దాని తర్వాత చిరాహరితే. సో వాట్ ఈస్ దిస్ చిరాహరితే? దిస్ ఈజ్ యాక్చువల్లీ ద నేమ్ ఆఫ్ అ స్పీషీస్ దట్ వాస్ డిస్కవర్డ్ ఇన్ ద వెస్టర్న్ ఘాట్స్ ఆర్ ఇన్కరెక్ట్ వెస్టర్న్ ఘాట్స్ కనుకంటే కేరళ రీజియన్లో ద నేమ్ ఆఫ్ ద స్పీషీ ఇన్సెక్ట్ స్పీషీ అనుకుంటా టర్మైట్స్. సో ఆ పర్టికులర్ స్పీషీ గురించి వాట్ ఈస్ చిరాహరితే అని ఇచ్చేసి 4 ఆప్షన్స్ ఇచ్చారు. సో యూ హ్యావ్ టు పిక్ అమాంగ్ 4 ఆఫ్ దెమ్, వన్ ఆఫ్ దెమ్. సో ఫార్మింగ్ మోడల్ బై సుభాష్ పాలేకర్. సో ఆర్గానిక్ ఫార్మింగ్, నేచర్ బేస్డ్ ఫార్మింగ్కి సంబంధించి వాట్ వాజ్ ద నేమ్ ఆఫ్ ద ఫార్మింగ్ మోడల్ దట్ హీ ఇంట్రడ్యూస్. దాని తర్వాత నోబెల్ ప్రైజ్ ఇన్ 2016 ఇన్ మెడిసిన్. అండర్స్టాండ్, నోబెల్ ప్రైజ్ అన్నది ఖచ్చితంగా ప్రతి ఇయర్ గ్రూప్ 2లో దేర్ విల్ బి అ క్వశ్చన్. మేబీ ఒకప్పుడు ఈ విధంగా మెడిసిన్కి సంబంధించిన ఏరియాలో నోబెల్ ప్రైజ్ అన్నది ఏ సైంటిస్ట్కి ఇచ్చారు లేకపోతే ఏ ఏరియాలో ఇచ్చారు అన్నది అడుగుతారు ఆ పర్టికులర్ సబ్జెక్ట్. ప్రజెంట్ ఎలా చేయాలి అని అంటే ట్రెండ్ అన్నది కాలమ్ 1, కాలమ్ 2 కాలమ్స్లో నోబెల్ ప్రైజ్కి సంబంధించిన సబ్జెక్ట్ అడిగి ఏరియా అడగవచ్చు, లేకపోతే నోబెల్ ప్రైజ్కి సంబంధించిన సబ్జెక్ట్ అడిగి సైంటిస్ట్ పేరు అడగవచ్చు. సో మనం మ్యాచ్ చేయాల్సి వస్తుంది. సో ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు తెలిస్తే మార్క్ చేయగలము అన్నది లేదు. డెఫినెట్గా ఆ పర్టికులర్ లేటెస్ట్గా ఇయర్లో నోబెల్ ప్రైజ్ అందుకున్న సైంటిస్టులు ఎవరు అండ్ ఏ సబ్జెక్టు ఆర్ ఏ ఏరియాస్లో అందుకున్నారు అన్నది కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ గ్రీన్ రెవల్యూషన్ ఎయిమ్డ్ ఎట్. సో వాట్ వాజ్ ద ఎయిమ్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్? ప్యూర్ స్టాటిక్ టైప్ ఆఫ్ క్వశ్చన్, కాన్సెప్ట్ నుంచి డైరెక్ట్గా అడిగేశారు. ఏంటి ఎయిమ్ ఏంటి గ్రీన్ రెవల్యూషన్కి సంబంధించి? వాట్ వాజ్ ద మేజర్ ఎయిమ్ దట్ వీ సా? మోస్ట్లీ గ్రీన్ రెవల్యూషన్ ట్రైడ్ టు ఇంక్రీజ్ ద ప్రొడక్షన్ ఆఫ్ ద ఫుడ్ ప్రొడక్షన్, ఎస్పెషల్లీ రైస్ కానీ వీట్కి సంబంధించినది. దట్ ఈస్ బై యూజింగ్ ద హై ఈల్డింగ్ వెరైటీస్ ఆఫ్ సీడ్స్. సో ఆ గ్రీన్ రెవల్యూషన్ ఎయిమ్ అన్నది ఏంటి అన్నది మోస్ట్లీ స్టేట్మెంట్ బేస్డ్గా అడుగున్నారు. అండ్ అండర్ దాట్ యూ హ్యావ్ టు పిక్ వన్. గ్రీన్ రెవల్యూషన్ ప్రొడ్యూస్డ్ మ్యాక్సిమం ఇంక్రీజ్. ఓకే, మోస్ట్లీ గ్రీన్ అని పడింది రెవల్యూషన్. సో గ్రీన్ రెవల్యూషన్లో భాగంగా ఎక్కువ ఇంక్రీజ్ బికాస్ ఆఫ్ హై ఈల్డింగ్ వెరైటీ యూస్ చేయడం వల్ల, హై ఈల్డింగ్ వెరైటీస్ ఆఫ్ సీడ్స్, ఈ విత్తనాలు యూస్ చేయడం వల్ల ఏమైంది అని అంటే ఏ పంటకు సంబంధించి ఎక్కువ మోతాదులో మనము ఇంక్రీజ్ అన్నది చూసాం గ్రీన్ రెవల్యూషన్లో భాగంగా. సో మోస్ట్లీ రైస్ వీటికి సంబంధించి మిగతా ఆప్షన్స్ కూడా ఉంటాయి. ఆ క్వశ్చన్ అన్నది అడుగున్నారు. అండ్
సూపర్వ్యూ 1 రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ ఏ కంట్రీ చేశారన్నారు. నో దిస్ ఈజ్ కరెంట్ అఫైర్స్ ప్యూర్లీ, రైట్. సో నేషనల్ టెక్నాలజీ డే సెలబ్రేట్ చేయడానికి రీజన్ ఏంటి అన్న క్వశ్చన్ అడిగారు. నువ్వు వెన్ ఈజ్ నేషనల్ టెక్నాలజీ డే సెలబ్రేటెడ్? రైట్, ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ ఆన్ ద 11th of May అండ్ May 11th సెలబ్రేట్ చేయడానికి రీజన్ ఏంటి? దట్ ఈస్ బికాస్ ఇట్ హ్యాస్ అ రిలేషన్ విత్ రెస్పెక్ట్ టు ద న్యూక్లియర్ టెస్ట్ కండక్టెడ్ సక్సెస్ఫుల్లీ. ఓకే, తర్వాత ప్రపోజ్డ్ గ్రావిటేషనల్ వేవ్ అబ్జర్వేషన్ ప్రాజెక్ట్ ఇన్ ఇండియా. ఈ ప్రాజెక్ట్కి సంబంధించి కూడా క్వశ్చన్స్ అడిగారు. ఏ పర్టికులర్ ప్లేస్లో ఈ గ్రావిటేషనల్ వేవ్ అబ్జర్వేటర్ని సెట్ చేయాలనుకుంటున్నారు? మీరు అబ్జర్వ్ చేయండి, మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ దే ఆర్ బేస్డ్ ఆన్ సమ్ స్టాట్స్. అంటే ఒక పర్టికులర్ ఫ్యాక్ట్ తెలుసుంటే, లేకపోతే సిటీ పేరు తెలియడమో, లేకపోతే అవార్డు పేరు తెలియడమో, లేకపోతే స్కీమ్ పేరు, సైంటిస్ట్ అడ్వైజర్ పేరు తెలియడం. సో ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ నేమ్స్ ఎప్పుడు 2017లో. బట్ ఆఫ్టర్ దాట్ వాట్ యూ అబ్జర్వ్ ఈస్ ఈ ట్రెండ్ అన్నది స్లోగా చేంజ్ అవుతూ వచ్చింది. ఓకే, సో నేషనల్ అట్మాస్ఫిరిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీ లొకేషన్ ఎక్కడ ఉంది? రైట్, 104th ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అనేది ఎక్కడ జరిగింది అన్నది. సో దిస్ ఈజ్ యాక్చువల్లీ అవుట్డేటెడ్ టైప్ ఆఫ్ క్వశ్చన్. సో మోస్ట్లీ అలా పూర్తిగా నేమ్ బేస్డ్ క్వశ్చనింగ్ అన్నది ఇప్పుడు చూస్తూ లేము మనము, బికాస్ ఇప్పుడు ఈ మధ్య వస్తున్న క్వశ్చన్స్ అన్నీ కూడా స్టేట్మెంట్ బేస్డ్గా వస్తుంది. ఓకే, సో అదే మెయిన్స్ ఎగ్జామ్ మీరు 2017 అప్పుడు ద క్వశ్చన్స్ వేర్ మోస్ట్లీ 34 క్వశ్చన్స్ అడిగారు. చూడండి, లార్జెస్ట్ ప్రొడ్యూసర్ స్టేట్ ఆఫ్ బీటీ కాటన్ ఏ స్టేట్ అన్నది అడిగారు. అండ్ మీకు డేటా బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతారని చెప్పాను, గుర్తుందా? సో ప్రజెంట్ ఇన్స్టాల్డ్ న్యూక్లియర్ పవర్ కెపాసిటీ. సో అప్పట్లో 6.7 GW ఉండేది. ఐ థింక్ రీసెంట్ డేటా సేస్ ఇట్ ఈస్ 8.6. సో 2017 టైంలో 6.7 GW అండ్ present it is somewhere around 8.6 GW. అండ్ ఇప్పుడు లాస్ట్ ఇయర్ శాంతి యాక్ట్ ఒకటి తీసుకొచ్చారు. నౌ దట్ ఈస్ వన్ థింగ్ దట్ కెన్ కమ్ ఇన్ ది ఎగ్జామ్, శాంతి యాక్ట్ అన్నది. సో ఎలా దే ఆర్ ట్రయింగ్ టు ప్రైవేటైజ్ ద ప్రొడక్షన్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీస్ అండ్ న్యూక్లియర్ టెక్నాలజీస్ అండ్ ఫర్ ద పీస్ఫుల్ పర్పస్. సో ఈ శాంతి యాక్ట్ గురించి క్వశ్చన్ అడగవచ్చు, లేకపోతే ఈ ఇంక్రీజ్ అయిన న్యూక్లియర్ కెపాసిటీ గురించి అడగవచ్చు. ఓకే, డ్రింకింగ్ వాటర్కి సంబంధించిన బేసిక్ pH ఎంత అన్నది. ఓకే, దెన్ ద టైప్ ఆఫ్ కమ్యూనిటీ వేర్ మోర్ నెంబర్ ఆఫ్ స్పీషీస్ పర్ యూనిట్ ఏరియా. ఎక్కడ మనము బయోడైవర్సిటీ ఎక్కువగా చూస్తాము ఆర్ మోర్ పాపులేషన్ డెన్సిటీ ఆఫ్ దిస్ స్పీషీస్ ఈస్ ఏ టైప్ ఆఫ్ కమ్యూనిటీ అని? ఫారెస్ట్ కమ్యూనిటీ. ఇన్ కేస్ ఈకోసిస్టమ్స్లో మళ్ళీ ఏం చూస్తామంటే ద నెక్స్ట్ లెవెల్ ఈస్ దట్ కమ్యూనిటీ లెవెల్, బికాస్ కమ్యూనిటీ, పాపులేషన్ అండ్ దెన్ ఇండివిజువల్ ఆర్ ఆర్గానిజం. సో ఏ కమ్యూనిటీలో మనం మోర్ నెంబర్ ఆఫ్ స్పీషీస్ చూస్తాం. అదే ఫారెస్ట్కి సంబంధించి ఈజ్ ఇట్ ట్రాపికల్ ఫారెస్ట్, ఈజ్ ఇట్ ట్రాపికల్ ఎవర్గ్రీన్, ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్, ట్రాపికల్ డెసిడ్యూస్, రైట్? ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కమ్యూనిటీస్ ఉంటాయి. ఎక్కడ మనం ఎక్కువ నెంబర్ ఆఫ్ స్పీషీస్ చూస్తాం అన్నది అడిగారు. సో ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ టైం వరకు కూడా మనకి స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ రాలేదు. చూడండి, డైరెక్ట్లీ ద క్వశ్చనింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ 4 ఆప్షన్స్, రైట్? సో బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ మీకు స్టార్టింగ్లో చెప్పాను, గుర్తుందా? బేసిస్ ఆఫ్ క్యారెక్టరైజేషన్, ఏ క్రైటీరియాని బేస్ చేసుకొని బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ని డిక్లేర్ చేస్తారన్నది, రైట్? నెక్స్ట్ ఈజ్ ద పచ్మరీ బయోస్పియర్ రిజర్వ్. సో లొకేషన్ ఎక్కడ ఉంది అన్నది. సో బేసిక్గా పచ్మరీ బయోస్పియర్ రిజర్వ్ అనేది ఏ స్టేట్లో ఉంది అన్నది అడుగున్నారు. అండ్ దెన్ ద ప్రొడక్ట్ విట్ ఈస్ నాట్ హ్యావింగ్ GI స్టేటస్, జాగ్రఫికల్ ఇండికేషన్ స్టేటస్ ఇచ్చిన 4 ఆప్షన్లో దేనికి లేదని అడిగారు. లీఫ్ ఆఫ్ అ ట్రీ అడాప్టెడ్ టు వార్మ్ డ్రై క్లైమేట్. దిస్ ఈజ్ కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్. సో 2017 అప్పుడు కూడా ఈ విధంగా టెస్ట్ చేస్తుంది. సో అబ్జర్వ్ చేయండి, వార్మ్ డ్రై క్లైమేట్ ఎక్కడైతే టెంపరేచర్స్ ఎక్కువ ఉన్నాయో అండ్ బికాస్ ఆఫ్ ద మోర్ టెంపరేచర్స్ వాటర్ హ్యాస్ ఎవాపరేటెడ్, దట్ ఈస్ వై ఇట్ ఈస్ డ్రై. సో వార్మ్ డ్రై క్లైమేట్ ఉన్న దగ్గర లీఫ్ ఆఫ్ అ ట్రీ అన్నది ఏ విధంగా అడాప్ట్ అవుతుంది? సమ్వన్ ఫ్రమ్ ది ఆన్లైన్ ప్లీజ్ ట్రై. ఎనీవన్? వినీత గారు, మల్లేశం, కిరణ్, దుర్గేష్. Can you please try, someone from online? What will happen to the leaf of a tree when it wants to adapt to warm dry climate? So basically size paranga cheppukovalsi vaste you will observe it will be less in size, because problem enti ani ante mostly leaf nunchi the water vapor will be lost to the atmosphere. మనకి అట్మాస్ఫియర్లోకి వాటర్ వేపర్ అంతా దీన్నే ట్రాన్స్పిరేషన్ ప్రాసెస్ అంటాం. సో ట్రాన్స్పిరేషన్లో భాగంగా
వాటర్ వేపర్ అన్నది అట్మాస్ఫియర్లోకి కోల్పోతాం కాబట్టి లీఫ్ నుంచి. ఎప్పుడైతే లీఫ్ సైజ్ అన్నది ఎంత తక్కువ ఉంటే అంత తక్కువ వాటర్ వేపర్ అన్నది కోల్పోతుంది. సో ఎంత తక్కువ కోల్పోతే ప్లాంట్కి అంత బెనిఫిట్ ఉంటుంది. అందుకని వార్మ్ డ్రై క్లైమేట్స్ ఉన్న రీజియన్స్లో ఏమవుతుందంటే మోస్ట్లీ ట్రీస్ అన్నీ కూడా దే విల్ ట్రై టు అడాప్ట్ బై హ్యావింగ్ స్మాలర్ లీవ్స్. ఓకే, దట్ వాజ్ ద అండర్స్టాండింగ్. కోరల్ బ్లీచింగ్ అసోసియేటెడ్ విత్ రిమూవల్ ఆఫ్. ఓకే, సో బేసిక్గా కోరల్ బ్లీచింగ్ మన దగ్గర కోరల్స్ అంటే ఏంటి, కోరల్ రీఫ్స్ అంటే ఏంటి, సో వాట్ ఈస్ దిస్ బ్లీచింగ్ యాక్టివిటీ. సో బేసిక్గా బ్లీచ్ అవ్వడం అంటే ఏంటి అంటే కలర్ కోల్పోవడం కదా. సో కోరల్స్ అన్నది ఏ విధంగా కలర్ కోల్పోతాయి, బేసికల్లీ దే ఆర్ అ కాంబినేషన్ ఆఫ్ కోరల్ పాలిప్స్ అండ్ జూజాంథలేట్. ఈ రెండింటిలో ఎప్పుడైతే జూజాంథలేట్ అన్నవి తీసేయబడతాయో, బికాస్ దే విల్ నాట్ బీ ప్రొవైడింగ్ ద ఫుడ్ ఆర్ న్యూట్రిషన్ టు ద కోరల్ పాలిప్స్. ఎప్పుడైతే కోరల్స్కి ఆ ఫుడ్ లేదో దే విల్ నాట్ బీ ఏబుల్ టు సెక్రీట్ ద కాల్షియం కార్బోనేట్. సో కాల్షియం కార్బోనేట్ లేదు అని అంటే అవి కోరల్స్ ఇంకా గ్రో అవ్వలేవు, రైట్. దట్ ఈస్ ద అండర్స్టాండ్. సో పూగా వ్యాలీ లొకేషన్ ఎక్కడ అని అడిగారు. వాట్ ఈస్ దిస్ పూగా వ్యాలీ ఫేమస్ ఫర్? దేనికి ఫేమస్ ఇది? ఇండియాస్ కేస్లో దెర్ ఈస్ జియోథర్మల్ ఎనర్జీ. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇండియాస్ ఫస్ట్ జియోథర్మల్ ఎనర్జీకి సంబంధించిన ప్రాజెక్ట్ అన్నది ఈ పూగా వ్యాలీలోనే ఉంది. అండ్ జియోథర్మల్ ఎనర్జీ అంటే ఏంటి? బేసిక్గా దిస్ ఈజ్ ద ఎనర్జీ దట్ వీ డిరైవ్ ఫ్రమ్ ద ఎర్త్ సర్ఫేస్, సబ్ సర్ఫేస్. మీరు ఎక్కడన్నా అబ్జర్వ్ చేసే ఉంటారు కదా, మోస్ట్లీ హాట్ వాటర్ గీజర్స్ అని, లేకపోతే అండర్ వాటర్ చైన్స్ ఆఫ్ వాటర్ అన్నది. సో బేసిక్ ఇవన్నీ కూడా దే విల్ బీ హ్యావింగ్ హై టెంపరేచర్స్. అండ్ ఈ టెంపరేచర్ని మనము సర్ఫేస్ పైకి తీసుకొచ్చి వీ కెన్ heat exchange them so that steam ga marchukoni we can use them in the rotating the blades of the turbine to generate electricity. Okay, so location ekkada ani adigaru, mostly Ladakh region lo, right. So high coliform counts in water, so bacteria count annadi ekkuvainappudu em avutundi annadi adigaru, right. Example of an ecotone. Now one basic concept that we forgot to mention in basic concepts of ecology సిలబస్లో ఏంటి అంటే, వన్ ఈజ్ ద ఇకోటోన్. అండ్ వీటికి అనుసంధానంగానే యూ హ్యావ్ ఎడ్జ్ స్పీషీస్ అండ్ ఎడ్జ్ ఎఫెక్ట్. సో ఈ రెండింటి గురించి కూడా మనము తెలుసుకుందాం. సో ఇందులో నాట్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇకోటోన్ అన్నారు. సో బేసిక్గా ఏం లేదు, ఇకోటోన్ అంటే ఐ టోల్డ్ యూ దెర్ ఆర్ 2 డిఫరెంట్ ఇకోసిస్టమ్స్. సో ఈ 2 ఈకోసిస్టమ్స్ మధ్యలో కూడా దెర్ ఈజ్ అన్ ఏరియా వేర్ 2 ఈకోసిస్టమ్స్లో ఉండే కండిషన్స్ కన్నా కూడా ఫేవరబుల్ కండిషన్స్ ఉంటాయి. 2 ఈకోసిస్టమ్స్లో ఉండే కండిషన్స్ కన్నా కూడా యూ విల్ అబ్జర్వ్ మోర్ నెంబర్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ప్రెజెంట్. సో దట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఇకోటోన్. నౌ లెట్స్ సే గ్రాస్లాండ్స్ ఆర్ అన్ ఇకోటోన్ బిట్వీన్ ఫారెస్ట్ అండ్ డెజర్ట్. ఓకే, సో మ్యాంగ్రూవ్స్ ఆర్ అన్ ఇకోటోన్ బిట్వీన్ ద టెరెస్ట్రియల్ ecosystem land and the marine ecosystem ocean. సో ఆ విధంగా ఇకోటోన్ కానిది ఏంటి అన్నది అడిగారు. ఓకే, నెక్స్ట్ ఇండియాస్ నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్. సో బేసికల్ అవి ఏంటంటే క్లైమేట్ చేంజ్ టార్గెట్స్. రీసెంట్గా వాటిని రివైజ్ చేశారు. సో 2017లో ఉన్న INDCs అన్నది దే ఆర్ నో లాంగర్ ఇంపార్టెంట్ టు అస్. ప్రజెంట్ ఏ విధంగా రివైజ్ చేశారన్నది దట్ ఈజ్ ఇంపార్టెంట్. అదే ఎగ్జామ్, అదే క్లాస్ రూమ్ టీచింగ్ అప్పుడు ఐ డిక్టేట్ దెమ్. ఓకే, మోస్ట్లీ స్వాల్బార్డ్ గ్లోబల్ సీడ్ వాల్ట్ అన్నది లొకేషన్ ఎక్కడుంది అన్నది క్వశ్చన్ ఒకటి అడిగారు. అండ్ IUCN ద్వారా అవార్డు రిసీవ్ చేసుకున్న ఫస్ట్ ఇండియన్ ఎవరు? అండ్ ఏ నేషనల్ పార్క్ నాట్ రికగ్నైజ్డ్ యాజ్ వరల్డ్ హెరిటేజ్ సైట్? ఓకే, పూర్తిగా చూడండి, మోస్ట్లీ కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ కన్నా ఫ్యాక్ట్ బేస్డ్ క్వశ్చన్స్ ఇవన్నీ. సో ఏ స్టేట్కి మ్యాంగ్రోవ్ కవర్ చాలా తక్కువగా ఉంది, అతి తక్కువగా ఉన్నది? సో ఫస్ట్ కార్బన్ న్యూట్రల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడుంది అని అడిగారు. సో కిగాలి అమెండ్మెంట్ ఆర్ అగ్రిమెంట్ అన్నది దేనికి సంబంధించి? బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ ఎక్కువైతే ఏం ఇండికేట్ చేస్తుంది అన్నది. సో బేసికల్లీ హై BOD ఇండికేట్స్ ద హై పొల్యూషన్ ఆఫ్ ద వాటర్ బాడీ. ఏ విధంగా ఇది హై పొల్యూట్ అయింది అన్నది విల్ ట్రై టు అండర్స్టాండ్ దట్ డ్యూరింగ్ ద క్లాస్ రూమ్ టీచింగ్. ఓకే, సో కెమిస్ట్రీకి సంబంధించి చెప్పుకుంటాం అన్నాగా. సో బేసిక్స్ లైక్ ద ఆక్వా సొల్యూషన్, ఈ సొల్యూషన్ ఏంటి అని. ఓకే, సో సోడియంని ఎందుకు కెరోసిన్లో పెట్టి ఉంచుతారు? సో pHకి సంబంధించి చూడండి, దట్ ఈస్ ఫ్రమ్ యువర్ కెమిస్ట్రీ. అండ్ డిజైరబుల్ రేంజ్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అండ్ టూత్ డికేకి సంబంధించి, అలాగనే యాసిడ్ రెయిన్కి సంబంధించి కూడా ఒకసారి అడిగారు. సో కొన్ని బేసిక్ pH వాల్యూస్ అన్నది మనకు నోట్ చేసి పెట్టుకోవడం నోట్స్లో అన్నది ఈజ్ ఇంపార్టెంట్, రైట్.
సో విచ్ ఈజ్ అట్రాక్టెడ్ టు ద నార్త్ పోల్ ఆఫ్ మ్యాగ్నెట్. సో యాంగిల్ ఆఫ్ విజన్ ఎంత ఉంటుంది, దట్ 6/6 విజన్కి సంబంధించి యాంగిల్ ఎంత. సో వై బర్డ్ హై వోల్టేజ్ లైన్స్ మీద కూర్చున్న బర్డ్కి ఏంటి అని అంటే ఇట్ విల్ నాట్ గెట్ ఎనీ షాక్. వై ఈజ్ దట్ రీజన్? ఓకే, సో ఉన్న 4 మెటీరియల్స్లో సబ్స్టెన్సెస్లో దేన్ని ల్యూబ్రికెంట్గా యూజ్ చేస్తారు. అండ్ సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ కంబషన్ చేయడం వల్ల వాట్ ఈస్ ఫార్మ్డ్. అండ్ హైడ్రోపోనిక్స్, వాట్ ఈస్ దిస్ హైడ్రోపోనిక్స్? హైడ్రో ఈజ్ వాటర్, పోనిక్స్ అంటూ ఉన్న దగ్గర ఏంటంటే జస్ట్ యూజింగ్ వాటర్, ఆ వాటర్కి న్యూట్రియంట్స్ని సప్లై చేసి దే విల్ ట్రై టు గ్రో ద ప్లాంట్స్. ఓకే, అండ్ ఫ్యూ క్వశ్చన్స్ ఆర్ వైరల్ డిసీజ్కి సంబంధించిన ఒక క్వశ్చన్ అడిగారు. అండ్ మస్కిటోస్కి సంబంధించిన ఇమ్యూనిటీ రీజన్ ఏంటి, అండ్ బేసిక్ బిల్డింగ్ బ్లాక్. నౌ టెల్ మీ, ట్రై టు ఆన్సర్ దిస్. వాట్ ఈస్ ద బేసిక్ బిల్డింగ్ బ్లాక్ ఆఫ్ లివింగ్ థింగ్స్? దుర్గేష్, కిరణ్, మల్లేశం, వినీత్. సో సెల్ ఈజ్ యాక్చువల్లీ ద బేసిక్ బిల్డింగ్ బ్లాక్ ఆఫ్ లివింగ్ థింగ్స్. ఓకే, సో వాటితో పాటు గ్రూప్ 2కి సంబంధించి కాబట్టి సో థీమ్ ఆఫ్ వరల్డ్ వెట్లాండ్స్ డే అడిగారు, ఫిబ్రవరిలో జరిగే వెట్లాండ్స్ డే. అండ్ భారత్ క్యూఆర్లో క్యూఆర్ అంటే ఏంటి అన్నది అడిగారు, విచ్ ఇస్ ద క్విక్ రెస్పాన్స్. సిమిలర్లీ 19లో చూడండి 13 క్వశ్చన్స్ స్క్రీనింగ్ టెస్ట్లో. ఎన్విరాన్మెంట్ డే June 5th, కంపెనీ నేమ్ ఆఫ్ ద కంపెనీ, ఎస్ఐ యూనిట్, మెటామెటల్ క్రియేటెడ్ బై, ఇవన్నీ ఫ్యాక్చువలే. ఎంపెక్ టర్మినాలజీకి సంబంధించి డిఐఎంఎం, సైంటిస్ట్ అండ్ దర్ ఇన్వెన్షన్. ఇక్కడ 2 కాలమ్ ఫార్మాట్ వచ్చింది. నా ఈ విధమైన 2 కాలమ్ ఫార్మాట్ ఏదైతే సైంటిస్ట్ నేమ్స్ అన్న ఒక సైడ్ ఇచ్చి ఇన్వెన్షన్స్ అన్న ఒక సైడ్ ఇస్తారో దట్ ఈస్ సీన్ మోర్ టుడే. ఓకే, సో అబ్రివేషన్స్కి సంబంధించి ఎల్ఈడి అన్నది అబ్రివేషన్ ఏంటి అన్నది కంటిన్యూ చేస్తూ ఉన్నారు. అండ్ ఫస్ట్ కామన్ ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాన్ ఆఫ్ ఇండియా, ఏ ప్లాంట్ ఆఫ్ ఇండియా ఏ స్టేట్లో ఉంది అన్నది. ఈ గవర్నెన్స్ ఇనిషియేటివ్ ఇన్ ఏపీ, విచ్ ఇస్ ద ఫస్ట్ సిటీ టు రన్ ఆన్ 100% రెన్యూవబుల్ ఎనర్జీ క్వశ్చన్ అడిగారు. అండ్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఏ ఇయర్లో రిలీజ్ అయింది. అండ్ దట్ సెల్సియస్ టు ఫారెన్హీట్ ఈక్వేషన్ గురించి కూడా క్వశ్చన్ అడిగారు. 19లో కూడా చూడండి సిమిలర్లీ 34 క్వశ్చన్స్. సో వెయిటేజ్ అర్థమవుతుంది కదా మీకు. ఉన్న 150 క్వశ్చన్స్ అన్నింటిలో కూడా యు ఆర్ అబ్జర్వింగ్ 1/5 రైట్ క్వశ్చన్స్ అన్నీ కూడా వీటిలో నుంచి. సో ఫైనల్ కట్ ప్రో సాఫ్ట్వేర్ మోస్ట్లీ వీడియో ఎడిటింగ్కి సంబంధించి యూజ్ చేస్తారు. సో హీలియో డిస్ప్లేస్ అంటే ఏంటి, ఆడియో విజువల్స్ కంబైన్డ్ విత్ టెక్స్ట్ వాటిని ఏమని పిలుస్తారు, సోషల్ మీడియా అప్లికేషన్ కానిదేంటి, టెక్నాలజికల్ డిటర్మినిజం అని చెప్పేసి ఈ టర్మ్ ఇచ్చేసి దీని మీనింగ్ ఏంటి అని అడిగారు. స్టేట్మెంట్స్ ఇచ్చారు, స్టేట్మెంట్స్. ఓకే, స్టూడెంట్ శాటిలైట్ కానీ సిరీస్ ఏది ఉంది, సో అవుట్ ఆఫ్. అండ్ ఇన్ కేస్ మీరు అబ్జర్వ్ చేస్తే నాట్ అ స్టూడెంట్ శాటిలైట్. సో ఇక్కడ నుంచి ఈ ట్రెండ్ ఇంక్రీజ్ అవుతూ చూస్తాం మనం. ఓకే, సో వ్యాలిడిటీ ఇన్ రీసెర్చ్ నేమ్స్ చూడండి, మోస్ట్లీ కామన్ టాపిక్స్కి సంబంధించి ఎక్కడెక్కడ రిపీట్ అయ్యాయి. సో డిసీజెస్కి సంబంధించి అడిగారు, కాజ్ ఆఫ్ మార్టాలిటీ రైట్. సో ప్లాక్ బిల్డప్ ఇన్ ద ఆర్టరీస్, యూనిట్స్ అండ్ మెజర్ రైట్, బయోమాస్ డెఫినేషన్. ఇందాక కూడా ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఇండక్టెన్స్ అని చెప్పి చూపించాను కదా. సో ఇక్కడ చూడండి ప్యూర్ ఫ్యాక్చువల్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఏ విధంగా అడిగారు. సో నేషనల్ ఫిష్ ఆఫ్ ఇండియా క్వశ్చన్ అడిగేసి, సిమిలర్లీ నేషనల్ అక్వాటిక్ యానిమల్ ఆఫ్ ఇండియా డైరెక్ట్ బేస్డ్ క్వశ్చన్స్. ఒకటి చూడండి IUCN, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ద కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ ఫుల్ ఫామ్ అడిగారు. ఓకే, సో ఇది కాకుండా కొంతవరకు కాన్సెప్చువల్ క్వశ్చన్, ఇన్సులిన్ అన్నది వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ఇన్సులిన్ రైట్, ఎకలాజికల్ ఫుట్ ప్రింట్కి సంబంధించిన డెఫినేషన్. ఇక్కడ చూడండి 2 డెఫినేషన్ బేస్డ్ క్వశ్చన్స్. అండ్ ముందు పేపర్లో కూడా డెఫినేషన్కి సంబంధించి చూసాం మనం. సో సో దే విల్ డెఫినెట్లీ బీ ఆస్కింగ్ యూ అబౌట్ వేరియస్ డెఫినేషన్స్, దేన్ని ఏమని పిలుస్తారు. ఆర్ స్టేట్మెంట్ బేస్డ్గా ఉన్న 4 స్టేట్మెంట్స్లో ఆర్ 4 ఆప్షన్స్లో యూ హ్యావ్ టు పిక్ వన్. ఓకే, విచ్ గ్రీన్ హౌస్ గ్యాస్, సో ఎన్విరాన్మెంట్కి సంబంధించి కూడా ఈజ్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ ద లో ల్యాండ్ రైస్ కల్టివేషన్ రైట్, మోడర్న్ అగ్రికల్చర్లో భాగంగా. సైజ్ ఆఫ్ నానో పార్టికల్స్ అని ఫ్యాక్చువల్ క్వశ్చన్ కూడా అడిగాను. ఇట్ వాజ్ డ్యూరింగ్ ద 19 రైట్. సైన్స్కి సంబంధించి స్టార్టప్ ఇండియా, మ్యాంగో వెరైటీ, సో మినిస్ట్రీస్ ఏంటి
24కి సంబంధించి జస్ట్ 8 క్వశ్చన్స్ స్క్రీనింగ్లో ప్యూర్ ఫ్యాక్చువల్ క్వశ్చన్సే. కర్ణాటకలో గేమింగ్ అండ్ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ సంబంధించి ఇనిషియేటివ్ లాంచ్ చేశారు. ఆ ఇనిషియేటివ్ పేరు ఏంటి? సో స్టీల్ స్లాగ్స్ టెక్నాలజీ. ఇక్కడ కూడా టెక్నాలజీ క్వశ్చన్ కంటే కూడా ఏ పార్టీస్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి, ఆర్ పార్టీస్ అంటే ఏ కంపెనీస్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి, సో వాట్ ఈస్ దర్ ఎయిమ్, సో అలాంటి క్వశ్చన్ అడిగారు. నేషనల్ సింబల్గా స్నో లెపర్డ్ని పెట్టుకున్న కంట్రీ పేరు ఏంటి? సో బయోఫ్యూల్ అలయన్స్ సంబంధించి కరెంట్ అఫైర్స్. సో ఫస్ట్ సబ్మెరైన్ టూరిజం. మోస్ట్లీ ఇవన్నీ కూడా కరెంట్ అఫైర్స్ బేస్డ్ క్వశ్చన్స్. ఇక్కడ ఏంటంటే టు సమ్ ఎక్స్టెంట్ డిజాస్టర్ వస్తుంది. మనకి ఏపీ సిలబస్లో లేదు కానీ తెలంగాణ సిలబస్లో ఏంటి అని అంటే వీ హ్యావ్ ద డిజాస్టర్ మేనేజ్మెంట్. మోస్ట్లీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజాస్టర్స్, దర్ మేనేజ్మెంట్, దర్ ప్రివెన్షన్ స్ట్రాటజీ అవన్నీ కూడా కవర్ అవుతాయి. 25లో ఉండి ఎంటైర్ 75 క్వశ్చన్స్లో యూ విల్ అబ్జర్వ్, ఐ టోల్డ్ యూ క్లోజ్ టు 50 క్వశ్చన్స్ ఆర్ ఫ్రమ్ ఎన్విరాన్మెంట్ అండ్ జస్ట్ 20-25 మాత్రమే ఎస్ఎన్టీ నుంచి ఉంటాయని. సో ఇక్కడ జస్ట్ మనం ఒకసారి మార్క్ చేస్తూ వెళ్దాం. సో దిస్ ఈజ్ ఫ్రమ్ దట్ ఎస్ఎన్టీ పార్ట్. ఓకే, ఇది ఎన్విరాన్మెంట్, ద పొల్యూషన్ టైప్ ఎన్విరాన్మెంట్. సో అబ్జర్వ్ మెథడ్ యూజ్డ్ ఫర్ సాలిడ్ వేస్ట్ డిస్పోజల్. ఇక్కడ చూసారు కదా, ఐ షో యూ ఇదే సాలిడ్ వేస్ట్ డిస్పోజల్ మెథడ్స్కి సంబంధించి ఎన్నిసార్లు పేపర్లో రిపీట్ అయిందండి. ఓకే, సో ప్రైమరీ గోల్ ఆఫ్ ద మున్సిపల్ సాలిడ్ వేస్ట్ రూల్స్ ఆఫ్ 2000. సో వై ఈజ్ ఆర్గానిక్ ఫార్మింగ్ అడ్వాంటేజ్ ఓవర్ కన్వెన్షనల్ ఫార్మింగ్. ఓకే, సో ఎయిర్ పొల్యూషన్ ఇందాకన్నా అడిగాను చూసారా, మేము చెప్పాను కదా మీకు, ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ ఇన్ ఇండియన్ సిటీస్. వాట్ ఈస్ ద ప్రైమరీ సోర్స్? బికాస్ ఆఫ్ ద వెహికులర్ పొల్యూషన్. సో అది ఒక 4 ఆప్షన్స్ ఇచ్చేసి విచ్ ఈస్ ద ప్రైమరీ సోర్స్ అన్నది కూడా అడిగున్నారు. దట్ వాజ్ ఆస్క్డ్, రైట్. సో గవర్నమెంట్ ఇనిషియేటివ్ టు కంట్రోల్ ఇండస్ట్రియల్ ఎమిషన్స్ ఇన్. సో అండ్ ఇంకొకటి చూడండి, మీకు ఈ ట్రెండ్ కూడా చెప్పాను, నాట్ అ ఆల్టర్నేటివ్ ఆర్ నాట్ అ కరెక్ట్ స్టేట్మెంట్ ఆర్ చూస్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్, ఇలా వాటి గురించి కూడా అడుగుతూ ఉన్నారు. సో చేసేయచ్చు, బట్ అక్కడ ఇన్కరెక్ట్ అడుగుంటారు. సో యూ విల్ బీ లూజింగ్ అ మార్క్, రైట్. అండ్ ఐ ఆస్క్డ్ యూ, ఈ ఆర్గనైజేషన్ దట్ ఈస్ రెగ్యులేటింగ్ ద జెనెటికలీ మాడిఫైడ్ ఆర్గానిజమ్స్ ఇన్ ఇండియా. సో జీఏసీ, జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ. అండ్ వాటి వల్ల వచ్చే ఎన్విరాన్మెంటల్ కన్సర్న్ ఏంటి? బేసిక్గా ఈ జెనెటికలీ మాడిఫైడ్ క్రాప్స్లో ఉండే జీన్ కాస్త ఇట్ కెన్ గెట్ ఇన్ టు సమ్ అదర్ ఆర్గానిజం, సమ్ అదర్ నేటివ్ ప్లాంట్స్, వైల్డ్ ప్లాంట్స్ ఉంటాయి కదా, సో వాటికి క్రాస్ పాలినేషన్లో భాగంగా ఈ జీన్ వాటికి ట్రాన్స్ఫర్ అవ్వచ్చు. సో ఆబ్వియస్గా ఏమవుతుంది, ఏదైతే లాస్ ఆఫ్ బయోడైవర్సిటీలో మనం చూసామో ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్, ఇన్వేజివ్ స్పీషీస్కి సంబంధించిన ఎక్స్పాన్షన్, సో ఆల్ ఆఫ్ దాట్ కెన్ హ్యాపెన్. సో నేటివ్గా ఉన్న స్పీషీస్ మీద స్ట్రెయిన్ పడవచ్చు, దేర్ నెంబర్ కెన్ బి డిక్రీస్డ్. ఓకే, సో వేరియస్ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ టెక్నిక్స్ ఏంటి, టెక్నాలజీస్ అడిగారు. అండ్ అదే 75 క్వశ్చన్స్ అప్పుడు చూడండి, బయోరెమిడియేషన్కి సంబంధించిన 1, 2 అబ్జర్వ్, బయోరెమిడియేషన్, అగైన్ బయోరెమిడియేషన్. ఇంకొక దగ్గర కూడా అడుగుతారు. ఈవెన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ కూడా చూడండి, ఒకటే ఇయర్లో 2 క్వశ్చన్స్ అడిగారు, రైట్. ఈవెన్ ఈ NAPCC, ద నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆఫ్ క్లైమేట్ చేంజ్, ఖచ్చితంగా ఇది కూడా రిపీట్ అవుతుంది, రైట్. ఇందాక మీకు స్టార్టింగ్లో చెప్పాను గుర్తుందా, డిస్పోజల్ మెథడ్కి సంబంధించి అక్కడ 1, దిస్ ఈజ్ ద సెకండ్ టైం ద క్వశ్చన్ ఈజ్ ఆస్క్డ్, దిస్ ఈజ్ ద థర్డ్ టైం. డిఫరెన్స్ ఏంటి? వేస్ట్ టైప్, ఏ వేస్ట్ని ఏ పర్టికులర్ డిస్పోజల్ మెథడ్లో యూస్ చేయాలనుకుంటున్నారు ఆర్ ట్రీట్ చేయాలనుకుంటున్నారు, అండ్ ఏ వేస్ట్ మెథడ్ ద్వారా ప్రోస్ అండ్ కాన్స్ అయ్యాయి, రైట్. అలాంటి క్వశ్చన్ అడిగారు. అండ్ బేసిక్గా ఓజోన్ లేయర్ డిప్లీషన్కి సంబంధించి కారణమయ్యే రిలీజ్ ఆఫ్ విచ్ మెటీరియల్. ఓకే, క్లైమేట్ చేంజ్కి సంబంధించి ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ నాట్ ఫోకసింగ్ ఆన్ రెడ్యూసింగ్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్, రైట్. బ్లాక్ కార్బన్కి సంబంధించిన క్యారెక్టరిస్టిక్ ఒకటి అడిగారు. అండ్ హెల్త్కి సంబంధించి కూడా బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూడండి, ఎయిమ్ ఆఫ్ నేషనల్ యాక్షన్ ప్లాన్ క్లైమేట్ చేంజ్, మళ్ళీ కోర్ మిషన్స్ ఎన్ని నెంబర్ ఉన్నాయి అన్న, 8, 9, 10, 12, సో ఎన్ని నెంబర్స్ ఆఫ్ కోర్ మిషన్స్ ఉన్నాయన్న క్వశ్చన్ కూడా అడిగారు. నౌ అండర్స్టాండ్, దెర్ ఈస్ వన్ డిఫరెంట్ ప్యాటర్న్ ఆర్ అ సర్ప్రైజింగ్ క్వశ్చన్ లైక్ దిస్. దిస్ ఈస్ ఎ సర్ప్రైజింగ్ క్వశ్చన్. ఎందుకనంటే కంట్రీస్ లీగలీ బౌండ్ బై ద ఎమిషన్ రిడక్షన్ టార్గెట్స్ అని మోస్ట్లీ USA, చైనా, రైట్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, నన్ ఆఫ్ ది అబవ్ ఆప్షన్ ఇచ్చారు. బట్ ఇక్కడ ఆప్షన్ ఏంటి అంటే లీగలీ బౌండ్ బై ద ఎమిషన్ రిడక్షన్ టార్గెట్. యాక్చువల్గా ప్యారిస్ అగ్రిమెంట్ 2015 ద్వారా ఏంటి అని అంటే మనం INDCs, ఇంటెండెడ్ నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ అని సెట్ చేసుకున్నాం, రైట్. బట్ నో కంట్రీ హ్యాస్ మేడ్ ఇట్ లీగల్లీ బౌండ్.
చేయకపోతే ఖచ్చితంగా దెర్ విల్ బి డిసిప్లినరీ ఆర్ పెనాల్టీ ఉంటుంది అన్నట్లు లీగల్లీ బౌండ్ చేసుకోలేదు. సో ఆబ్వియస్గా ఏమైంది అని అంటే నో కంట్రీస్ లీగల్లీ బౌండ్ బై దిస్ ఎమిషన్ రిడక్షన్ టార్గెట్స్. ఒకవేళ లీగల్లీ బౌండ్ అయితే మరి ఇప్పటి వరకు మనం ప్రెజెంట్ ఏదైతే ఇంక్రీజ్ ఆఫ్ టెంపరేచర్ చూస్తున్నామో 1.7 1.8 దగ్గరికి వెళ్ళేది కాదు కదా. బికాస్ మనం ప్యారిస్ అగ్రిమెంట్లో సెట్ చేసుకున్నది ఏంటి అని అంటే ఇట్ డెఫినెట్లీ షుడ్ నాట్ ఎక్సీడ్ బియాండ్ 2 degrees centigrade and we have to make sure that we curtail or we prevent it to సో మ్యాక్సిమం లిమిట్గా పెట్టుకున్నాం దీన్ని 1.5 degrees centigrade కన్నా ఎక్కువ వెళ్ళకూడదు. సో ఇట్ షుడ్ బి లెస్ దాన్ దిస్ అని పెట్టుకున్నాం. బట్ ఎట్టి పరిస్థితుల్లో ఆర్ ఓవరాల్గా చూస్తే ఏంటి అని అంటే ద టార్గెట్ షుడ్ నాట్ బి లెస్ దాన్ 2. సో సచ్ టైప్ ఆఫ్ అగ్రిమెంట్స్ అండ్ ఇనిషియేటివ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ సీనియర్ రైట్. నెక్స్ట్ ఈజ్ వన్స్ అగైన్ అబ్జర్వ్ ఎస్డిజికి సంబంధించి అడిగారు. అండ్ ఐ టోల్డ్ యూ డిజిటల్ అరెస్ట్ గురించి క్వశ్చన్ అడిగారని చెప్పాను కదా. దిస్ ఇస్ హౌ డైరెక్ట్లీ దే ఆస్డ్ యూ వాట్ ఈస్ డిజిటల్ అరెస్ట్ అన్నది అడిగారు రైట్. ఎన్ని నెంబర్ ఆఫ్ ఎస్డిజీస్ ఉన్నాయి 15, 16, 17, 18లో. సో విచ్ ఈజ్ నాట్ అ పిల్లర్ ఆఫ్ సస్టైనబిలిటీ. సో ఇందాక ఆల్రెడీ సస్టైనబిలిటీకి సంబంధించి 2 questions చూపించాను నేను. సో దిస్ ఈజ్ ద 3rd question. సో ఒకటే పేపర్లో అబ్జర్వ్ చేయండి 3. ఇందాక ఇక్కడ ఆల్రెడీ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సాలిడ్ వేస్ట్ మెథడ్స్కి సంబంధించిన ఒక 3 చూపించాను. 1, 2, 3 ఉంది, ఒకటి ఉంది. సో ఆల్మోస్ట్ 4 questions చూడండి ఒకటే ఇయర్లో. దట్ ఈస్ వై సిలబస్ అర్థం చేసుకుని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసిన తర్వాత కూడా యూ విల్ గెట్ టు అండర్స్టాండ్ ద ఫోకస్ ఏరియాస్ ఆఫ్ ద పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఓకే. సో ఆయుష్మాన్ భారత్కి సంబంధించి విచ్ ఈస్ ద గ్రూప్ దే ఆర్ ఎయిమింగ్ టు. అండ్ మీకు చెప్పాను గుర్తుందా డేటా బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతారు ఎనర్జీలో అని. అబ్జర్వ్ దిస్ ఇండియాస్ పొజిషన్ అండ్ ఇన్స్టాల్డ్ విండ్ పవర్ కెపాసిటీ 3rd or 4th ఉండాలి. అండ్ ప్రజెంట్ మనం రీసెంట్గా లాస్ట్ మంతే 3rd ప్లేస్లోకి ఎంటర్ అయ్యాం. ఓకే. సో శాటిలైట్ లాంచ్ వెహికల్స్ గురించి, మిసైల్స్ గురించి, సైబర్ క్రైమ్స్ అండ్ సైట్స్, కన్వెన్షనల్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆన్ ఎండేంజర్డ్ స్పీషీస్ ఆఫ్ వైల్డ్ ఫ్లోరా అండ్ ఫౌనా, దాన్ని ఆల్సో నోన్ యాజ్ కన్వెన్షన్. అలాంటి క్వశ్చన్ అడిగారు వాషింగ్టన్ కన్వెన్షన్. దెన్ విచ్ ఈస్ ద కెమికల్ దట్ ఈస్ రిలీజ్డ్ ఇన్ భోపాల్ గ్యాస్, MIC మిథైల్ ఐసోసైనేట్. నేమ్ ఆఫ్ ద కెమికల్ అడిగారు. నెటాలిటీ అంటే ఏంటి. నా అబ్జర్వ్ బయోరెమిడియేషన్ ఆల్రెడీ ముందు ఒక 2 సార్లు చూసాము, ఇక్కడ ఒకసారి వస్తుంది 3వ రైట్. డిసీజెస్కి సంబంధించి అండ్ ఇవి 2 కూడా మోస్ట్లీ దే ఆర్ ఫ్రమ్ యువర్ హ్యూమన్ జోగ్రఫీ. ఓకే. సో సోర్స్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ ఆల్రెడీ ముందు ప్రైమరీ రీజన్ ఫర్ ప్రైమరీ కాజ్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ ఇన్ ఇండియా చూసాం. ఇక్కడ న్యాచురల్ సోర్స్ చూస్తాం. న్యాచురల్గా ఇప్పుడు ఇందాక చూసిన వెహికులర్ పొల్యూషన్ అన్నది దట్ ఈస్ హ్యూమన్ మేడ్ ఆర్ మ్యాన్ మేడ్ పొల్యూషన్. న్యాచురల్ సోర్స్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ అంటే ఏంటి. న్యాచురల్గా వేటి వల్ల ఎయిర్ అన్నది పొల్యూట్ అవ్వడం చూస్తాం మనం. సమ్వన్ ట్రై అండ్ గివ్ మీ అన్ ఎగ్జాంపుల్. Natural source of air pollution. Now can I consider volcanic eruption as an example for natural source of air pollution? Right? Volcanic eruption gaani ledanante forest fire, because konni forest fires entante they are occurring naturally and present me news observe cheste. Now observe the extremities news lo nenu ninna headline chusinapudu. So France lo enti anante forest fires ekkuvayi. Now extreme temperature and Europe mottam kuda heat waves unnai. అదే అటు సీకి అటువైపు ఉన్న యూఎస్లో అబ్జర్వ్ చేస్తే యు ఆర్ సీయింగ్ హరికేన్స్. సో బేసిక్గా సైక్లోన్స్ అన్నది చూస్తూ ఉన్నాం అక్కడ. నేమ్ ద లోకల్ నేమింగ్ దట్ ఈస్ గివెన్ టు ద సైక్లోన్స్ రైట్. సో అలాంటి ఎక్స్ట్రీమిటీస్ దట్ ఈస్ ప్యూర్లీ అ కాన్సిక్వెన్స్ ఆఫ్ క్లైమేట్ చేంజ్. ఇదంతా కూడా క్లైమేట్ చేంజ్ వల్ల జరుగుతున్నవే. ఓకే. దాని తర్వాత ద నేమ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ అండర్ డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ ఉన్నారు. అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీ మీకు స్టార్టింగ్లో చెప్పాను గుర్తుందా. సో డిఫరెంట్ టెక్నాలజీస్ అండ్ ద కరెస్పాండింగ్ సైంటిస్ట్ హూ ఇస్ ఇన్వాల్వ్డ్ బిహైండ్ ఇట్ రైట్. సో మళ్ళీ లొకేషన్ బేస్డ్ క్వశ్చన్, రేడియో ఆస్ట్రానమీ సెంటర్ ఎక్కడుంది అని. అండ్ ధ్రువ విచ్ ఈజ్ యాక్చువల్లీ ఇండియాస్ లార్జెస్ట్ న్యూక్లియర్ రీసెర్చ్ రియాక్టర్. ఈ రీసెర్చ్ రియాక్టర్కి సంబంధించి అసర్షన్ రీజన్ బేస్డ్ ఏంటంటే 2 స్టేట్మెంట్స్ ఇస్తారు. ఫస్ట్ స్టేట్మెంట్ విల్ బి అన్ అసర్షన్ బేస్డ్ స్టేట్మెంట్. అంటే ఏదన్నా ఒక విషయానికి సంబంధించి అంశానికి సంబంధించి అదొక స్టేట్ చేస్తూ ఇస్తారు స్టేట్మెంట్. రీజన్ అన్నది ఏంటంటే ఈ 2వ సెంటెన్స్లో ద రీజన్ విల్ బీ గివెన్, ఎందుకని ఫస్ట్ స్టేట్మెంట్లో ఇచ్చిన అంశం అన్నది ఆ విధంగా ఉంది అని.
సో ఒకవేళ కింద ఇచ్చినది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనుకోండి, సో యూ హ్యావ్ టు పిక్ ది ఆప్షన్. ఈవెన్ ఆప్షన్స్ కూడా ఏ విధంగా ఇస్తారంటే బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ ట్రూ అండ్ రీజన్ ఈజ్ ఎక్స్ప్లెయినింగ్ అసర్షన్. రెండు ట్రూవే బట్ రీజన్ ఈజ్ నాట్ ఎక్స్ప్లెయినింగ్ అసర్షన్. లేదనంటే అసర్షన్ ట్రూ అయ్యి రీజన్ ఫాల్స్ అవ్వడం, లేదా అసర్షనే ఫాల్స్ అయ్యి రీజన్ ట్రూ అవ్వడం. ఈ 4 కాంబినేషన్స్ ఆప్షన్స్ ఇస్తారు, మార్క్ చేయాలి. ఓకే. సిమిలర్లీ నేషనల్ బయోఫ్యూయల్ కోఆర్డినేషన్ కమిటీ మీద కూడా అలాంటి క్వశ్చన్ అడిగారు. అండ్ ఒకసారి చూడండి, సోలార్ పార్క్, ఇండియాలో ఉండే వేరియస్ సోలార్ పార్క్స్ అండ్ దేర్ కెపాసిటీ, ఇది 2 కాలమ్ ఫార్మాట్గా అడిగారు. రాజస్థాన్, గుజరాత్, తమిళనాడు, ఇలా మహారాష్ట్ర, సో ఇలా వేరియస్ సోలార్ పార్క్స్ అడిగి వాటి రెస్పెక్టివ్ మెగావాట్ కెపాసిటీస్ అడిగారు. సో మోస్ట్లీ ఇలాంటివి ఏంటంటే గుర్తుంటే మనం మార్క్ చేయొచ్చు, ఆర్ ఎల్ స్కిప్ చేయాల్సిన క్వశ్చన్, బికాస్ దర్ ఇస్ అ పాసిబిలిటీ ఇట్ కెన్ గో రాంగ్. ఓకే. సో విచ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఈజ్ నాట్ అసోసియేటెడ్ విత్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. ఓకే. ఇక్కడ చూడండి, విండ్ ఎనర్జీ గురించి అడిగారు మళ్ళీ. లార్జెస్ట్ ప్రొడ్యూసర్ స్టేట్ ఆఫ్ విండ్. సో రెన్యూబుల్ ఎనర్జీస్లో అబ్జర్వ్ చేస్తే కనుక మోస్ట్లీ మీకు విండ్ ఎనర్జీ మీద క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతూ ఉన్నారు, రైట్. అండ్ ప్రొడ్యూసర్స్, కన్జ్యూమర్స్ మీద 4 స్టేట్మెంట్స్ ఇచ్చి ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్ అని ఒకసారి ఇచ్చారు. ఓకే. బయోటిక్ ఫ్యాక్టర్ అంటూ ఉన్న దానికి క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఏంటి, అండ్ వాట్ ఆర్ ద నేమ్ ఆఫ్ ద ఫారెస్ట్ లొకేటెడ్ ఇన్ మిడ్ లాటిట్యూడ్ ఏరియాస్. సో మిడ్ లాటిట్యూడ్ అంటే బేసికలీ ట్రాపికల్ అండ్ పోలార్ రీజన్స్ మధ్యలో. సో దే ఆర్ ద టెంపరేట్ ఫారెస్ట్స్. అదే ఈక్వేటర్కి, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్కి మధ్యలో ఉన్న వాటిని ట్రాపికల్ ఫారెస్ట్ అంటాం. సో ఆ పేరునే జస్ట్ 4 ఆప్షన్ ఇచ్చి కనుక్కోమన్నారు. ఓకే. సో ఫుడ్ చైన్స్లో గ్రేజింగ్ ఫుడ్ చైన్స్, సో గ్రేజింగ్ గడ్డి మేయడం. సో వీటికి సంబంధించి బేసిక్గా వీటిని మేస్తాయి, ఆర్ గడ్డిని కానీ లేకపోతే చిన్న చిన్న ప్లాంట్స్ని కానీ. సో ప్రొడ్యూసర్స్ విల్ బి ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ద గ్రేజింగ్ ఫుడ్ చైన్. సో వాటి మీద అసర్షన్ రీజన్ బేస్డ్ క్వశ్చన్ అడిగారు. అండ్ సాయిల్ అన్నది మెయిన్ రిజర్వాయర్గా, అంటే మెయిన్ న్యూట్రియంట్స్ అన్నీ రిజర్వాయర్ అంటూ ఉన్నామనంటే న్యూట్రియంట్స్ అన్నీ ఆఖరికి ఎక్కడికి చేరుతాయో. సో న్యూట్రియంట్స్ అన్నీ సాయిల్గా సాయిల్లోకి చేరని బయోకెమికల్ సైకిల్ ఏంటి అని అడిగారు. అండ్ IUCNలో CR క్రిటికల్లీ ఎండేంజర్డ్ అంటే ఏంటి అన్నది, రైట్. టైప్ ఆఫ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, ఇట్స్ ఫంక్షన్, నాట్ అ బయోడిగ్రేడబుల్ వేస్ట్, రైట్. మళ్ళీ క్లైమేట్ చేంజ్కి సంబంధించి అండ్ CFCస్కి సంబంధించి కూడా అసర్షన్ రీజన్ బేస్డ్ అడిగారు. అండ్ పొల్యూషన్ అండ్ హ్యూమన్ యాక్టివిటీస్ టు క్లైమేట్ చేంజ్. అండ్ ప్యూర్ ఫ్యాక్చువల్గా ఇలాంటి క్వశ్చన్ కూడా అడిగారు. అంగన్వాడీ వర్కర్లు అన్న వాళ్ళు ఏ పథకం కింద దే విల్ బీ ఫంక్షనింగ్ ఆర్ వర్కింగ్ అన్నది అడిగారు. సో ICDS, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్. సో ఈ క్వశ్చన్స్ అన్నీ ఇప్పటివరకు చూసినాం అంతా కూడా మనకి 2017, 2019 అండ్ 2024-25లో అడిగిన స్క్రీనింగ్ అండ్ యువర్ మెయిన్స్. రైట్. దాని తర్వాత ఏంటి అని అంటే లాస్ట్ 5 or 10 minutes విల్ ట్రై టు లుక్ ఎట్ తెలంగాణ గ్రూప్ 2లో కూడా జరిగిన 2 నోటిఫికేషన్స్లో 2016లో ఒకసారి పూర్తయింది కంప్లీట్గా, అండ్ మొన్న 24 అప్పుడు పూర్తయింది. అప్పుడు అడిగిన క్వశ్చన్స్. అండ్ మీకు చెప్పాను కదా తెలంగాణ పేపర్లో ఏంటి అంటే అదే జనరల్ స్టడీస్ పేపర్ 1లో సెక్షన్ వైజ్గా డివిజన్ ఏముండదు, ఉన్న క్వశ్చన్స్ అన్నిటినీ కూడా ర్యాండమ్గా ఇచ్చేస్తారు. అండ్ క్వశ్చన్ పేపర్లో ఎటువైపు ఇస్తారు అన్నది కూడా మనకు తెలియదు. సో ఎక్కడో చోట అబ్జర్వ్ చేస్తే అక్కడ ఒక 5-10 క్వశ్చన్లు, అక్కడ ఒక 5-10 క్వశ్చన్లు SNTకి సంబంధించి ఉంటాయి. వాటన్నిటిని ఒక దగ్గరికి కంపైల్ చేసి చూసిన తర్వాత దిస్ ఈజ్ వాట్ ఐ ఫౌండ్. 2016 పేపర్లో ఓవరాల్గా 24 క్వశ్చన్స్ అబ్జర్వ్ చేసాము. అండ్ ఇక్కడ చూడండి, మోస్ట్లీ ఏవైతే కొన్ని ఫోకస్ టాపిక్స్ ఉంటాయో ఆ ఫోకస్ టాపిక్స్ నుంచి అడుగుతారు. చూడండి, డిసీజెస్, ఆ డిసీజెస్కి కారణమయ్యే ఆర్గానిజం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ TB ఉంది, ట్యూబర్క్యులోస్, దట్ ఈస్ బికాస్ ఆఫ్ బ్యాక్టీరియా. లేదు అని అంటే యూ విల్ అబ్జర్వ్ ద మలేరియా, దట్ ఈస్ కాస్డ్ బై ప్రోటోజోవా. లేకపోతే డెంగ్యూ ఫీవర్ ఉంది, చికెన్ గున్యా ఉంది, లేకపోతే కోవిడ్ ఉంది, దట్ ఈస్ కాస్డ్ బై వైరస్. సో ఇలా డిసీజ్ ఏంటి అండ్ అది దానికి కారణమయ్యే కాజేటివ్ ఆర్గానిజం ఏంటి అన్న క్వశ్చన్ అడిగి. మిసైల్స్కి సంబంధించి అయితే ఒకటే ఇయర్లో 3 క్వశ్చన్స్. బరాక్ మిసైల్ ఏ కంట్రీతో కొలాబరేట్ అయి చేస్తాం, ఇజ్రాయెల్తో అని. ఇండిజినస్ మిసైల్స్ ఏంటి మనకి, ఇందులో భాగంగా IGDMP చెప్పుకున్నాం, గుర్తుందా? స్టార్టింగ్లో సిలబస్లో చూసాం. ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. సో IGDMPలో భాగంగా పృథ్వీ, అగ్ని, ఆకాష్, త్రిశూల్, నాగ్, ఈ ఇండిజినస్ మిసైల్స్ అన్నిటికి సంబంధించిన క్వశ్చన్ ఒకటి అడిగారు. అండ్ బ్రహ్మోస్, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, బ్రహ్మోస్ అన్నది ఆల్మోస్ట్ ఐ థింక్ ముందు ఏపీలో కూడా అబ్జర్వ్ చేశాము.
క్వశ్చన్ ఏం లేదు, సింప్లీ బ్రహ్మోస్ అన్నది ఏ 2 కంట్రీస్ ఒక జాయింట్ ఎఫర్ట్ వల్ల డెవలప్ అవుతుంది అని. ఇంతకు ఇక్కడ కూడా అడిగినట్టున్నారు, బ్రహ్మోస్ డెవలప్డ్ బై. సో ఏపీ 2025లోనూ అడిగారు అండ్ 2016లో అది ఆల్రెడీ టీజీపీఎస్సీలో అడిగేశారు చూడండి. సో అందుకనే మీకు ఏంటి అంటే ఎప్పుడైనా ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు మోస్ట్ ఆఫ్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అబ్జర్వ్ చేస్తే, లేదు ఆ పర్టికులర్ ఎగ్జామ్ రెగ్యులర్గా జరుగుతూ ఉందనుకోండి, సో వాటిని అబ్జర్వ్ చేస్తే కనుక ఇట్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్ టు యూ. దట్ ఈస్ వై సిన్స్ ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఎగ్జామ్స్ ఏంటంటే రెగ్యులర్గా జరగవు, మహా అయితే 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి ఒకసారి, ఎప్పుడో 5 ఏళ్ళకి ఒకసారి జరుగుతుంటాయి. సో క్వశ్చన్ పేపర్స్ తక్కువ ఉంటాయి. అందుకనే మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్, సమ్ ఆఫ్ దెమ్ హ్యావ్ ఆస్క్డ్ మీ సీజీఎల్ కానీ ఇలాంటి వాటికి ఎలా ప్రిపేర్ అవ్వాలంటే అవి రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ జరుగుతాయి కాబట్టి ఇట్ ఈస్ ఇనఫ్ ఇఫ్ యూ ప్రాక్టీస్ ద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. వాటికి మళ్ళీ విడిగా బుక్స్ చూడాల్సిన పని లేదు. కాన్సెప్ట్ ఏదైనా అర్థం చేసుకోవడానికి లేకపోతే చిన్న చిన్న టెక్నిక్స్కి చూడాల్సిన అవసరం వస్తుంది. కానీ మోస్ట్లీ ఫర్ ద క్వశ్చన్స్ యూ నీడ్ నాట్ లుక్ ఎట్ వేరియస్ టైప్స్ ఆఫ్ బుక్స్. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఆర్ ఇనఫ్. ఇన్ఫ్యాక్ట్ మీరు ఒకసారి సీజీఎల్కి సంబంధించిన ఎగ్జామ్స్ అబ్జర్వ్ చేస్తే ఇట్ విల్ బి హ్యాపెనింగ్ ఓవర్ 1 వీక్ ఆర్ 2 వీక్స్ టైం పీరియడ్. డేలో 4 షిఫ్ట్లో జరుగుతుంది. అంటే చూడండి, డేలో 4 పేపర్స్. ఇఫ్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఫర్ 1 వీక్, సో 7 into 4 ఆల్మోస్ట్ 28-30 పేపర్స్. ఒక్కొక్క పేపర్లో 100 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఈచ్ సెక్షన్ 25 అంటే ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి చూడండి. అవన్నీ ప్రాక్టీస్ చేసుకొని వెళ్ళినా చాలు, ఒక ఇయర్కే చాలా అవుతాయి. సో సచ్ టైప్ ఆఫ్ ప్రాక్టీసింగ్ ఆర్ అండర్స్టాండింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎగ్జామ్స్ ఈజ్ ఇంపార్టెంట్. సో స్ట్రాటజీలో భాగంగా ముందు మనము వీటిని ఇంక్లూడ్ చేసుకొని పెట్టుకోవాలి, రైట్. సో కరెంట్ అఫైర్స్ నుంచి డిఎన్ఏ ఇండెక్స్ సిస్టమ్, రైట్. హైడల్ పవర్ ప్రాజెక్ట్ విత్ ద హైయెస్ట్ కెపాసిటీ అడిగారు. ఫస్ట్ టెస్ట్ ట్యూబ్ బేబీ పేరేంటని అడిగారు చూడండి. సో మీకు ఆల్రెడీ ఇందాక ఫాదర్ ఆఫ్ ఇండియన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ చెప్పా, హోమీ జహాంగీర్ బాబా. హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్? సో ఆయన గురించి అడిగారు, విక్రమ్ సారాభాయ్ గారి గురించి. నెక్స్ట్, ఉమెన్ టు స్పెండ్ రికార్డ్ డేస్ ఆన్ స్పేస్ షటిల్ నేమ్ అడిగారు. ఫస్ట్ శాటిలైట్ ఇండియాలో లాంచ్ చేసినది నేమ్ అడిగారు, రైట్. సో హెవీ వాటర్ యూజ్ చేసే న్యూక్లియర్ ప్లాంట్ ఏంటి, ఆ లొకేషన్ ఎక్కడ ఉంది, ఆ న్యూక్లియర్ రియాక్టర్ ఇక్కడ చూడండి. 1, 2, 3 ఈవెన్ ఫాదర్ ఆఫ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ అడిగారు.